హలో ట్యాప్ టు స్పీక్ అనా? ఓకే. హలో విష్ణు, ఇది ఆయన మూర్తి సార్ కూడా అది కనెక్షన్, ఆడియో వీడియో కనెక్షన్ పెట్టాలి. వస్తాయి, అదే వస్తాయి. నెట్ ప్రాబ్లం ఉంటే స్లో వస్తాయి. ఇది అంటే ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు నాకు వేరే వాళ్ళది ఏం కనపడదు కదా, నేనే ఓన్లీ మాట్లాడుతూనే ఉండాలి అంతే. మరి నాది బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్ ఉందా నాది? అదే వస్తుంది, ఆటోమేటిక్ వస్తుందా లేకపోతే ఇప్పుడు ఉన్నదే వస్తుందా? నేను కూర్చున్న ప్లేస్ వస్తుందా ఇప్పుడు? అంతే. నీట్గా ఉందా అండి మరి అది? బ్యాక్గ్రౌండ్ సరే సరే ఓకే. అవునా? అక్కడే ఉన్నాడు, నా దగ్గర ఉన్నాడు, డీసీ ఉన్నాడు. హలో మ్యామ్.
గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ జయంతి మేడం. ఇక్కడ కూర్చుంటావా లేకపోతే ఇక్కడ? ఇదేంది ఇవి కనబడతలేవేందబ్బా నాకు? నువ్వు చేయి పెడతాను అడిపోతాను గాడి నా కొడుకున్నావు ఇద్దరు రోగం ఇవన్నీ కనబడతలేవు. హలో అవును పట్టుకున్నారా? కానీ అది వస్తుంది మాకు కనపడదా? ఇది అప్పుడు మీటింగ్ కాదు ఒక్క నిమిషం. హలో నేను కనబడుతున్నాను. ఇప్పుడు వచ్చింది వచ్చిందా? ఓకే నేను వేరే కనబడుతుంది. నీకు కూడా కనిపించాలి కదా. నాకు కనబడుతుంది కదా విష్ణు. నా ఫోన్ లో కనబడట్లేదు విష్ణు. దీంట్లో చేయమని నా నుంచి మాట్లాడుతున్నారు. 2 కనెక్షన్స్ అక్కడ. హలో సౌండ్ ఎందుకు వస్తుంది? వేరే సౌండ్ మేడం. హలో 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 వినిపిస్తుంది? హలో నరసింహ హలో విష్ణు. ఇంకా జాయిన్ కాదు. ఎవరు? మేడం హలో గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. జాయిన్ అయిందా? జాయిన్ అయినా ఆయన అయితే మేడం. మేడం చెప్పండి. మీరు నాతో మాట్లాడాలనుకుంటే బాబు ఫోన్ తో మాట్లాడండి. ఓన్లీ అయితే ఓ పని చేయండి, నాది ప్రిన్సిపల్ నంబర్ ఉంది కదా, దాంట్లో బాబు ఫోన్ నంబర్ పంపించండి. సరే ఓకే. 9491804433 వచ్చింది కదా, కనెక్షన్ అయింది. ఒకసారి విష్ణుకి చెప్పాను. అయితే మేడం 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 ఇప్పుడు జోసెఫ్ వీళ్ళు ఎవరన్నా చెప్పారా? ఓట్ ఆఫ్ ఫ్రెండ్
చెప్తారు. యాక్చువల్ గా ఏంటంటే మిమ్మల్ని హెడ్స్ ని ఇన్వాల్వ్ చేసిన అని నేను హరితకి చెప్పినాను. ఎందుకు ఇంట్రొడక్షన్ చాలు కదా ఇక కానివ్వండి. సరే నేను క్లియర్ గా కనిపించట్లేదు. ఓకే ఓకే నో ప్రాబ్లం. వాళ్ళని మీరు ఇన్వాల్వ్ అవుతారులేండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం, హౌ ఆర్ యూ? సార్ ఇప్పుడిప్పుడే నేను కోలుకున్నా, మా వాళ్ళందరూ ఇప్పటి నుంచే కోరుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే 14 days సార్. టైఫాయిడ్ సార్కి. అరే అరే అదే కొంచెం ఇంట్లో అంతా హెల్త్ వైరల్ ఫీవరే కానీ చాలా రోజులు కొద్దిగా అన్ని ప్రికాషన్స్ తీసుకోండి, చాలా ఇంపార్టెంట్ సార్. తీసుకుంటున్నాం కాబట్టి ఇట్లున్నాము. 14 రోజుకు 4 సార్లు 5 times. మరి నాకు వేరే వాళ్ళు కనపడాలి కదా, నాకు వేరే వాళ్ళు ఎవరు కనపడలేదు, నాకు ఎవరు కనపడలేదు. ఇది ఎట్లా కనెక్ట్ చేయాలి? దీంట్లో చూస్తాను చెప్పి ఫ్రంట్ కెమెరానా? అది ఎట్లా ఆన్ చేయాలి? సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం, హౌ ఆర్ యూ? ఫైన్ సార్, థ్యాంక్ యూ. అదే ఇంతకుముందు మేడం గుడ్ మార్నింగ్. హలో హాయ్ మేడం. అదే ఇంతకుముందు మేము గుడ్ మార్నింగ్ అంటున్నాము. సో అదే మీది ఇంకా ప్రాపర్ గా కనెక్ట్ అయ్యి లేదు ఏమో. అదే కనెక్ట్ అయ్యి ఉంటే మనకి ప్రాబ్లం ఉండదు కదా మేడం. మళ్ళీ తర్వాత మినిమం రిజిస్ట్రేషన్స్ అయిపోయిన తర్వాత ఈ జూమ్ కనెక్ట్ కాదంట. ఓకే ఓకే. అదే అందుకని ఫస్ట్ మేడం చెప్తారు కదా, ఫస్ట్ మేడం ఇంట్రడ్యూస్ చేస్తారు కదా. ఓకే మేడం ఇంట్రడ్యూస్ కి కదా. ఓకే ఓకే. ఇది 9:50కి ఆమెని రమ్మని చెప్దాము. ఫార్మల్ గా మనం ఏదో 5 minutes అట్లా మాట్లాడతాం కదా, ఆమె 10 o'clock లెక్చర్ స్టార్ట్ చేయమని చెప్తాం. ఓకే. దాంట్లో చేస్తుంది, ఇంట్లోనే చేస్తాను. ఛార్జింగ్ ఉందా? సరిపోన్ ఛార్జింగ్ ఉందా? పెట్టుకోవచ్చు. విష్ణుకి ఒకసారి కాల్ చేయాలి. మనం మ్యూట్ చేయాలి. ఇది మ్యూట్ చేసేస్తుంది.
హలో వస్తుందా? వస్తుంది.
అన్మ్యూట్ చేస్తుంది.
అవును. వస్తుందా? కరెక్ట్ గానే ఫోన్ ఏం చేస్తుంది? సందీప్ లెఫ్ట్. ఎంతమంది వచ్చిండ్రు? 63. అయితే ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి మీ దాంట్లో. ఏది కానీ ఇవి స్లైడ్స్ పెట్టడానికి ఆప్షన్ ఉంటుంది. హలో హలో అక్క. హలో. హాయ్ 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 హాయ్. వచ్చావా? కనెక్టెడా? వచ్చేసిన. నువ్వు ఆ అబ్బాయికి ఇస్తావు ఒకసారి ఈ స్లైడ్స్ ప్లేస్మెంట్ కోసం. ఓకే ఓకే. విష్ణుకి ఒకసారి చెప్పండి. హలో హలో. నువ్వు లెక్చర్ స్టార్ట్ చేసేటప్పటి లోపల అది స్లైడ్స్ చేపిద్దాము. నేను ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తాను. పోరాడాల్సింది వ్యాధితో, రోగితో కాదు. వారిని వివక్షతో చూడకండి, వారిని పరిరక్షించండి. ఈ వ్యాధుల్ని మనల్ని కాపాడడానికి రక్షణ కవచాలు డాక్టర్లు, ఆరోగ్య కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు. వారిని గౌరవించండి, వారితో సహకరించండి. ఈ రక్షణ కవచాలను పరిరక్షిద్దాం. కరోనా వైరస్ నుంచి దేశాన్ని గెలిపిద్దాం. రాష్ట్ర హెల్ప్ లైన్ నెంబర్ 104 లేదా కేంద్ర హెల్ప్ లైన్ నెంబర్ 107 సంప్రదించండి. భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
Hello. 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 Madam, have you joined? Okay, right. Just for confirmation. Okay. I am Namrata from Science College, Department of Chemistry, Hello. madam. Hello. Hello. Nice to see you, ma'am. Hi. Thank you, madam. Thank you. Right. Okay. Hmm? Okay. Screen look వచ్చింది. Good morning to one and all. Good morning to one and all. I welcome you all to the webinar organized by University College of Science, Shatavana University, Karimnagar. I welcome Honorable Vice Chancellor Sri T. Chiranjeevalu sir, respected Registrar of Shatavana University T. Bharat Kumar sir, esteemed colleges of Shatavana University, faculty from other universities, colleges, research scholars, students, guests, ladies and gentlemen. A warm welcome to you all. I am very happy to inform you all that two eminent doctors have accepted to speak on COVID-19 in today's webinar. I welcome today's speaker and today's speakers, two doctors. First, Dr. is Dr. Rajini Priyadarshini, and another doctor is Dr. Sri. These two doctors are going to give a lecture on COVID-19. As we know from today's information, that COVID-19 is spreading a lot, and according to the records of the government, we have seen that Karimnagar is second highest COVID-19 affected area. Therefore, we are hosting this webinar for enriching our knowledge on this webinar. The first speaker of today's webinar is Dr. Rajini Priyadarshini, a very well-known ART specialist and gynecologist in very famous Rainy Hospital of Karimnagar area. And she is also MD of Rainy Hospital. She is very kind enough hearted and very helpful and service oriented doctor, and all the above. I am very proud to say that she is also my cousin. Thank you, ma'am. Thank you for accepting this, Rajini Priyadarshini. Now I would like to invite Dr. Namrata madam to introduce Rajini Priyadarshini. Okay. Good morning, everybody. Can you hear? Okay. Good morning, everybody. On behalf of Department of Chemistry, as Head Department of Chemistry,
University College of Science, Shatavana University. I extend a warm welcome to all the participants, my colleagues and dear students to this national webinar on immunity boosters to combat COVID-19 being organized at our Science College. So as we are all aware that global pandemic is affecting almost thousands of human lives all over the world in such a way that death rate is increasing day by day, which we have never seen such a panic situation so far. And although this COVID-19, it is a small virus, it is not a living organism, which is of millimicron size, yet it is affecting thousands of mankind and causing a life-threatening effect, as we are observing daily. So nowadays, actually, we are leading a very challenging life, knowingly or unknowingly. We have been exposed to a number of bacteria, viruses while eating or while moving out in the air or while drinking water, knowingly or unknowingly. But still, we are leading a comfortable life. It is all due to the whatever the immunity, inbuilt immunity we have. We are resisting and we are leading a peaceful life. Now this COVID-19 is such a new strong virus which we have never heard before. It came into existence and it is becoming creating such a panic situation, and everyone is becoming psychologically panicked. What to do, what measures we have to take, and how to protect from this dreadful virus, and which is creating a lot of hell. And in this regard, generally all the health professionals are concentrating to create an awareness on how to create awareness among the common people to boost their immunity. What precautions they have to take, actually what items they have to take in food or some kashaya. So many awareness messages we are getting. So whatever the antioxidants, maybe turmeric, pepper, cinnamon, and so many things we are using daily. We are taking steaming and we are drinking hot water and we are using sanitizers. In spite of all the rules, still we are facing a psychologically panic situation. So in this regard, and now the current seminar well suits in this present situation, as well suits in this present situation temperature to create, which provides a platform to create a general awareness among all of us, what to do, what food we have to take, what precautions we have to take, and also to share this information among all the common people. And in this regard, I congratulate our principal madam for organizing such a nice seminar at this current moment. Now I take opportunity to invite Dr. B. Rajini Priyadarshini madam, who has accepted our invitation in spite of the busy schedule at the hospitals. As we know that COVID patients are there, delivery cases and also surgeries, and madam is such a busy specialist. She has accepted our invitation and came and ready to deliver her lecture on the present topic. Now I read a brief biodata of madam. Dr. Bangari Rajini Priyadarshini madam is a well-known gynecologist and infertility treatment specialist. Her areas of expertise include obstetrics, maternal care, gynec problems, infertility evaluation and treatment, and also the cervical cancer screening, premarital counseling, and so on. Madam has extensive expertise in handling high-risky pregnancy care and gynec-related problems, and also got good clinical experience in treating infertility cases and laparoscopic surgery. Madam did her graduation MBBS from Kakatiya Medical College, Warangal, and post-graduation MS specialization obstetrics and gynecology from Kakatiya Medical College, Warangal,
She had rendered her services with an experience of 10 years as civil assistant surgeon, and she has awarded 6 times as best DPL surgeon Karimnagar by government of AP and Telangana for so many consecutive years. She has done and most important thing is she has done specialization in assisted reproductive medicine, that is IVF, from USA, and she is also a founder of Rajini Fertility Center and managing director of Reni Hospitals, which is one of the famous hospitals in Karimnagar town, which is one of the trusted maternity hospital, maintaining its standards, which is managed by experienced and talented area of professionals. And now, thank you, madam. Now I sincerely invite madam to come to start to deliver the lecture on this present topic. Thank you, madam. Thank you. Thank you for those kind words, first of all. Hello, everyone. Hello, everyone. Good morning. Hi, good morning. Good Yes. morning. This is Dr. Rajini Priyadarshini, gynecologist and ART specialist, Rajini Fertility Center, Rene Hospital, Karimnagar. First of all, I would like to thank Dr. Sarasija, Principal, Shatwan University, and Namrata ma'am for kind introduction. Thank you so much for giving this wonderful opportunity to connect with you all by this webinar. Shall I start, ma'am? Yes, Yeah, madam. you can start. Thank you very much for Thank you sparing so your much. time. Yeah, you can So start. all are with- connected? All are connected? Yes, madam. Yes. Okay. Slide presentation. So Dr. Sarasija gave the topic of immuno boosters to combat with coronavirus, COVID-19. So before coming to the topic, I would like to brief about coronavirus. You might have all known about coronavirus, but some brief introduction before coming to the immuno boosters. So coronavirus, it's a virus. What is coronavirus? So coronavirus is a large family of virus which causes illness in humans and animals. So several coronavirus are known cause respiratory infections ranging from common cold to severe diseases such as MERS and acute respiratory distress syndrome. The most recently discovered coronavirus causes coronavirus disease, that is COVID-19. CO is for corona virus infection, T for disease. This is COVID-19. 19 is because it was found in 2019 December, so it is called as a COVID-19. So the virus is circulating in animals, and some of these coronavirus has capability transmitting between animals to humans. Now it is spreading in the human itself. Severe acute respiratory syndrome coronavirus, it is a new virus we found in 2019. This was identified in the people in Wuhan, China, in late December 2019. Disturbance is coming. Probably it have started in animals, but now it is spreading between the people. This virus is very new. We are learning more and more, but what it is changing itself. We have to know further. Hey, what is the disturbance? So it has found in the China. Please, So మధ్యలో can you మాట్లాడకండి. keep mute? So you can keep in mute, I think, ma'am. Okay, okay, ma'am. Yeah. So how it has come to India? So
So it was found in the Wuhan, China itself, but how it has come to India? So by the travelers from India, from China to India, from other countries, who these travelers might have brought this virus to India. So this is coming to the spreading of the disease. How it spreads? Mainly it spreads by the droplet of infection. Droplets, madam, one clarification. Hello? Hello? Hello, madam? Cheppandi, Hello? madam. Amrita, madam. Is Cheppandi. it good with Hello? English, or I can tell in Telugu also? Yeah, you can speak in Telugu because Telugu, our madam, students also. are from this background area. Because Telugu. these are all medical terms, na? But are they understood English, or I can tell in Telugu? Which language is better you prefer? You can also use Telugu, madam, because our students are from rural background, na? They can still further easy and understand also. Okay, okay. Chalo, I'll tell first. I'll read out and explain in Telugu. That's Okay. better, I think, so that everybody can understand. Okay. Okay. So how it spreads? This is ela spread outundi anante mainly because of droplet infection. Ante infected persons దగ్గినప్పుడు గాని తుమ్మినప్పుడు గాని వారి ద్వారా వచ్చే డ్రాప్లెట్స్ అందులో ఉండే వైరస్ వలన డైరెక్ట్ స్ప్రెడ్ కానీ లేదంటే ఆ డ్రాప్లెట్స్ ఏదైనా సర్ఫేసెస్ మీద పడినప్పుడు కానీ అది మనం కాంటాక్ట్ అయినప్పుడు ఆ డ్రాప్లెట్స్ మన ముక్కు ద్వారా కానీ కళ్ళ ద్వారా కానీ స్ప్రెడ్ అవుతుంది. సో దిస్ డ్రాప్లెట్ స్ప్రెడ్స్ త్రూ nose, mouth and eyes. Some people have infected following contact with infected persons with minimal or no symptoms. ఈ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్స్ అంటే ఏదైతే డిసీజ్ ఇన్ఫెక్టెడ్ పర్సన్స్ దగ్గినప్పుడు తుమ్మినప్పుడు వచ్చే డ్రాప్లెట్స్ మనం ఆ సర్ఫేస్ ని కాంటాక్ట్ అయినప్పుడు కానీ నోటిలోంచి ముక్కులోంచి కళ్ళలోంచి స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో వాట్ ఆర్ ఆల్ సిమ్టమ్స్ వి గెట్ ఇఫ్ వి ఇన్ఫెక్టెడ్? సిమ్టమ్స్ అంటే మన లోపల వచ్చే వ్యాధి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఒకటి ఫీవర్ కానీ రావచ్చు, లేదా కాఫ్ కానీ, దగ్గు కానీ, సోర్ థ్రోట్ సింపుల్ కోల్డ్ వచ్చినప్పుడు ఎలా ఉంటుందో అలాంటి సోర్ థ్రోట్ కానీ, ఫెటీగ్ అంటే అలసిపోవడము, అలాంటి లక్షణాలు కానీ, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, కరోనా వైరస్ గురించి ఎట్లా అరే అస్సలు సౌండ్ క్లారిటీ లేదు. తీసుకోవడం, శ్వాస తీసుకోవడం ఇబ్బంది. ఎందుకంటే నేను చెప్పాను ఈ కరోనా వైరస్ అన్నది కేవలము ఊపిరితిత్తులోకి వచ్చే ఇన్ఫెక్షన్ అని. అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్స్ అంటే రెస్పిరేషన్ కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ వస్తాయి కాబట్టి వి ఫీల్ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ వస్తుంటాయి. అండ్ దెన్ సమ్ పేషెంట్స్ మే గెట్ సడన్ కూడా ఉంటున్నాయి కరోనా వల్ల. కొంతమందికి తీవ్రమైన హెడేక్, సివియర్ హెడేక్, అండ్ దెన్ మజిల్ పెయిన్స్. అండ్ రియర్లీ కొంతమందిలో ఒక 2% ఆఫ్ కరోనా పీపుల్ లో, కరోనా వ్యాధి సోకిన వాళ్ళలో డయేరియా కూడా ఉంటుంది. సో ఈ సిమ్టమ్స్ అన్నవి స్టార్ట్ ఒక ఎఫెక్ట్ అయ్యాక 14 days పీరియడ్ తర్వాత, అంటే ఇంక్యుబేషన్ పీరియడ్ 14 days తర్వాత ఈ వ్యాధి లక్షణాలు బయటపడే అవకాశం ఉంది. కొంతమందికి 15 days, కొంతమందికి 24 days, 21 days. అంటే ఈ ఇంక్యుబేషన్ పీరియడ్ 2 to 3 weeks గా పరిగణిస్తాం. ఇన్ఫెక్ట్ అయిన పర్సన్ ఎక్స్పోజ్ అయినప్పటి నుంచి 14 నుంచి 21 days లోపల ఈ వ్యాధి లక్షణాలు బయటపడతాయి. ఈ వ్యాధి లక్షణాలు ఒక్కొక్కరి పర్సన్ టు పర్సన్, ఇట్ వేరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. ఒక పర్సన్ లో సింపుల్ సిమ్టమ్స్ ఏదైతే మన కాఫ్, కోల్డ్ ఏ విధంగా ఉంటాయో మనకి కామన్ కోల్డ్ వస్తే అదే విధమైన సిమ్టమ్స్ ఉంటాయి. కొంతమందిలో సివియర్ గా అంటే కొద్దిగా షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, అంటే వారికి లంగ్స్ లోకి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయినప్పుడు లంగ్స్ లోకి వెళ్ళి వారికి దమ్ము వచ్చే అవకాశాలు ఉంటాయి.
కొంతమందికి వేరే టైర్డ్నెస్, ఫెటిగ్నెస్, డయేరియా ఇలాంటివన్నీ ఉండి వారు మంచి అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కొంతమంది మాత్రం 20% of the people, those who are affected by corona, they get into severe symptoms. Shortness of breath రావడము, saturations fall అవ్వడము, దాని తర్వాత ఇంకా వారు కంప్లీట్ గా సిక్ అయ్యే అవకాశాలు ఉండవచ్చు. సరే, ఈ వ్యాధి సోకింది, దీనికి కావలసిన అంటే ఏ విధంగా డయాగ్నోసిస్, ఏ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వాలన్నది తెలుసుకుందాం. డయాగ్నోసిస్ వచ్చేసి రియల్లీ న్యూ వైరస్. దీనికి సంబంధించిన డయాగ్నోసిస్ ఇప్పటి వరకు అనుకున్న విధానాలు ఏంటంటే ఇది రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కాబట్టి స్వాబ్, థ్రోట్ స్వాబ్ నుంచి కలెక్ట్ చేసిన ఈ ఓరల్ మ్యూకోజాన్ని యాంటీజెన్ యాంటీబాడీ టెస్ట్ ద్వారా ఒకటి డయాగ్నోసిస్ చేయవచ్చు. లేదనుకుంటే బ్లడ్ టెస్ట్ ద్వారా కూడా యాంటీబాడీ యాంటీజెన్ టెస్ట్ చేయవచ్చు. Antigen kits, antibody kits has come in the market to diagnose corona, and at the same time the swabs also collecting, the government is collecting the infected persons throat swab ni. So antibody test ద్వారా మనకి వ్యాధి నిర్ధారణ చేయబడుతుంది. So treatment part. So coming to the treatment, it is you all know it is caused by virus. So virus has got no treatment as such, but only symptomatic treatment we can give. Symptomatic treatment, and if patient has got some cough or cold, దానికి సంబంధించిన treatment. If patient has fever, paracetamol tablets ala vesukodam. If they get more symptoms like shortness of breath and other disease ఉన్నప్పుడు hospitalization, ఆక్సిజన్ మెయింటైన్ చేయడము, ఆక్సిజన్ ఇవ్వడం ద్వారా, తర్వాత ఇంకా సివియర్ కండిషన్స్ లో వెంటిలేటర్ సపోర్ట్ ఇవ్వడము, కృత్రిమ శ్వాస అంటారు వెంటిలేటర్ అంటే, అలా ఇవ్వడం ద్వారా మనం సిమ్టమ్స్ ని మాత్రమే క్యూర్ చేయగలుగుతాము. యాజ్ సచ్ ఈ వైరస్ కి ట్రీట్మెంట్ అంటూ ఇంకా రాలేదు మార్కెట్ లోకి. దీనిపైన రీసెర్చెస్ ఆర్ గోయింగ్ ఆన్. ఈవెన్ వి డిడ్ నాట్ గెట్ వ్యాక్సిన్స్. ఈ వ్యాక్సిన్ ఇప్పటికీ ఇంకా ప్రయోగంలో జరుగుతా ఉన్నది. సో ఎప్పుడైతే ఈ వ్యాక్సిన్ వచ్చే వరకు మనం ఇలాంటి సిమ్టమాటిక్ ఇవ్వాల్సిందే ఈ కరోనా వైరస్ కి. మెయిన్ థింగ్ వి నీడ్ టు డూ ఈస్ టు ప్రివెంట్ COVID-19. ఇంకా మనకి కరోనా వచ్చాక తీసుకునే ట్రీట్మెంట్ కంటే కరోనా రాకుండానే ప్రివెంట్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్. సో హౌ టు ప్రివెంట్ దిస్ కోవిడ్? నేను చెప్పాను ఇది ఏ విధంగా స్ప్రెడ్ అవుతుందంటే డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్స్. ఆ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్స్ మనం ఎప్పుడైతే టచ్ చేసినప్పుడు మన ద్వారా నోటి నుంచి, నాస్ట్రిల్స్ నుంచి, కళ్ళ నుంచి వస్తుంది అని. సో అప్పుడు మనం ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నట్టయితే, ఇఫ్ వి మెయింటైన్ గుడ్ పర్సనల్ హైజీన్, సో వీ క్యాన్ ప్రివెంట్ ద కోవిడ్. బై దిస్ how to prevent, how to maintain this ante if we maintain good personal hygiene so that we can prevent the COVID. ela maintain cheyali personal hygiene ante wash your hands very frequently with soap or soap water and any sanitizers or Dettol. వీటి ద్వారా మనం హ్యాండ్స్ కనుక క్లీన్ చేసుకున్నట్టయితే 90% మనము ఈ వ్యాధిని ప్రివెంట్ చేయవచ్చు. And then ఈ హ్యాండ్ వాష్ తో పాటు when we control, when we cover our sneezes or coughs, ఆ ఏదైతే డ్రాప్లెట్స్ ని మనము అట్మాస్ఫియర్ లోకి స్ప్రెడ్ అవ్వకుండా అరికట్టవచ్చు. మనం ఎప్పుడైతే ఈ హ్యాండ్ తో కవర్ చేసుకున్నప్పుడు, స్నీజ్ చేసినప్పుడు, కాఫ్ చేసినప్పుడు మనం కవర్ చేసుకుంటే మెయిన్ గా మనకు వచ్చే డ్రాప్లెట్స్ ని అట్మాస్ఫియర్ లోకి విడుదల చేయకుండా ఉంటాం. యూజ్ టిష్యూ పేపర్స్. ఒకవేళ మనం ఏదైనా టిష్యూ పేపర్ అవైలబిలిటీ, టిష్యూ పేపర్స్ కనుక ఉన్నట్టయితే టిష్యూ పేపర్స్ తోటి క్లీన్ చేసుకోవడము, టిష్యూ పేపర్స్ టిష్యూ పేపర్ హ్యాస్ టు థ్రోన్ డస్ట్బిన్ అండ్ వాష్ యువర్ హ్యాండ్స్ ఎట్ ద సేమ్ టైం. సర్ఫేసెస్ మీద పెట్టడం ద్వారా మళ్ళీ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. Do not share your food and drinks and personal items including mobile. మీ పర్సనల్ ఐటమ్స్ మీకు ఏదైతే మీ హ్యాండ్స్ తోటి చేసుకుంటారో
అవి మీ వేరే వాళ్ళకి షేర్ చేయకుండా ఉంటే ఈ వ్యాధిని మనము అరికట్టవచ్చు. అండ్ అనదర్ థింగ్ ఈస్ అవాయిడ్ ఎక్స్పోజర్. ఈ ఎక్స్పోజర్ అన్నది అంటే ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్ కి స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మనము ఈ ఎక్స్పోజర్ ని అవాయిడ్ చేసినట్టయితే 90% మనము ప్రివెంట్ చేయవచ్చు. సో హౌ టు అవాయిడ్ ఎక్స్పోజర్ అంటే సోషల్ డిస్టెన్సింగ్. అంటే ఒక పర్సన్ కి ఇంకో పర్సన్ కి ఒక 1 to 2 meters distance. If you maintain distance, it will prevent the disease spread. దాంతో పాటు అవాయిడింగ్ టచింగ్ యువర్ ఫేస్, నోస్, మౌత్. ఇవన్నీ మీరు గనుక మన హ్యాండ్ తోటి టచ్ చేయడం ఆపేస్తే అది కూడా మనకి చాలా ప్రొటెక్టివ్. ఇంకా వేరే మనం ఇఫ్ యూ గో అవుట్, మనం ఇంకా వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు లిఫ్ట్స్ లో బటన్స్ యూస్ చేస్తుంటాము, తర్వాత డోర్ హ్యాండిల్స్ యూస్ చేస్తుంటాము. సో ఇఫ్ యూ అవాయిడ్ టచింగ్ దోస్ ఆబ్జెక్ట్స్ విచ్ ఆర్ హ్యాండిల్డ్ బై మెనీ పీపుల్, అలాంటి విషయాలలో మనం జాగ్రత్త తీసుకున్నప్పుడు కూడా వీ కెన్ ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్. ఇంకా మనం మన హ్యాండ్ వాష్ చేసుకోవడము ఇలాంటివన్నీ టచ్ చేయడం ద్వారా కూడా మనం అరికట్టవచ్చు. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే అవాయిడ్ షేకింగ్ హ్యాండ్స్. మనకి యూజువల్ హ్యాబిట్ అది. ఎవరైనా పరిచయం అవ్వడము, తర్వాత రోజు మనకి ఫ్రెండ్స్ ని కలిసినప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చే అలవాటు ఉంటుంది. బట్ ఈ కరోనా విషయంలో మాత్రము ప్లీజ్ అవాయిడ్ షేకింగ్ హ్యాండ్స్. ఈ షేకింగ్ హ్యాండ్ విధానం ద్వారా చాలా మట్టుకి స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మనం ఒకసారి కనుక ఈ షేకింగ్ హ్యాండ్స్ ని వదిలేసి మనం వేరే పద్ధతుల ద్వారా వేవింగ్ కానీ బోయింగ్ కానీ వేరే అదర్ మెథడ్స్ యూజ్ చేసినట్టయితే చాలా బాగుంటుంది. అండ్ దెన్ ఎట్ ద సేమ్ టైం కిస్సింగ్, హగ్గింగ్, కిడ్స్ ని హగ్ చేసుకోవడము, ఫ్రెండ్స్ ని హగ్ చేసుకోవడము, కిస్ చేయడం ఇలాంటివి కూడా అవాయిడ్ చేయడం ద్వారా చాలా మట్టుకి ప్రివెంట్ చేయవచ్చు. అండ్ దెన్ అవాయిడ్ యాక్టివిటీస్ which you expose to large groups. Large group meetings కానీ, functions కానీ, get togethers కానీ ఇవన్నీ అవాయిడ్ చేయడం ద్వారా కూడా కమ్యూనిటీ స్ప్రెడ్ అంటే పీపుల్ టు పీపుల్ వచ్చే ఈ స్ప్రెడ్డింగ్ ని మనము ప్రివెంట్ చేయవచ్చు. అండ్ ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ లాక్డౌన్ ఇంప్లిమెంట్ చేసింది, తర్వాత చాలా మట్టుకి వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నది చేసింది. కాబట్టి ఇలాంటివన్నీ విధానాల ద్వారా కూడా మనము కొద్దిగా ప్రివెంట్ చేయవచ్చు. అండ్ అవాయిడ్ నాన్ ఎసెన్షియల్ ట్రావెల్స్. అనవసరమైన ట్రావెలింగ్ కి మనము పక్కన పెట్టేసేయాలి. అండ్ ఎవరైతే పీపుల్ హూ ఆర్ సిక్, కీప్ అవే ఫ్రమ్ పీపుల్ హూ ఆర్ సిక్. అంటే పీపుల్ కి ఎవరైతే సిక్ ఉన్నారో వారి నుంచి మాత్రం చాలా దూరంగా ఉండాలి. వారిని సెపరేట్ గా, ఐసోలేషన్ అంటాము, వారిని సెపరేట్ గా గదిలో పెట్టి వాళ్ళకి ప్రాపర్ కేరింగ్ ఇవ్వడము అవన్నీ చేసి మనము వారికి చాలా దూరంగా ఉండడం ద్వారా కూడా ఒక ఇన్ఫెక్ట్ అయిన పర్సన్ నుంచి ఇంకో ఇన్ఫెక్ట్ అయిన పర్సన్ కి మనం ఈ స్ప్రెడ్డింగ్ అన్నది we can prevent. Avoid visiting hospitals and other medical facilities unless you need a medical care. అనవసరంగా ఏదో పేషెంట్లను చూద్దామని హాస్పిటల్ కి వెళ్ళడము, ఏదో వాళ్ళకి జబ్బు చేసిందని పరామర్శకని వెళ్ళడము, ఇలాంటివన్నీ అవాయిడ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఎమర్జెన్సీ అనిపిస్తే, ఇఫ్ యు ఆర్ వెరీ సిక్, యూ నీడ్ టు గో టు హాస్పిటల్ అనుకున్నప్పుడు మాత్రమే హాస్పిటల్ కి విజిట్ చేయండి. లేదంటే అన్నెసెసరీగా పరామర్శలకని ఎవరో చూడడానికి కానీ మాత్రం హాస్పిటల్స్, ఎందుకంటే చాలా హైలీ రిస్క్ ఏరియాస్ అవన్నీ, హాస్పిటల్స్ కానీ గెట్ టుగెదర్స్ కానీ ఇవన్నీ రిస్క్ వచ్చేవి అనమాట. అందుకని మీరు అవాయిడ్ చేయడము బెస్ట్. అండ్ ఆర్ యు రెడీ ఫర్ COVID-19? ఈ దాదాపు COVID-19 6 months నుంచి మన ఇండియాలో త్రూఅవుట్ ద వరల్డ్ వచ్చేసింది. సో మీరు కోవిడ్ ని ఎదుర్కొనే స్టేజ్ లో ఉన్నారు ఇప్పుడు. అంటే ఆర్ యు రెడీ? COVID-19 ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయింది, మనలో మధ్యలో ఉంది. సో మీరు దాన్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో దీనికి ప్రిపేర్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఫ్యామిలీ. మీరు మెంటల్ గా దానికి మీరు ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు నథింగ్, ఇంకా మనం చేసేది ఏమీ లేదు. కరోనా ఆల్రెడీ స్ప్రెడ్ అయింది, ఈ కరోనాని మనం ఎదుర్కోవాలి. సో వాట్ వీ నీడ్ టు డూ ఫర్ దిస్ అంటే యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ టు మానిటర్ ది సిచ్యువేషన్. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి, ఎక్కడి వరకు స్ప్రెడ్ అయింది, ఏ విధంగా ఉంది అన్నది మీరు తెలుసుకొని దీని మీద చాలా అవేర్నెస్ ఉండాలి.
అట్ ద సేమ్ టైం హెల్ప్ లైన్స్ అన్నవి ఉంటాయి. సో వాటిని అన్ని తెలుసుకొని ఉండాలంటే వేర్ టు గో, వాట్ టు డూ, మనకి సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి, ఫ్యామిలీ మెంబర్ సిక్ అయినప్పుడు ఏం చేయాలి, ఏ హెల్త్ హెల్ప్ లైన్ ని మనం అప్రోచ్ అవ్వాలనేది ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి. అండ్ దెన్ సో ఒకవేళ మీకు లాక్డౌన్ కనుక మీ ఏరియాకి లాక్డౌన్ చేసినప్పుడు మీకు సంబంధించిన ఎసెన్షియల్ థింగ్స్ అంటే ఫుడ్ కానివ్వండి, హౌస్ హోల్డ్ సప్లైస్ కానివ్వండి, మెడిసిన్స్ కానివ్వండి, అవన్నీ సెక్యూర్ గా చేసుకోవాలన్నమాట. మీరు ముందే ఇవన్నీ పెట్టి తెచ్చుకోవడము అవన్నీ మీరు పెట్టుకున్నట్టయితే సో దట్ యూ విల్ బి ప్రిపేర్డ్. మీరు మీ అన్ని ప్రిపేర్ చేసుకొని ఉంటే యూ డోంట్ ఫేస్ ఎనీ ప్రాబ్లం విత్ ఇఫ్ సడన్ లాక్డౌన్ హ్యాస్ కమ్, లేదంటే సడన్ గా మీకు సిక్ అయ్యారు, వేర్ టు గో అన్నది మీకు అన్ని ప్రిపేర్డ్ గా ఉన్నట్టయితే సో ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ. స్పీక్ టు యువర్ డాక్టర్ అబౌట్ ఎనీ క్రానిక్ మెడికల్ కండిషన్స్. అంటే సపోజ్ మీకు సివియర్ గా ఫీవర్, అన్కంట్రోల్ ఫీవర్ ఉంది, 4 days 5 days తగ్గలేదు, యూ హ్యావ్ టు go to the hospital. You have to inform the medical assistant. ఎవరికైనా మీకు హాస్పిటల్ కి కానీ ఫోన్ చేయడము. ఈ మధ్య కాలంలో చాలా మట్టుకి టెలిమెడిసిన్స్ వచ్చాయి. సో బై ఫోన్ కాల్స్, అంటే యూ నీడ్ నాట్ టు గో టు హాస్పిటల్, మీకు డైరెక్ట్ గా ఆ ఫోన్ నెంబర్స్ చాలా మటుకు డిస్ప్లే అవుతున్నాయి, మెసేజెస్ వస్తున్నాయి కదా ఈ సోషల్ మీడియాలో. సో యూ హ్యావ్ టు కలెక్ట్ దోస్ ఫోన్ నెంబర్స్. యూ కెన్ కాల్ ఇన్ ఎమర్జెన్సీగా మీరు చేయాల్సిన ప్రికాషన్స్, తీసుకోవాల్సిన మెడిసిన్స్ అన్నవి వారు టెలిఫోన్ ద్వారా సూచనలు ఇవ్వడం జరుగుతుంది. సో దట్ యూ కెన్ ఫాలో. లేదు ఇంకా సిమ్టమ్స్ ఎక్కువగా ఉన్నాయి, కంట్రోల్ అవ్వట్లేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అంబులెన్స్ సర్వీసెస్ ద్వారా మీరు హాస్పిటల్ కి వెళ్ళి హాస్పిటల్లో డాక్టర్లను సంప్రదించి దాని ప్రకారంగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇంకొక విషయం ఏంటంటే, and do not panic with seasonal fevers. ఈ సీజన్ లో, ఈ రైనీ సీజన్ లో we may get some common cold, flu like fevers ఇవన్నీ వస్తుంటాయి. వీటికి కరోనాకి డిఫరెన్స్ పెద్దగా తెలియదు ఇనిషియల్ స్టేజ్ లో. సో డోంట్ గెట్ పానిక్. ప్రతి ఫీవర్ ని కరోనా ఫీవర్ అని అనుకోకూడదు. సో యూ కెన్ అబ్జర్వ్ టేకింగ్ పారాసిటమాల్ ఆర్ ఎనీ యాంటీహిస్టమిన్స్, అంటే కొన్ని సిట్రజిన్స్ అట్లాంటివి తీసుకోవడము. ఈ చిన్న సింపుల్ మెడికేషన్ ద్వారా మీరు ట్రై చేయవచ్చు ఫస్ట్. సో ఇట్ మే బి సీజనల్ ఫీవర్స్. ఒకవేళ 3-4 days వరకు కూడా తగ్గినట్టయితే ఖచ్చితంగా సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్ అనుకొని మీరు మెడికల్ అడ్వైస్ తీసుకోవాల్సి ఉంటుంది. సో వాట్ టు డూ ఇఫ్ యు గెట్ సిక్? ఒకవేళ మీరు సిక్ అయ్యారు, it could be any other seasonal fever or it could be by corona itself. ఏదైనా అవ్వచ్చు, మీరు సిక్ అయ్యారు. సో వాట్ టు డూ? ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ is do not go out, do not travel and cover your coughs and sneezes. మీరు కాఫ్ చేసినప్పుడు కానీ స్నీజ్ చేసినప్పుడు కానీ కవర్ చేసుకోండి. అండ్ బెస్ట్ థింగ్ ఈజ్ సీక్ మెడికల్ అటెన్షన్. అంటే మీరు ఖచ్చితంగా మెడికల్ స్టాఫ్ కి, మెడికల్ అటెండెంట్ కి కానీ, లేదంటే డాక్టర్ కానీ, హాస్పిటల్ కానీ ఖచ్చితంగా వెళ్ళాల్సి ఉంటుంది. లేదు ఒకవేళ సిమ్టమ్స్ కనుక మైల్డ్ గా ఉన్నట్టయితే మీరు ఇంట్లోనే ఉండి ఈ సింపుల్ ట్రీట్మెంట్ ద్వారా కూడా ప్రయత్నం చేయవచ్చు. ఇంకొకటి విధానము అంటే ఫర్ ప్రివెన్షన్, స్క్రీనింగ్ అండ్ కాంటాక్ట్ ట్రాకింగ్. ఈ ప్రివెన్షన్ విధానంలో ఫస్ట్ ప్రివెన్షన్ విధానం ఏంట్లో మనం అనుకున్నది పర్సనల్ హైజీన్. దాని తర్వాత ఎక్స్పోజర్ అంటే ఎక్స్పోజ్ అవ్వకుండా ప్రివెన్షన్ తీసుకోవడం. దాని తర్వాత ఒకవేళ సిక్ అంటే మీకు అవేర్నెస్, అంటే దాని గురించి ఐడియా ఉండాలి, ఏం చేయాలి సిమ్టమ్స్ ఉన్నప్పుడు అన్నది తెలుసుకోవడం. అండ్ లాస్ట్ థింగ్ ఇస్ స్క్రీనింగ్ అండ్ కాంటాక్ట్ ట్రాకింగ్. స్క్రీనింగ్ అంటే ఇట్స్ నథింగ్, ఇట్స్ మనము ఎవరైతే ఇలాంటి మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నాయో వాళ్ళకి స్క్రీన్ చేయడం, అంటే టెస్ట్ చేయడం. వాళ్ళకి టెంపరేచర్ ఉందా అని టెస్ట్ చేయడము, లేదు కొంతమందికి సిమ్టమ్స్ ఉన్నాయంటే థ్రోట్ స్వాబ్ ని తీసుకొని దాని ద్వారా కోవిడ్ టెస్ట్ చేయడము, బ్లడ్ శాంపుల్ ద్వారా యాంటీజెన్ యాంటీబాడీ టెస్ట్ చేయడం, ఇలాంటి టెస్ట్ చేయడాన్ని స్క్రీనింగ్ అంటాము.
ఈ స్క్రీనింగ్ చేసే విధానం ద్వారా we can stop the spread of the virus. So definitely we have to stop కదా. ఇది ఒకసారి స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయిందంటే ఇప్పుడు ఆల్రెడీ స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయింది. సో దీనికి ప్రివెంటివ్ మెజర్ అనేది స్క్రీనింగ్ అండ్ కాంటాక్ట్ ట్రాకింగ్. స్క్రీనింగ్ తో పాటు మనం ఎవరైతే కాంటాక్ట్ అయ్యారో వారిని ట్రాక్ చేయడం. అంటే సపోజ్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ ఏదైతే కోవిడ్ పాజిటివ్ పర్సన్ ఒక బస్ లో ట్రావెల్ చేశాడు. So maybe unknown person, he has traveled in a bus and laterally he has proved, he has diagnosed as a corona positive. So what we need to do, we have to track the contact. Ante ee bus lo prayanam chesina passengers andarni track chesi, so we have to advise them for isolation for at least 14 days or 21 days. Isolation lo తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఒకవేళ ఐసోలేషన్ పీరియడ్ లో ఉన్నప్పుడు ఏదైనా సిమ్టమ్స్ వస్తే డాక్టర్ని సంప్రదించడం అలాంటివి చేసినట్టయితే ఈ ఏదైతే ట్రాకింగ్ అన్నది కాంట్రాక్ట్ ట్రాకింగ్ అన్నది కమ్యూనిటీ స్ప్రెడ్ ని తప్పకుండా అరికడుతుంది. సో గవర్నమెంట్ హ్యాస్ డూయింగ్ దిస్. ఈ స్క్రీనింగ్ టెస్ట్ చేయడము కాంట్రాక్ట్ ట్రాకింగ్ అన్నది చేస్తుంది. సో దీని వలన కొంతమందికి అరికట్టడం జరుగుతుంది. బికాస్ ఆఫ్ హై పాపులేషన్, డెన్స్ పాపులేషన్ వలన ఇది కమ్యూనిటీకి స్ప్రెడ్ అయింది. సో ఇవన్నిటిని మనం అరికట్టి నివారించే పని మనది తప్పకుండా మనం చేయాల్సి ఉంది. సో after traveling to an affected area, మనము ఒక affected ఏరియాకి ట్రావెల్ చేస్తాము. సపోజ్ అన్నోయింగ్లీ మనకు affected ఏరియాకి ట్రావెల్ చేసినప్పుడు, సో ఈ సెల్ఫ్ ఐసోలేషన్ అంటే మనం ఒక 14 days కనుక ఐసోలేషన్ అవ్వకుండా ఉన్నట్టయితే, సో దట్ వీ కెన్ మళ్ళీ నార్మల్ గా అందరితో కలిసి ఉండవచ్చు. ఒకవేళ ఈ పీరియడ్ లో కానీ తీసుకోవాల్సి తగు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు ప్రివెంట్ డిసీజ్ ఇస్ వేర్ మాస్క్. ఈ మాస్క్ల మీద డిఫరెంట్ ఐడియాస్, డిఫరెంట్ మాస్క్ వి నీడ్ టు వేర్. ఏ మాస్క్ మంచిది, ఏ మాస్క్ పని చేస్తుంది, మనం మాస్క్ వేసుకుంటే ఈజ్ ఇట్ 100% ప్రొటెక్టివ్ అన్నవి డౌట్స్ చాలా ఉంటాయి. సో లోకల్ గైడ్ లైన్స్ ఏంటంటే, వెన్ వి గో అవుట్, బయటికి వెళ్ళినప్పుడు కంపల్సరీ మాస్క్ ధరించాలి. ఇంట్లో ఉన్నప్పుడు కాకుండా బయటికి వెళ్ళగానే మాస్క్ వేసుకోవాలి తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చే వరకు. వెన్ వి టాక్ టు అదర్ పర్సన్, వెన్ వి ఎక్స్పోజ్ టు అదర్ పర్సన్, కంపల్సరీ మాస్క్ ఉండాలి. కాఫింగ్ అండ్ స్నీజింగ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మాస్క్ ఉండాల్సింది. సో ఈ మాస్క్, వెరైటీ ఆఫ్ మాస్క్ ఇప్పుడు మార్కెట్ లోకి సో మెనీ వెరైటీస్ ఆఫ్ మాస్క్ హ్యాస్ కమ్. ఒకటి N95 అని, N90 అని, క్లాత్ మాస్క్ అని, డిఫరెంట్ చాలా అవైలబుల్ ఉన్నాయి. ఈ N95, N91 అన్నవి మెయిన్ గా రిస్క్ పీపుల్, అంటే సపోజ్ హెల్త్ ప్రొవైడర్స్ అనుకోండి, డాక్టర్స్ అనుకోండి, దే విల్ బి ఎక్స్పోజింగ్ టు మెనీ పీపుల్. సో వారు ఇలాంటి N95, N90 మాస్క్ కంపల్సరీ వేసుకోవాల్సి ఉంటుంది. సో అదర్ పీపుల్ అంటే కామన్ పీపుల్ ఏదైతే క్లాత్ సింగిల్ లేయర్, డబుల్ లేయర్, ట్రిపుల్ లేయర్స్ అని వచ్చాయి, ఈ ట్రిపుల్ లేయర్ మాస్క్ అన్నవి, క్లాత్ మాస్క్ కూడా రీజనబుల్లీ గుడ్. ఈ ట్రిపుల్ లేయర్ అన్నవి ఫిల్టర్ చేస్తా ఉంటుంది కాబట్టి ఇట్ రీజనబుల్లీ గుడ్ అండి. కాకపోతే మాస్క్ అన్నది కంపల్సరీ గవర్నమెంట్ మాస్క్ అన్నది రూల్ గా ఒకటి ఇంప్లిమెంట్ చేసింది. సో ఈ మాస్క్ ధరించడం ద్వారా ఈ స్ప్రెడ్ అన్నది చాలా మటుకు ప్రివెంట్ చేయవచ్చు. ఇంకోటి, తీసుకున్నంత మాత్రాన్ని మనని డిసీజ్ అన్నది ప్రొటెక్ట్ చేయదు, కాపాడదు. ఈ మాస్క్ తో పాటు మన పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేస్తూ షేకింగ్ హ్యాండ్స్ అవన్నీ కూడా మనం అవాయిడ్ చేసినప్పుడు, వాషింగ్ హ్యాండ్స్ అవన్నీ చేసినప్పుడు, ఈ హ్యాండ్ ని మనం ఈ ఐస్ కి, నోస్ కి ఇవన్నీ కాంటాక్ట్ చేయనప్పుడు మాత్రమే మనము ప్రొటెక్టివ్ గా ఉండవచ్చు. అండ్ ఇవన్నీ కాకుండా కోపింగ్ విత్ ద స్ట్రెస్ డ్యూరింగ్ ద కోవిడ్ అవుట్ బ్రేక్. ఈ స్ట్రెస్ ని, అంటే ఈ కోవిడ్ వచ్చింది అని
ఒకలాంటి స్ట్రెస్ ఉంటుంది మన ఫిజికల్ గా మెంటల్ గా, ఎందుకంటే ఇది రియల్లీ డ్రెడ్ఫుల్ సిచ్యువేషన్ ఉంది నవడేస్. సో ఇలాంటి దానికి మనము స్ట్రెస్ కి గురవ్వకుండా మనం దాని గురించి అవగాహన, అంటే అసలు వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ, దాని గురించి మనకి మెసేజెస్ కానివ్వండి, తర్వాత టీవీస్ లో కానివ్వండి, దాని గురించి రూల్స్ రెగ్యులేషన్స్, గవర్నమెంట్ విధించిన రూల్స్ రెగ్యులేషన్స్ అన్నిటి గురించి అవేర్నెస్ అన్నవి తెలుసుకొని దాని ప్రకారంగా మనం ఉండడం ద్వారా చాలా మటుకి అవాయిడ్ చేయవచ్చు, ఈ స్ప్రెడ్ ని అవాయిడ్ చేయవచ్చు. అండ్ దెన్ వి షుడ్ కమ్ అవుట్ ద స్ట్రెస్. ఈ స్ట్రెస్ నుంచి మనం బయటపడితే డెఫినెట్ గా మనము దీనిని ఎదుర్కొనవచ్చు. ఈ ఫ్యాక్ట్స్ ఏంటో, అనవసరమైన రూమర్స్ కూడా స్ప్రెడ్ చేయడము, దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఏదైతే ఉందో రిలయబుల్ సోర్స్ నుంచి మాత్రమే దీన్ని తెలుసుకొని మనం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. యాక్చువల్ టాపిక్ మనకి ఈ రోజు మనం అనుకున్న యాక్చువల్ టాపిక్ ఇమ్యూనో బూస్టర్స్ టు కాంబాట్ విత్ COVID-19. ఇదన్నీ మనము డైరెక్ట్ గా బూస్టర్స్ ఏంటో తెలుసుకునే ముందు మనం జస్ట్ బ్రీఫ్ అవుట్ చేసుకున్నాము. ఈ కరోనా వైరస్ అంటే ఏంటి, ఎలా స్ప్రెడ్ అవుతుంది, సో ఇది కమ్యూనిటీ లెవెల్లో ఉంది కాబట్టి మనం ఏం చేయాలన్నది మాత్రం తెలుసుకున్నాం. నౌ వి కమ్ టు యాక్చువల్ టాపిక్ ఇమ్యూనో బూస్టర్స్. అంటే ఇమ్యూనో బూస్టర్స్ అంటే ఇమ్యూనిటీ అంటే వ్యాధి నిరోధక శక్తిని ఇంప్రూవ్ చేసేది. ఇప్పుడు ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయింది, ఇప్పుడు మనం చేసేదేం లేదు. ఓన్లీ థింగ్ ఈస్ వీ నీడ్ టు ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్ అండ్ వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ ద సొసైటీ. మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం సొసైటీని కూడా స్ప్రెడ్ అవ్వకుండా చూడాలి. స్ప్రెడ్ అవ్వకుండా చూడడానికి మనం ఇప్పటి వరకు స్లైడ్స్ చూసాము, ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాము. నౌ సెల్ఫ్ ప్రొటెక్షన్ అంటే సెల్ఫ్ ప్రొటెక్షన్ ఏ విధంగా చేయాలి అంటే ఇమ్యూనిటీని ఏ విధంగా బిల్డప్ చేసుకోవాలి. మీరు ఇమ్యూనిటీ వైజ్ నార్మల్ గా ఉన్నట్టయితే మీరు ఈ వ్యాధి నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి. అది ఏ విధంగానో చూద్దాం. సో ఈ ఇమ్యూనిటీని బూస్టప్ చేసుకోవడానికి కొంతమందికి ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్, ఇల్నెసెస్ ఉంటాయి. అంటే ప్రీ ఎగ్జిస్టింగ్ ఇల్నెసెస్ అంటే కొంతమంది షుగర్ ఉండడము, హైపర్ టెన్షన్ ఉండడము, అదర్ కార్డియోవాస్కులర్ డిసీజ్ అంటే గుండెకి సంబంధించిన వ్యాధి ఉండడము, అదర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. రెస్పిరేటరీ అంటే క్రానిక్ ఇన్ఫెక్షన్స్, బ్రాంకైటిస్ అవి అంటాము. దాని తర్వాత క్రానిక్ ఇల్నెసెస్ అంటే నెఫ్రోటిక్ సిండ్రోమ్స్, అట్లాంటివి ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నారో ఇలాంటి వారు దే కెన్ గెట్ ఇన్ఫెక్షన్ వెరీ ఈజీ. ఇలాంటి వారు ఎందుకంటే వారి ఇమ్యూనిటీ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి. నార్మల్ గా పీపుల్ కంటే వీటిలో ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువగా ఉండటం వలన ఈ ఇన్ఫెక్షన్ కి తొందరగా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దే ఆర్ వెరీ వెరీ ప్రోన్ టు గెట్ ఇన్ఫెక్షన్స్. ఫాస్ట్ గా ర్యాపిడ్ గా వీరికి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళు మైల్డ్ సిమ్టమ్స్ తో బయటపడకుండా ఇంకా సివియర్ గా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి, జస్ట్ బికాస్ ఆఫ్ దేర్ లో ఇమ్యూనిటీ లెవెల్స్. సో ఇమ్యూనిటీ లెవెల్స్ ఏంటి, ఏ విధంగా మనం బూస్టప్ చేయాలో చూద్దాం. సో ఇమ్యూనిటీ అంటే నథింగ్ బట్ వ్యాధి నిరోధక శక్తి. వ్యాధి నిరోధక శక్తి ఎలా వస్తుంది? అదేదో మనం కొనుక్కునేది కాదు, బయట నుంచి తీసుకునేది కాదు, ఇంజెక్ట్ చేసుకునేది కాదు. సో యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ డైట్. మీరు తీసుకునే డైట్ లోనే ఇమ్యూనిటీ ఉంటుంది. అంటే మీరు తీసుకునే డైట్ లో హీమోగ్లోబిన్ పెరిగేవి, తర్వాత వైటమిన్స్ ఉండేటివి, ఇలాంటివన్నీ ఉండే మంచి డైట్ తీసుకోవడం ద్వారా వీటి ద్వారా మీరు మీ ఇమ్యూనిటీ లెవెల్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. So the food you take which plays a major role in health status and immunity levels. So what diet you need to take ante, so take low carbohydrate diet, which in turns reduce the hyperglycemic levels. మీరు కార్బోహైడ్రేట్ తక్కువగా తీసుకున్నట్టయితే మీ గ్లైసెమిక్ లెవెల్స్ నార్మల్ గా మెయింటైన్ అవుతాయి.
అంటే కొంతమందికి షుగర్ ఉండే అవకాశాలు ఉన్నాయి కదా, అలాంటి వారు కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువ తీసుకోవడం వల్ల గ్లైసిమిక్ లెవెల్స్ మెయింటైన్ అవుతుంటాయి. అదే విధంగా హై ప్రోటీన్ డైట్. హై ప్రోటీన్ అంటే మన బాడీకి సంబంధించిన ప్రోటీన్. మన బాడీ బిల్డప్ అవ్వాలన్నా, వ్యాధి నిరోధక శక్తి ఉండాలన్నా మెయిన్ గా ప్రోటీన్. ఈ ప్రోటీన్ అన్నది రిచ్ అలవాటు చేసుకోవాలి. ఈ ప్రోటీన్స్ ఏంటంటే ఎగ్స్ కానివ్వండి, తర్వాత మీట్ కానివ్వండి, ఫిష్, ఇలాంటి వాటిలలో హై ప్రోటీన్స్ ఉంటాయి. అండ్ పల్సెస్, ఒకవేళ నాన్ వెజిటేరియన్స్ అయ్యేది ఉంటే మన పప్పు దినుసులలో కూడా మంచి ప్రోటీన్ ఉంటుంది. ఇవన్నీ తీసుకోవడం ద్వారా మనకి ఇమ్యూనిటీ లెవెల్స్ తో పాటు బాడీ షేప్ మంచిగా దృఢత్వంగా ఉండే అవకాశాలు ఉంటాయి. అండ్ రెగ్యులర్లీ కన్జ్యూమ్ చేసే వెజిటబుల్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, అందులో బీటా కెరోటిన్, ఆస్కార్బిక్ యాసిడ్ అండ్ అదర్ ఎసెన్షియల్ వైటమిన్స్ ఉన్నాయా లేవా అన్నది ఖచ్చితంగా చూసుకోవాలి. సో స్పెసిఫికల్లీ కొద్దిగా బీటా కెరోటిన్, ఆస్కార్బిక్ యాసిడ్ రిచ్ ఉన్న ఫ్రూట్స్, వెజిటబుల్స్ కొన్ని ఉంటాయి. యూ హ్యావ్ టు ఐడెంటిఫై దోస్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. ఏదో ఫ్రూట్ తీసుకుంటున్నాము, ఏదో వెజిటబుల్ తీసుకుంటున్నాం అని కాకుండా ఈ ఎసెన్షియల్ వైటమిన్స్, ఆస్కార్బిక్ యాసిడ్, బీటా కెరోటిన్ ఈ టైంలో మనము ఈ కరోనా వ్యాధితో పోరాడుతున్నాము కాబట్టి దానికి సంబంధించిన ఏ వైటమిన్స్ అయితే, ఎసెన్షియల్ వైటమిన్స్ కానివ్వండి, ఇవన్నీ ఏదైతే రిచ్ సోర్సెస్ ఉన్నాయో అవి సెలెక్ట్ చేసుకొని తీసుకున్నట్టయితే మనము దీని నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి. సో ఐ విల్ టెల్ యూ సమ్ రిచ్ సోర్సెస్ ఆఫ్ బీటా కెరోటిన్ అండ్ ఆస్కార్బిక్ యాసిడ్ అండ్ అదర్ వైటమిన్స్. మష్రూమ్స్, టమాటో, bell pepper and green leafy vegetables like broccoli, spinach. ఇవన్నీ అంటే టొమాటోస్ మీకు తెలుసు, బెల్ పెప్పర్స్ అంటే క్యాప్సికమ్, గ్రీన్ ఆకుకూరలు అయితే మీకు చాలా బాగా తెలుసు, పాలకూర కానివ్వండి, తోటకూర కానివ్వండి, అదర్ గ్రీన్ వెజిటబుల్స్. ఇవన్నిటితో పాటు ఫ్రూట్స్ ఏదైతే పపాయ తీసుకోండి, అందులో వైటమిన్స్ చాలా రిచ్ ఉంటాయి. ఇవన్నీ మీరు కనుక కలిసి తీసుకున్నట్టయితే మీ ఇమ్యూనిటీని డెఫినెట్ గా బూస్టప్ చేస్తాయి. అండ్ అదర్ సప్లిమెంటేషన్ ఏదైతే ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా 3 and 6 ఫ్యాటీ యాసిడ్స్ అన్నవి మీకు ఈ ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేసే లక్షణాలు ఇందులో చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ మెయిన్ గా ఫిష్ లివర్ ఆయిల్ నుంచి చేస్తారు. ఇవి మీకు మార్కెట్ లో వెజిటబుల్ సోర్స్ నుంచి కూడా చేసిన ప్రొడక్ట్స్ దొరుకుతుంటాయి మెడికల్ షాప్లలో. సో యూ కెన్ బై దోస్ టాబ్లెట్స్ అండ్ టేక్ డైలీ. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అన్ని దొరుకుతుంటాయి. సో లేదంటే ఫిష్ తినే వాళ్ళైతే ఫిష్ ఆయిల్ లో కూడా ఇవి చాలా రిచ్ గా ఉంటాయి. అండ్ అదర్ సప్లిమెంట్స్, మనకి ఇంట్లో కామన్ గా దొరికే సప్లిమెంట్స్ ఏదైతే జింజర్, గూస్బెర్రీస్ అంటే ఆమ్లా అండ్ టర్మరిక్, సమ్ ఆఫ్ దీస్ సూపర్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో చాలా రిచ్ ఇమ్యూనిటీ పవర్ ని ఇంప్రూవ్ చేసేవి ఉంటాయి అన్నమాట. అండ్ దెన్ సమ్ హర్బ్స్ ఏంటంటే గార్లిక్ కానివ్వండి, బేజల్ లీవ్స్ అంటే తులసి ఆకులు, క్యూమిన్ సీడ్స్, జీలకర్ర, ఇలాంటివి కూడా రిచ్ సోర్సెస్ ఆఫ్ ఇమ్యూనిటీ. మనకు అవి తెలియకుండా, మనకి వీటి వల్ల ఇవి వస్తున్నాయని మనకి తెలియదు. అంటే మనం వాడకంలో రోజు చూస్తుంటాము, బట్ ఈ ప్రోడక్ట్స్ లో ఇంత ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేసేవి ఉన్నాయన్న అవేర్నెస్, అవగాహన ఉండకపోవచ్చు. ఇప్పుడు ఈ టైంలో మీరు తెలుసుకోవాల్సిన అవసరం మాత్రం చాలా ఉంది. ఇంట్లో కామన్ గా దొరికే ఫుడ్, జింజర్ మనకి ఖచ్చితంగా ఉంటుంది, గార్లిక్ మనకి ఖచ్చితంగా ఉంటుంది, తులసి ఆకు అయితే ప్రతి ఇంట్లో తులసి చెట్టు ఉంటుంది. సో మనము వాడే ఇంట్లో ఏదైతే అదర్ థింగ్ అంటే ఇంట్లో రొటీన్ గా యూజ్ చేయకుండా డ్రై ఫ్రూట్స్, నట్స్ అంటాం కదా, అలాంటి ఫ్లాగ్ సీడ్స్ కానివ్వండి, సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్, ఇవన్నీ రిచ్ ఆఫ్ వైటమిన్ ఈ. ఈ వైటమిన్ ఈ అన్నది కూడా ఇమ్యూనిటీని చాలా మటుకు ఇంప్రూవ్ చేస్తుంది. సో ఇవి యూజువల్ గా మనం డ్రై ఫ్రూట్స్, నట్స్ ని చాలా తక్కువ మోతాదులో తీసుకుంటారు. కాకపోతే ఇప్పుడు ఈ పరిస్థితిలో ఈ డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేయడం ద్వారా మనము మన ఇమ్యూనిటీని బూస్టప్ చేసుకోవచ్చు.
సో ఫ్లాక్ సీడ్స్, పంకిన్ సీడ్, వాటర్ మెలన్ సీడ్స్ ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ ని అన్నది ఖచ్చితంగా తీసుకోవాలి. అంటే ఈ వెజిటబుల్స్, ఫ్రూట్స్ అలాంగ్ విత్ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ మీ ఫుడ్ లో, డైలీ తీసుకునే ఫుడ్ లో ఇవన్నీ కనుక ఉన్నట్టయితే డెఫినెట్ గా మీ ఇమ్యూనిటీ లెవెల్స్ 100% ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇవన్నీ కాకుండా ప్రీబయాటిక్స్ లైక్ యోగర్ట్, అంటే మనం తీసుకునే పెరుగు, రోజు నార్మల్ గా తీసుకునే పెరుగు వీటిలలో కూడా ప్రీబయాటిక్స్ అంటే బ్యాక్టీరియా ఫర్మెంట్ అయి ఉంటుంది అందులో. ఈ వీటి వలన మన గట్ ఫ్లోరాలో ఈ యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్స్ డెవలప్ అయ్యి వీటి ద్వారా మనకి ఇమ్యూనిటీ అన్నది ఇంప్రూవ్ అవుతుంది. అంటే ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడతాయి ఇవన్నీ ప్రీబయాటిక్స్. అంటే ఈ ఫర్మెంటేషన్ లో ప్రొడ్యూస్ అయ్యే లాక్టిక్ బ్యాసిల్లై అన్నది ఇట్ విల్ ప్రొటెక్ట్ ఫర్ ఎనీ ఇన్ఫెక్షన్స్ ఇన్ ద గట్. వీటి ద్వారా వచ్చే మోషన్స్ కానీ, లూజ్ మోషన్స్ కానీ ఇవన్నీ రాకుండా అరికడుతుంది అన్నమాట. సో ఈ వీటి ద్వారా, అంటే మీరు తీసుకునే రొటీన్ పెరుగు ద్వారా కూడా చాలా మటుకి ఉపయోగం ఉంది. అండ్ అదర్ మెయిన్ థింగ్ ఏంటంటే ఓన్లీ ఫుడే కాదు, మనం తీసుకునే ఒక్క ఫుడ్ బాగుంటే సరిపోదు, దాంతో పాటు రెస్ట్ అన్నది కూడా అవసరం. డోంట్ కాంప్రమైజ్ ఆన్ స్లీప్. అంటే మీ మీ స్నూజ్ టైం అన్నది మినిమం టు మినిమం 7 to 8 hours ఉందా లేదా అన్నది చూసుకోండి. గుడ్ స్లీప్ విల్ లీడ్స్ టు గుడ్ హెల్త్. మీకు ఎప్పుడైతే చాలా బాగా నిద్ర ఉందో మీరు చాలా హెల్తీగా ఉంటారు. సో ఈ స్లీప్ వలన మనకి కలిగే లాభాలు ఏంటంటే ఇట్ ఇంప్రూవ్స్ యువర్ మెమరీ, బెటర్ డిసిషన్ మేకింగ్, షార్పర్ కాన్సన్ట్రేషన్, ఇంక్రీజ్డ్ ఎనర్జీ, ఇంప్రూవ్డ్ ఫిజికల్ హెల్త్, బెటర్ ఇమ్యూన్ సిస్టమ్, అబిలిటీ టు మేనేజ్ స్ట్రెస్. మీరు ఒకవేళ స్లీప్ సరిగా లేదనుకోండి, ల్యాక్ ఆఫ్ స్లీప్ ఉన్నట్టయితే మీరు ఆ డే అంతా యూ విల్ గెట్ టైర్డ్, యూ డోంట్ you will not be active throughout the day, you cannot take decisions. At the same time you will not be active, అంటే ఆ రోజు చేయాల్సిన పనిని మీరు చేయలేరు. సో ఫర్ ఆల్ ద థింగ్స్, ఫర్ బెటర్ ఇమ్యూన్ సిస్టమ్, బెటర్ ఇంప్రూవ్మెంట్, you have to have good sleep, at least 7 to 8 hours. మంచి స్లీప్ ఉన్నదా లేదా చూసుకోండి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ స్టే హైడ్రేటెడ్. అంటే వాటర్ ని తీసుకోవడం 3 to 4 liters per day or 8 to 10 glasses of water every day. ఇది మీ వలన హైడ్రేట్ చేయడంతో పాటు ఇట్ విల్ ఎక్స్క్రీట్ ద టాక్సిక్స్ మీ బాడీలో డెవలప్ అయ్యి త్రూ మనకి డేలో మనం తీసుకునే ఆహారంలో కానివ్వండి, పీల్చుకునే వాయువులో కానివ్వండి, వీటి ద్వారా కొన్ని టాక్సిన్స్ డెవలప్ అవుతాయి బాడీలో ఆటోమేటిక్ గా. ఈ టాక్సిన్స్ అనేవి మనకి ఎక్స్క్రీషన్ అవ్వాలంటే, అవి బయటికి తొలగిపోవాలంటే ఖచ్చితంగా హైడ్రేషన్ అవసరం. మనం తీసుకునే వాటర్ ద్వారా ఈ వాటర్ లోంచి యూరిన్ ద్వారా, స్వెట్ ద్వారా మనకి టాక్సిన్స్ బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ నాట్ ఓన్లీ వాటర్, ఈ వాటరే కాకుండా అదర్ కోకోనట్ వాటరే కానివ్వండి, సిట్రస్ ఫ్రూట్స్, లెమన్ జ్యూస్ ఇట్లాంటివి తీసుకోవడం ద్వారా కూడా ఇంకా ప్రొటెక్టివ్. అలాంగ్ విత్ ఫుడ్, స్లీప్, వాటర్ వీటన్నిటితో పాటు డోంట్ స్కిప్ ఆన్ ఎక్సర్సైజ్. సరే మంచి ఫుడ్ తీసుకున్నాము, మంచి వాటర్ తాగాము, బాగా నిద్రపోయాము, సరిపోతుందా అంటే లేదు. వీటన్నిటితో పాటు ఎక్సర్సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్. హౌ ఇట్ ఎక్సర్సైజ్ విల్ హెల్ప్ టు ఇమ్యూన్ యువర్ సిస్టమ్. ఎలా అంటే ఈ ఎక్సర్సైజ్ అన్నది యాక్టివిటీని ఇంప్రూవ్ చేస్తుంది. అంటే మీ బాడీ, మీ మజిల్స్ ని, మీ ఏకాగ్రతని, ఇవన్నిటిని ఎక్సర్సైజ్ అన్నది ఇంప్రూవైజ్ చేస్తుంది. ఈ ఎక్సర్సైజ్ ద్వారా యూ విల్ గెట్ టైర్డ్. ఈ టైర్డ్నెస్ ద్వారా యూ విల్ గెట్ గుడ్ స్లీప్. ఎగ్జర్షన్ ఉంటుంది, ఎగ్జర్షన్ ద్వారా మీకు స్లీప్ ఉంటుంది, స్లీప్ ద్వారా అల్టిమేట్ గా ఇమ్యూనిటీ లెవెల్స్ ఇవన్నీ ఇంప్రూవ్ అవుతాయి. సో ఎక్సర్సైజ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. సో ఫుడ్ వీటన్నిటితో పాటు ఒక ఎక్సర్సైజ్ కూడా టైం అన్నది తీసుకోండి. మార్నింగ్, ఈవినింగ్, మీ ఎనీ టైం, వెన్ ఎవర్ యూ గెట్ టైం you can do the exercise, but preferably
ఎంటీ స్టమక్ అంటే మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ చేసినట్టయితే మైల్డ్ టు మోడరేట్, మీకు ఒకవేళ ఆల్రెడీ మీకు ఎక్సర్సైజ్ చేసే హ్యాబిట్ ఉంది అనుకుంటే యూ కెన్ ఫాలో ఎక్సర్సైజ్. ఒకవేళ ఎక్సర్సైజ్ చేసే అలవాటు లేని వాళ్ళు ప్లీజ్ స్టార్ట్ డూయింగ్ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ 30 to 45 minutes. సింపుల్ ఎక్సర్సైజ్ ఆర్ జిమ్, మీకు కొంతమందికి జిమ్ వెళ్ళే అలవాటు ఉంటుంది, జిమ్ లో ఎక్సర్సైజ్. అండ్ ఏమీ లేవు మన దగ్గర అనుకుంటే నవ్ డేస్ సో మెనీ యాప్స్ హ్యావ్ కమ్ ఇన్ ద టీవీస్, యూట్యూబ్స్ లలో బోలెడ్ అండ్ యాప్స్ వచ్చాయి. సో వాటిని చాలా బాగా డెమోన్స్ట్రేట్ చేస్తున్నారు, ప్రెజెంటేషన్ చాలా బాగుంటుంది. సో వాటి ద్వారా కూడా మనము సింపుల్ ఎక్సర్సైజ్ నుంచి ఏరోబిక్స్ వరకు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయవచ్చు. చూసి మీరు తప్పకుండా ఎక్సర్సైజ్ అలవాటు చేసుకోండి. దిస్ ఇస్ ద రైట్ టైమ్ టు స్టార్ట్ ఎక్సర్సైజ్. వన్ మోర్ థింగ్, de-stress yourself. నిజంగా చెప్పాలంటే దీస్ ఆర్ టెస్టింగ్ టైమ్స్. అంటే మనకి పాథటిక్ సిచ్యువేషన్ లో ఉన్నాము. ఈ సిచ్యువేషన్ ఎలా ఉందంటే డిసీజ్ అన్నది ఆల్ ఓవర్ ద వరల్డ్ స్ప్రెడ్ అయింది, పాండమిక్ అయిపోయింది. సో దీనిని మనం ఇప్పుడు కేవలం చేసేది మనకి మనం ప్రొటెక్ట్ చేసుకోవడము, మనము స్ప్రెడ్ ఆపడం. ఈ రెండే విధానాలు మన దగ్గర ఉన్నాయి. సో ఈ విధానం ఏదైతే మనము పాటిస్తున్నామో దానికి ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, de-stress yourself. అంటే ఈ స్ట్రెస్ నుంచి, ఈ పాథటిక్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో దాని నుంచి స్ట్రెస్ ఉంటుంది తప్పకుండా. ఎందుకంటే ఈ కరోనా వ్యాధి బాగా స్ప్రెడ్ అయింది, దీని వలన చాలా మార్బిడిటీ ఉంది. మిలియన్స్ ఆఫ్ పీపుల్ హ్యావ్ డైడ్, చాలా మంది చనిపోయారు త్రూఅవుట్ ద వరల్డ్. మన భారతదేశంలో కూడా చాలా మంది చనిపోయారు. ఈవెన్ మన తెలంగాణలో కూడా స్ప్రెడ్ అయింది, తెలంగాణలో కూడా చనిపోతున్నారు. ఎవ్రీ డే వి ఆర్ వాచింగ్ టీవీస్ that so many positive cases has come today. ఈ రోజు 100 members, ఒక రోజు 500 members అని మనము న్యూస్ ఛానల్స్ లో చూస్తున్నాము. సో ఇలాంటివన్నీ డెఫినెట్ గా స్ట్రెస్ఫుల్ కండిషన్స్. ఈ న్యూస్ ఛానల్ చూడడం, డెత్ అవ్వడము, మన రిలేటివ్ కానీ మన కలీగ్ కానివ్వండి, టెనెంట్స్, మన పక్క వాళ్ళు వీధిలో కరోనా వ్యాధి వల్ల సిక్ అవ్వడము, చనిపోవడం అన్నది జరుగుతుంది. ఇలాంటివి న్యూస్ తెలిసినప్పుడు డెఫినెట్ గా మన మెంటల్ స్టేటస్ అన్నది స్ట్రెస్ఫుల్ కండిషన్. బట్ యూ హ్యావ్ టు ఓవర్కమ్. మీరు ఈ స్ట్రెస్ ని కంట్రోల్ చేసుకోవాలంటే యూ హ్యావ్ టు అడాప్ట్ సమ్ ప్రొసీజర్స్. అవి ఏంటంటే మెడిటేషన్. మీకు అందరికీ తెలుసు, ఈ స్ట్రెస్ ని ఓవర్కమ్ అవ్వాలంటే మెడిటేషన్ ఇస్ ద బెస్ట్ అని. అంటే కొద్దిగా ఏకాగ్రతతోటి మన మైండ్ ని కనుక కొద్దిసేపు స్టేబుల్ గా ఉంచినట్టే మన ఏదైతే స్ట్రెస్ మన బాడీలో ఉండే మన మైండ్ స్ట్రెస్ ని తప్పకుండా పక్కన పెట్టేస్తుంది. ఈ యూట్యూబ్ లో యూ కెన్ గో త్రూ దోస్ వీడియోస్ అండ్ యూ కెన్ డౌన్లోడ్ అండ్ యూ కెన్ ప్రాక్టీస్. మీరు ఇవి ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఎక్సర్సైజ్ తెలియని వాళ్ళు ఎక్సర్సైజ్, మెడిటేషన్, యోగా, అండ్ ఇంకా కొంతమంది కొద్ది షేర్ చేసుకోవడం. అంటే బై ఫోన్స్ అనుకోండి, బై ఎవరైనా కౌన్సిలర్స్, అంటే ఎవరైనా తెలిసిన అవగాహన బాగా ఇవ్వగలిగిన వాళ్ళు, మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో మాట్లాడడము, ఎక్స్ప్రెషన్, ఇవన్నీ ద్వారా కూడా మీరు డీస్ట్రెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అవాయిడ్ స్మోకింగ్, ఆల్కహాల్ అండ్ అదర్ అడిక్టివ్ సబ్స్టెన్సెస్. ఈ స్మోకింగ్ అన్నది కంప్లీట్ గా అవాయిడ్ చేయడం చాలా మంచిది. ఎందుకంటే నేను చెప్పాను, ఈ కరోనా అన్నది రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. మీకు ఆల్రెడీ స్మోకర్స్ అయినట్టయితే, స్మోకింగ్ హ్యాబిట్ ఉన్నట్టయితే మీకు మీ లంగ్ కెపాసిటీ డెఫినెట్ గా కాంప్రమైజ్ ఉంటుంది. అంటే మీకు నార్మల్ గా ఉండే లంగ్ కెపాసిటీ ఈ స్మోకింగ్ ద్వారా షార్ట్ అవుతుంది, అంటే తగ్గిపోతుంది. మీరు ఈ డిసీజ్ కనుక సోకినట్టయితే మీరు కోలుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే యువర్ లంగ్ కెపాసిటీ హాస్ కమ్ డౌన్, మీకు ఇమ్యూనిటీ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి. సో యూ మే గెట్ ఇన్ఫెక్షన్ మోర్ అండ్ యూ మే ల్యాండ్ అప్ ఇన్ హై సిమ్టమ్స్. సో అందుకని స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మానేయాల్సిన అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం ఆల్కహాల్, క్రానిక్ ఆల్కహాల్
ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం ద్వారా కూడా ఇమ్యూనిటీ లెవెల్స్ చాలా మటుకు తగ్గిపోతుంటాయి. అదర్ అడిక్టివ్ సబ్స్టెన్సెస్ ఇంకేదైనా ఈ స్ప్రేస్ కానివ్వండి, హెరాయిన్స్ అలాంటివి ఉన్నా కూడా అల్టిమేట్లీ ఇట్ విల్ ఎఫెక్ట్ యువర్ ఇమ్యూనిటీ లెవెల్స్. మీ ఈ ఇమ్యూనిటీ లెవెల్స్ పైన ఇవన్నీ ఈ సబ్స్టెన్సెస్ ఏదైతే ఈ అడిక్టివ్ సబ్స్టెన్సెస్ చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి ఇవన్నీ పక్కకి పెట్టడం చాలా మంచిది. సప్లిమెంట్స్ అండ్ ఇమ్యూనిటీ బూస్టింగ్ ఫుడ్స్. నేను ఆల్రెడీ చెప్పాను ఏ ఫుడ్లలో ఏమేమి ఉంటాయి అన్నది ఖచ్చితంగా చూసుకోండి. సో మీరు తీసుకునే డైట్ లో ఖచ్చితంగా రిచ్ సోర్సెస్ ఆఫ్ ఆస్కార్బిక్ యాసిడ్ కానివ్వండి, బీటా కెరోటిన్ చెప్పాను కదా, ఇవన్నీ మీ ఫుడ్ లో ఉన్నాయి అన్నది, సప్లిమెంట్స్ అన్ని ఉన్నాయన్నది ఖచ్చితంగా చూసుకోవాలి. అండ్ నేను ఈ ఇమ్యూనిటీ బూస్టప్ చేయడానికి పర్టికులర్లీ కొన్ని వైటమిన్స్ ఉన్నాయి. అవి ఐ వాంట్ టు ఎన్లైటన్ దోస్ వైటమిన్స్. ఫస్ట్ కమ్ ఇస్ వైటమిన్ సి. దిస్ ప్లేస్ ఎ క్రూషియల్ రోల్ ఇన్ ఆర్మీ ఆఫ్ ఇమ్యూనిటీ అంటారు. అంటే ఈ వైటమిన్ సి అన్నది ఇమ్యూనిటీ లెవెల్స్ ఇంప్రూవ్ చేయడానికి చాలా మటుకి వైటమిన్ సి ప్లే చేస్తుంది. అంటే ఈ వైటమిన్ సి పని చేస్తుంది. ఇది మనకి ఎక్కువగా వచ్చే కామన్ గా వచ్చే కోల్డ్ కానివ్వండి, ఫ్లూ కానివ్వండి, చిన్న చిన్న వ్యాధులు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ రాకుండా ఇది ప్రివెంట్ చేస్తుంది. మనం వైటమిన్ సి కనుక రిచ్ గా సోర్స్ మనం ఏదైతే తీసుకుంటామో వైటమిన్ సి డైలీ మనం తీసుకునే డైట్ లో కనుక ఉన్నట్టయితే డెఫినెట్ గా మనకి మామూలు వచ్చే ఏదైతే సీజనల్ వ్యాధులు, సీజనల్ ఫీవర్ కానీ ఏదైనా ఉంటే డెఫినెట్ గా ఇది మనకి ప్రివెంట్ చేస్తుంది. మనము ఈ ఆస్కార్బిక్ యాసిడ్ అన్నది నాట్ ఓన్లీ హెల్ప్స్ ఇన్ ప్రివెంటింగ్ డిసీజెస్, అదే కాకుండా ఇట్ ఈస్ ఏ బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్. అంటే యాంటీ ఆక్సిడెంట్స్ అంటే మన బాడీలో డైలీ కొన్ని టాక్సిన్స్ డెవలప్ అవుతుంటాయి. అంటే రియాక్షనరీగా మనం ఏదో చేసామని కాదు, అల్టిమేట్ మనం తీసుకునే ఆహారాలే కానీ ఇంకేమైనా కానివ్వండి, గాలి ద్వారా కానివ్వండి, కొన్ని టాక్సిన్స్ అనేవి డెవలప్ అవుతుంటాయి. వీటిని అరికట్టాలంటే దానికి యాంటీ ఆక్సిడెంట్ నేచర్ అన్నది, యాంటీ ఆక్సిడెంట్ అన్నది ఈ వైటమిన్ సి లో చాలా మట్టుకు ఉంటుంది. సో ఇవన్నీ ఇది యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేసి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ అదర్ వైటమిన్ ఇస్ వైటమిన్ డి. ఈ వైటమిన్ డి సప్లిమెంట్ ఒక రేంజ్ లో, అంటే నాట్ యాజ్ వైటమిన్ సి, ఈ వైటమిన్ డి కూడా ఇట్ ప్లేస్ మైల్డ్ రోల్. అందుకని వైటమిన్ డి ఉండేటట్టుగా కూడా చూసుకోండి. వైటమిన్ డి ఎండకి ఎక్స్పోజ్ అవ్వడంలో కానీ, తర్వాత డ్రై ఫ్రూట్స్ లో కానివ్వండి, ఈ వైటమిన్ డి చాలా రిచ్ గా ఉంటాయి. డైలీ ఒక హాఫ్ అన్ అవర్ మార్నింగ్ ఎండకి కనుక మీరు ఎక్స్పోజ్ అయినట్టయితే సన్ నుంచి ఏదైతే మీకు సూర్యకిరణాల ద్వారా వైటమిన్ డి అన్నది మన బాడీలో సింథసైజ్ అవుతుంది. వేరేవన్నీ మనము బయట నుంచి తీసుకోవాలి, కానీ వైటమిన్ డి అన్నది we can synthesis our own body. మన బాడీలో we can synthesize వైటమిన్ డి తీసుకోవడం ద్వారా బోన్స్ కూడా చాలా దృఢంగా ఉంటాయి. ఇప్పుడు ఇమ్యూనిటీ ప్రొటెక్షన్ కాకుండా మన బోన్స్ కూడా చాలా దృఢంగా ఉంటాయి. అదర్ వైటమిన్ ఇస్ జింక్. ఈ జింక్ కూడా చాలా ప్రొటెక్టివ్ గా ఉంటుంది. ఎట్లా అంటే దిస్ ఫైట్స్ ఫర్ ఇన్ఫెక్షన్. ఈ జింక్ అన్నది ఇన్ఫెక్షన్ కోసము, ఇన్ఫెక్షన్ తో పోరాడుతుంది. మనం తీసుకునే ఫుడ్ లో జింక్ కనుక్కున్నట్టే ఇన్ఫెక్షన్ తోటి ఫైట్ చేసి ఆ ఇన్ఫెక్షన్ ని కంట్రోల్ చేసే గుణం ఈ జింక్ ఉంటుంది. ఈ జింక్ అన్నవి కొన్ని గూస్ బెర్రీస్ ఇట్లాంటివి, కిస్మిస్ లో కానివ్వండి, గూస్ బెర్రీస్ అట్లాంటి వాటిలలో చాలా రిచ్ సోర్సెస్ ఉంటాయి. మనం తీసుకునే డైట్ లో జింక్ ఉందా లేదా అన్నవి చూసుకున్నట్టయితే, లేదంటే అదర్ మల్టీ వైటమిన్ టాబ్లెట్స్ లో కూడా జింక్ చాలా ఉంటుంది. అలాంటి జింక్ ఉన్న మల్టీ వైటమిన్స్ కూడా తీసుకున్నట్టయితే, అంటే కంపల్సరీ మనకి ఫ్రూట్ దొరకాలని లేదు. సో ఒకవేళ మన మల్టీ వైటమిన్ లో జింక్ ఉన్న కంటెంట్ చూసుకొని అది మనము తీసుకున్నట్టయితే అల్టిమేట్ గా మనకి ఇన్ఫెక్షన్ కి we
can fight with infection. Okay. మనకి ఇంట్లో దొరికే రొటీన్ సబ్స్టెన్స్ ఏవైతే టర్మరిక్ కానీ గార్లిక్ కానివ్వండి, అంటే పసుపు, ఇవన్నీ కూడా చాలా మట్టి మన ఇమ్యూనిటీని పసుపు వేసుకొని తాగడము, కంపల్సరీ ఒక 2 to 3 గార్లిక్ పీసెస్ తీసుకోవడం అన్నది అలవాటు చేసుకోమని చెప్తున్నాను. సో వీటిలో ఇవి నథింగ్ బట్ ఇట్ విల్ బూస్ట్ అప్ అవర్ ఇమ్యూనిటీ, మన ఇమ్యూనిటీని పెంచడానికి ప్రయత్నం చేస్తాయి. సో కంపల్సరీ మనం తీసుకునే డైట్ లో ఇవి కూడా రావి అంటే పచ్చివి తీసుకోవడం ద్వారా, పచ్చి పసుపు వాటర్ లో కలుపుకోవడము, పచ్చి గార్లిక్ తీసుకోవడం ద్వారా, అంటే బాయిల్ చేసినప్పుడు మనం వంటలో యూజ్ చేసినప్పుడు దాని నేచర్ ఏదైతే ఉందో దానిలో ఉండాల్సిన ఇమ్యూనిటీ కుక్ అవ్వడం ద్వారా తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. అందుకని మనము రా మెటీరియల్ తీసుకున్నప్పుడు 100% మనకి ఇమ్యూనిటీ అన్నది మన బాడీలోకి వస్తుంది. అపార్ట్ ఫ్రమ్ మెయింటైనింగ్ హెల్త్ లైఫ్ స్టైల్స్ అండ్ టేకింగ్ సప్లిమెంట్స్, ఇవన్నీ మనం తీసుకున్నప్పటికీ కూడా ఈ ఆయుష్ వాళ్ళు దే హ్యావ్ రికమెండెడ్ సమ్ గైడ్ లైన్స్. ఏంటంటే కొన్ని మనకు రొటీన్ గా ఇంట్లో అవైలబుల్ ఉన్న ప్రోడక్ట్స్ ని మనం ఏ విధంగా తీసుకోవాలి, ఏ విధంగా మన ఇమ్యూనిటీని బూస్టప్ చేసుకోవాలని మనకి ఆయుష్ వాళ్ళు కొన్ని రికమెండేషన్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి అందులో డ్రింక్ whenever you want to have water, whenever you want to drink water, you take warm water. మీరు ఆ వామ్ వాటర్ తీసుకోవడం ద్వారా మనకి ఎక్కడైతే ఫస్ట్ ఈ వైరస్ అన్నది థ్రోట్ లో ఉంటుంది, ఈ థ్రోట్ లో ఉన్నప్పుడే మనం ఆ వామ్ వాటర్ తీసుకోవడం ద్వారా, వామ్ వాటర్ గార్గిలింగ్ చేయడం ద్వారా, బిటడిన్ వాష్ అంటే బిటడిన్ గార్గిలింగ్ ద్వారా ఈ వైరస్ ని మనం గొంతులోనే అరికట్టవచ్చు. అండ్ ఎప్పుడైతే మీరు వాటర్ తీసుకోవాలన్నా వామ్ వాటర్ తీసుకోవడం ద్వారా కూడా ఎప్పుడైతే ఈ థ్రోట్ అన్నది క్లియర్ అవుతా ఉంటుంది. అండ్ అదర్ మెడిటేషన్, యోగాసన, ప్రాణాయామం మనం we have discussed earlier, ఇవన్నీ చేయడం ద్వారా కూడా మనకి ఇమ్యూనిటీని బూస్టప్ చేసుకోవచ్చు. అండ్ దెన్ రొటీన్ గా తీసుకునే ఈ టర్మరిక్ కానీ, క్యూమిన్స్, కోరియాండర్, గార్లిక్, ఎల్లిపాయలు, కొత్తిమీర, ఈ జీలకర్ర, అంటే మనం ఒక లిమిట్ గా తీసుకునే వాళ్ళము ఇప్పుడు ఈ పదార్థాలలో ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేసే ఉన్నాయని తెలిసినవి కాబట్టి ఇవి తీసుకోవడం అన్నది ఇంక్రీజ్ చేయండి. ఇంక్రీజ్ ఇంటేక్ అంటే మనం వాడాల్సిన టర్మరిక్ కాకుండా కొంచెం ఎక్కువగా ఈ క్యూమిన్ లో ఈ కొరియాండర్ ఉండేటట్టుగా, గార్లిక్ ఉండేటట్టుగా చూసుకున్నట్టయితే మన ఇమ్యూనిటీ లెవెల్స్ నార్మల్ గా ఉన్నవి ఇంకా ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ ఎట్ ద సేమ్ టైం డ్రింక్ హెర్బల్ టీస్. ఈ హెర్బల్ టీస్ అంటే అల్లము, తర్వాత పెప్పర్, సినమమ్ ఇలాంటివన్నీ వేసి ఒక హెర్బల్ టీని తయారు చేసుకొని మనం గనుక తీసుకున్నట్టయితే ఆ డ్రింక్ వలన మన ఇమ్యూనిటీని బూస్టప్ చేసుకోవచ్చు. హెర్బల్ టీస్ లో ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ బేసిల్ లీవ్స్ అంటే తులసి ఆకులు. తులసిలో చాలా మట్టుకి ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేసే గుణాలు చాలా మట్టుకు ఉంటాయి. అందులో మనం ఈ టీని ఏదైతే ప్రిపేర్ చేసేటప్పుడు ఈ బేసిల్ లీవ్స్ వేస్తే అది మనకి ఇమ్యూనిటీ లెవెల్స్ ని బూస్టప్ చేస్తాయి. అండ్ అదర్ థింగ్ ఈస్ అవాయిడ్ షుగర్స్. ఈ షుగర్ ప్లేస్ లో ఇఫ్ వీ కెన్ రిప్లేస్ విత్ జాగరీ, ఇట్ విల్ మెయింటైన్ యువర్ గ్లైసిమిక్ లెవెల్స్. అంటే మీరు షుగర్ ని తక్కువ తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ తగ్గిపోతుంటాయి. అండ్ if you want to add any sweet substances, you can replace with jaggery. మీరు బెల్లంలో కనుక రీప్లేస్ చేసినట్టయితే జాగరీలో కూడా రిచ్ సోర్స్ ఆఫ్ హిమోగ్లోబిన్ అంటే మీకు బ్లడ్ పెరిగే అవకాశాలు జాగరీలో ఉంటాయి. అట్ ది సేమ్ టైం ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. మెయిన్ గా ఇమ్యూనిటీ పవర్ పెరగాలంటే మీరు మీ బ్లడ్ లెవెల్స్ అంటే మీ హెచ్బి లెవెల్స్ నార్మల్ గా ఉండాలి. నార్మల్ లెవెల్స్ 11 to 13. ఈ ఒకవేళ మీరు ఇఫ్ యు ఆర్ ఇన్ ఎనీమియా సిచ్యువేషన్, మీరు ఎనీమియా అంటే బ్లడ్ లెవెల్స్ కనుక తక్కువగా, హెచ్పి లెవెల్స్ తక్కువగా అని కనుక ఉన్నట్టయితే మీకు డెఫినెట్ గా ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. ఎందుకంటే మెయిన్ గా బూస్ట్ ఇమ్యూనిటీ అన్న దేని ద్వారా వస్తుంది? రక్త కణాల ద్వారానే వస్తుంది, WBC ద్వారా వస్తుంది, ప్రోటీన్స్ ద్వారా వస్తుంది. మీకు మీ బ్లడ్ లెవెల్స్ హిమోగ్లోబిన్
శాతం తక్కువగా ఉన్నట్టయితే, మీరు ఎనీమియా స్టేటస్ లో ఉన్నట్టయితే మీరు డెఫినెట్ గా ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోయి ఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశాలు ఉంటాయి. సో దట్ మీ హిమోగ్లోబిన్స్ లెవెల్స్ కూడా చెక్ చేసుకోవాలి. హిమోగ్లోబిన్ లెవెల్స్ కనుక తక్కువగా ఉంటే మీరు హిమోగ్లోబిన్ పెరిగే ఆహార పదార్థాలతో పాటు మెడికేషన్ తీసుకోవడం కూడా అవసరం. అదర్ థింగ్స్ అంటే సెసమిన్ ఆయిల్ ఆర్ కోకోనట్ ఆయిల్ ద్వారా ఈ నాస్ట్రిల్స్ ని క్లీన్ చేసుకోవడం ద్వారా కూడా ఈ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ స్టీమ్ ఇన్హలేషన్. నీటి ద్వారా రోజు ఇన్హేల్ చేసుకోవడం, అంటే స్టీమ్ వేపర్ తీసుకోవడం ద్వారా మనకి నాస్ట్రిల్స్ క్లియర్ చేయడమే కాకుండా ఈ హాట్ వేపర్ అన్నది ఈ వైరస్ ని తీసివేసే అవకాశాలు ఉంటాయి. So these are all my presentation regarding immuno boosters to fight with COVID. Before closing the session, I think everyone has got some awareness of immuno booster, immunity levels, how to improve your immunity levels అన్నది తెలిసిందని నేను అనుకుంటున్నాను. I request all of you to follow the rules which have government has framed the rules. I think lockdown and social distancing, wearing mask, ఇవన్నీ వాషింగ్ హ్యాండ్స్, ఇవన్నీ పర్సనల్ హైజీన్ తో పాటు ఇవన్నీ మెయింటైన్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. అట్ ద సేమ్ టైం ఇవన్నిటితో పాటు మంచి ఆహారం తీసుకుంటారని, ఎక్సర్సైజ్ చేస్తారని, మెడిటేషన్, యోగా, స్ట్రెస్ఫుల్ కండిషన్ నుంచి బయటపడతారని, సో మనం తీసుకునే ఆహారం చిన్న చిన్న ఆహారపు అలవాట్లని మోడిఫై చేసుకుంటారని, అంటే నేను చెప్పినట్టుగా ఆయుర్వేదిక్ టీస్ కానివ్వండి, వేపరింగ్ కానివ్వండి, ఇలాంటివన్నీ తీసుకుంటూ మన ఇమ్యూనిటీ లెవెల్స్ ఇంప్రూవ్ చేసుకొని ఈ కరోనా COVID-19 తో ఫైట్ చేస్తారని, మీరు దీని ద్వారా పడకుండా ప్రొటెక్టివ్ గా ఉంటారని ఆశిస్తున్నాను. Finally, I would like to say thanks to everyone and all the students, all the staff of Shatavahana University, especially Dr. Sarasija, for giving this wonderful opportunity to give awareness program on COVID-19. Thank you very much. Thank you very much, Rajini Priyadarshini Madam, for awareing us from the immuno boosters, and you have given many of the precautions as well as వంటింటి పెరటి వైద్యం చాలా మంచిది అంటారు కదా, అలాగే మీరు మన ఇంట్లో ఉన్న వంటింటి నిత్య అవసరాలతో మనం ఈ COVID-19 ని ఎలా క్యూర్ చేసుకోవాలని చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ for giving you your valuable time. Now I would like to invite Harita to give vote of thanks for you. Harita. Yes, ma'am. Good morning, madam. Good morning, everyone. Our respected Chief Patron Sir, Vice Chancellor P. Chiranjeevu Sir Garu, and our Patron Sir, our respected Patron Sir, Professor T. Bharat Sir Garu, in charge Registrar of Shatavahana University, and convener and our convener of this program, Dr. M. Sarasija Madam, Principal, University College of Science. I respect everyone. I request, sorry, and my friends, my colleagues, and my students. So I'm thankful for everyone to for registering to this program, as well as for hearing continuously and taking care of this COVID-19. You are showing interest because of this COVID-19, and our respected Dr. Our resource persons, Dr. Rajini Priyadarshini Madam, she has given immense knowledge in the based on the COVID-19,
she has given not only the information about how it is, what it is, and how it is spreading, and how to take care about that, as well as what are the home remedies which can be taken care without for normal symptoms, and we can compare, and also she has given psychological stress relief uh, discussion also, so that we can relieve our stress also, because nowadays there are so many people who are going to stress because of this COVID-19, and so many psychological issues are also coming out. So as madam said, we have to be prepared for COVID-19 because it is already spread out, and we should be prepared that if it comes to us, what we have to do, and before coming, how to prevent it. So for your information, we got lot of information about the exercises also, pranayams, everything, and how to take care about our family members. Everything you have given very good information, and it is a vast seminar, and I'm very thankful madam for giving so much of information to the to our listeners, uh, and students also, because so many may not be aware of the COVID-19. Maybe so many news are coming in news channels, but even though we are getting some unaware things Thank also you, Rita. from your Thank you. madam. So thank you for Thank you. giving so much of vast information. Thank you, madam. Thank you, sir. హలో కరెక్ట్ అయిందా? We had a lot of information from them. We have a lot of information from the madam regarding this COVID-19 immuno boosters. So thank you very much for rendering your valuable time. Thank you, ma'am. And now we will go for second speaker introduction. కనపడదు ఇగో ఇంత ముందు
Hello. Hello. Now our second speaker is, I welcome our today's second speaker, Dr. Sri Bhushan Raju Garu, Head Department of Nephrology, NIMS Hospitals, and who is an excellent doctor as well as a well speaker, delivered hundreds of lectures on health, especially on COVID-19. And he himself is an COVID-19 sufferer. He would like to share his practical experiences about uh, COVID-19 to win COVID-19. And on behalf of our Shatavana University Science College, and on my own behalf, I would like to thank Sri Bhushan Sir Garu, who has accepted our invitation to speak on COVID-19 in spite of his busy schedule. Thank you very much, sir. Please, now I would like to request Dr. Jayanti to introduce Sri Bhushan sir. Good morning, everyone. Good morning, everyone. You're Jayanti madam. I am Jayanti. I am Dr. Jayanti, University College of Science. So I feel it is a privilege for me to introduce today's resource person on the topic immuno boosters to combat COVID-19. Dr. Sri Bhushan Raju sir is the professor and head Department of Nephrology, NIMS, Hyderabad. Sir is graduated from Gandhi Medical College and MD Internal Medicine from NIMS. He has also done his PG DM Nephrology from AIMS Delhi. He is a recipient of Professor H.L. Trivedi Gold Medalist in DNB Nephrology in 2002. He has received various fellowships from FICP, FISN, FIACM, and ISOT. He has around 50 publications, including 9 chapters. COVID sufferer kada indukayina manchi dinna ragara tekkoni malli dorukadra idi NIMS hospital and presented around 75 papers in various conferences. He received 7 best paper awards. He is the principal investigator of CKD task force by ICMR. He is recognized as the educational ambassador of Indian Society of Nephrology, as well as the mentor for various young nephrologists by ISN. Sir, we welcome you for today's webinar. Yeah, you're all able to see me. Thank you, sir. You're able to see me. Good morning, everyone. నా గొంతు వినిపిస్తుందా మీ అందరికీ కూడా? వినిపిస్తుంది కదా? హలో అండి. Yes, sir. Yes. Thank you. But I'm not able to see myself. I don't know, but it's okay, no problem. Yeah. Good morning. Yes. Good morning, everyone. We can able to see you, sir. Yes. Thank you. It's a very privilege for me and honor for me to be with you all today morning and to share my opinion and views about the COVID-19. And I'll try to give an overview of COVID-19. And all of you are the teachers and the students working in a university. And you must be knowing a lot of things more than me, or probably better than any medical student about COVID infection, because the newspapers are becoming medical journals now. And we don't have to write anything in the textbook, and everybody knows everything. And whatever everyone knows about it actually. So that's nothing new and nothing old. It is just a reminder of our own knowledge, whatever we know about COVID. And also whatever we heard, how much truth is there and how much we need to accept it, how much we need to understand, and how much we can apply it to our own day-to-day practice. And these are the things which I would like to tell you all. And there's nothing great, probably nothing special about it, but I'll reiterate some of the issues which probably are something like misconceptions about the coronavirus. And I'll try to dissuade those misconceptions, and I try to probably try to decrease the anxiety caused by this particular thing. And I'll try to tell you how to overcome this particular problem if it happens to an individual or a family or a small community and to the country as such. So just let me begin with some introduction about the COVID.
వై షుడ్ వి నో అబౌట్ దిస్ వైరస్? నేను యాక్చువల్లీ నాకు ఏదైనా భాష ఇంగ్లీష్ కానీ ఇంగ్లీష్ తెలుగు కానీ ఓకే, బట్ ఏది చక్కగా అందరికి అర్థమవుతుంది అనుకుంటే నేను దాంట్లో చెప్పగలుగుతాను. ప్రపంచం అంతా కూడా సార్ మీరు దేంట్లోనైనా చెప్పొచ్చు అకార్డింగ్ టు యువర్ కన్వీనియంట్ లాంగ్వేజ్, బికాస్ అవర్ స్టూడెంట్స్ ఆర్ మోస్ట్ ఆఫ్ ఆర్ ఫ్రమ్ అరౌండ్ కరీంనగర్ ఏరియా ఓన్లీ. సో యు నో కరీంనగర్ is a bit near to rural areas. Yes. So they can follow in any language, whichever is convenient for you to get them understand better. You can follow that language. Okay, definitely. ప్రపంచం అంతా కూడా ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది కాబట్టి కరోనా వైరస్ ఇది మనందరికీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటిదాకా ప్రపంచంలో మనం ఎప్పుడు కూడా ఒక వ్యాధి గురించి ఇంత గొప్పగా పట్టించుకోలేదు. అట్లీస్ట్ నా జీవితకాలం ఈ సుమారు ఒక 45 ఏళ్ళు అనుకున్నా నేను పట్టించుకోవడం కానీ మీద ప్రజలందరూ కూడా అసలు ఒక జబ్బు గురించి పట్టించుకోనే లేదు. ఇప్పటికీ తెలుసు నాకు, నేను ఎన్నో సందర్భాల్లో టీవీలలో మీడియాల వాళ్ళని కూడా విమర్శించాను. ఒక వరల్డ్ హైపర్ టెన్షన్ డే రోజు కావచ్చు, వరల్డ్ డయాబెటీస్ రోజు కావచ్చు, కిడ్నీ డే కావచ్చు, హార్ట్ డే కావచ్చు, ఒక క్యాన్సర్ డే కావచ్చు, కనీసం ఒక్కొక్క పేపర్ కూడా పతాక శీర్షికలో వేసి ఇగో ఈ జబ్బు గురించి ఈరోజు మనం తెలుసుకుందాం, ఈ జబ్బు గురించి మనం నేర్చుకుందాం, దీని పట్ల అవగాహన పెంచుకుందాం అని ఒక్క కార్యక్రమం చేసిన పాపాను పోలేదు. ప్రజలందరికీ ఇప్పుడు చుట్టుముట్టింది కాబట్టి గొగ్గలు ఎత్తిపోతూ రకరకాలుగా ప్రదర్శిస్తూ దాని మీద నాలెడ్జ్ అంతా పుంఖానాలుగా మీ మీద గుమ్మరించే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ నిజానికి ప్రపంచం ఎన్నడూ పట్టించుకోలేదు. ప్రపంచం ఎప్పుడు తనని తాను పట్టించుకోలేదు, సైన్స్ పట్టించుకోలేదు, ఒక సామాజిక ధర్మాన్ని పట్టించుకోలేదు. కేవలం ఎప్పుడు ఏదో ఒక గందరగోళాలు, ఈ జీవితం అంటే ఇండియా అంటే కేవలం రాజకీయాలు, సినిమాలు, క్రికెట్, ఈ మూడు తప్ప ఏమి లేదన్న విషయం తప్ప ఇంకేం చూడలేదు. కాకపోతే సమాజాన్ని మనం నెమ్మదిగా మనం అలాగే అలవాటు చేసేసాము. ఇప్పుడు సైన్స్ గురించి చెప్పి మీరు శాస్త్రీయ దృక్పథాన్ని పెంచుకోండి అని చెప్తే మనలోంచి సైంటిస్టులు ఎలా పుట్టుకొస్తారు? రానే రారు. మనం 24 గంటలు పొద్దులేస్తే ఏ రాజకీయ నాయకుడు కొట్టుకుంటున్నాడో మనం చూస్తాము. ఏ సినిమా యాక్టర్లకు ఏమవుతుందో, ఆయన గడ్డం గీసుకున్నాడా, గడ్డం గీసుకోలేదా, ఆయన ఫలానా ఎవరితో తిరుగుతున్నాడు, ఇలాంటివి పట్టించుకుంటున్నాను తప్ప మన శాస్త్రీయ దృక్పథాన్ని పెంచే అలవాటు మనం చిన్నప్పటి నుంచే పిల్లలకి చేయటం లేదు. ఏదో మొక్కుబడిగా చదివే చదువులు, ఏదో డిగ్రీలు, ఏదో జీవితం కోసం భుక్తి కోసం చేసే ఉద్యోగాలు లాంటి వాటికి మనం గుమస్తాలను తయారు చేసుకుంటూ ఫ్యాక్టరీ లాగా తయారు చేసే వ్యవస్థను మనం తయారు చేసుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఆ వ్యవస్థలో మనం అస్తవ్యస్తమైందని బాధపడుతూ అవస్థలు పడుతున్నాం అంటే దాని పెద్ద ప్రత్యేకమైనటువంటి శిక్ష ఏం లేదు. ఎందుకంటే మనలో శాస్త్రీయ దృక్పథం లేదు కాబట్టి ఒక చిన్న వైరస్ మన ప్రపంచాన్ని, ముఖ్యంగా మన దేశాన్ని ఇంత అతలాకుతలం చేయగలిగింది. నిజానికి మన దేశానికి ఏమాత్రం కూడా అవసరం లేనటువంటి వైరస్, మన దేశానికి రాకూడనటువంటి వైరస్ వచ్చినా నిశ్శబ్దంగా నెమ్మదిగా వెళ్ళిపోవాల్సిన వైరస్. కానీ మన దేశంలో మనం సంస్కృతి మార్చుకున్నాం, మన పద్ధతులు అలవాట్లు మార్చుకున్నాం, ఒక మంచి క్రమశిక్షణ కోల్పోయాం ఎక్కడో మనందరం కూడా. కాబట్టి 100 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఒక వైరస్ ప్రపంచాన్ని గడగడలాడించినా మన దేశాన్ని ఏం చేయలేకపోయింది ఆశ్చర్యంగా. కానీ ఇప్పుడు మన దేశాన్ని మిగతా అన్ని దేశాల కంటే కూడా చాలా పెద్ద మొత్తంలో కష్టపెడుతోంది. ఇదంతా కూడా మీరు ఆశ్చర్యంగా చూస్తే ఇదంతా కూడా జూలై 11వ తారీఖు మన దేశంలో ఎంతమంది వచ్చారు, ఎంతమంది చనిపోయారో మీరు చూస్తే తెలుస్తూ ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థలు కావచ్చు, జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ కావచ్చు, ఇది విశృంఖలంగా పెరుగుతోంది, విచ్చలవిడిగా పెరుగుతోంది. చాలా అనేక మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతారు భారతదేశంలో, కోట్ల మంది అని చెప్తోంది. నిజానికి ఇది చాలా తప్పు అయిన విషయం. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను. కోట్ల మంది ప్రభావితం అవుతారు, అనేక మందికి ఇన్ఫెక్షన్ వస్తుంది, కానీ చనిపోవడము, మరణాలు అనేవి మన దేశంలో చాలా తక్కువగా ఉంటాయని నేను మొదటి నుంచి చెప్తున్నది. నిజానికి ఒక పాండమిక్ సిచ్యుయేషన్ కి మన దేశంలో ఉన్న మరణాల సంఖ్య చాలా 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 తక్కువ. ఆ మాత్రం మరణాలు నిజానికి ఒక రోజులో దేశం మొత్తంలో జరుగుతాయి. ఈ మాత్రం మరణాలు ఇప్పుడు ఏదైతే జరుగుతున్నాయో, ఇన్ని నెలలుగా మన దేశంలో జరుగుతున్న మరణాలు ఒక రోజులో మన దేశం అంతా కూడా రకరకాల జబ్బుల రీత్యా ఇంటెన్సివ్ కేర్ లో జరుగుతూ ఉంటాయి. మీరు అనుకుంటున్నట్టుగా ప్రతి ఇంటెన్సివ్ కేర్ మన దేశంలో ఉన్న దాంట్లో ప్రతి బెడ్ ఆక్యుపై ఉంటుంది ప్రతిరోజు కూడా. ఇప్పుడే ఇంకా బోల్డ్ అన్ని ఇంటెన్సివ్ కేర్ బెడ్స్ ఖాళీగా ఉన్నాయి. అంటే కొంతమంది దొరకటం లేదు బెడ్స్, ఆ విషయం పక్కన పెట్టేస్తే అనేక మంది ప్రభావితం అవుతున్నారు. కానీ అందరికీ ఇంటెన్సివ్ కేర్ లో ఉండాల్సినంత అవసరం ఉండట్లేదు. భయమో, భక్తో, అలజడో ఏదో ఒకటి అయిపోతుందని ఆందోళన చాలా మంది వెళ్ళిపోతున్నారు ఆసుపత్రులకు. కానీ పెద్దగా భయపడాల్సినంత అవసరం లేదు. అమెరికా అగ్రస్థానంలో ఉంది అన్ని విషయాల్లాగానే ఇందులో కూడా. వాళ్ళు చాలా ఎక్కువగా పరీక్షలు చేసుకున్నారు, మొదటి నుంచి కూడా చాలా పరీక్షలు చేసుకున్నారు. కాబట్టి వాళ్ళ దేశంలో చాలా త్వరితగతిన గుర్తుపట్టగలుగుతున్నారు. అయితే గుర్తుపట్టినా కూడా వాళ్ళకి సైతం వాళ్ళ పట్ల అవగాహన ఉండటం లేదు. వాళ్ళు కూడా కొంచెం భిన్న ధోరణి ఉంటున్నారు. కాబట్టి వాళ్ళు కూడా లాక్డౌన్ కావచ్చు, స్వీయ నియంత్రణ కావచ్చు, వీటి పట్టించుకోవటం లేదు. కాబట్టి అమెరికాలో కూడా మరణాలు చాలా పెద్ద మొత్తంలో ఉన్నాయి. మన దేశానికి తగ్గట్టుగా అనేక ఆసుపత్రులు వాళ్ళ దేశంలో ఉండవు, ఒక పద్ధతిగా ఉంటాయి. ఇంటెన్సివ్ కేర్లు, బెడ్లు చాలా ఒక తక్కువ స్థాయిలో ఉంటాయి. ఒకేసారి అంతమందికి హాస్పిటల్కి వెళ్ళి చూస్తే వాళ్ళకి పట్టించుకోవాల్సిన అడ్మిషన్ చేయడం కానీ, వాళ్ళని చూడడం కానీ అక్కడ డాక్టర్లకి, అక్కడ సిస్టమ్ కి అలవాటుగా ఉండదు. ఎందుకంటే మేము నేను హాస్పిటల్లో రోజు 150 నుంచి 180 మంది పేషెంట్స్ దాకా చూస్తాను. కొన్ని రోజుల్లో అది 200 పేషెంట్స్ దాకా కూడా అవుతుంటుంది. కానీ అమెరికాలో 200 పేషెంట్స్ ని నా స్థాయి ఉన్న ఒక డాక్టర్ చూడాలంటే కనీసం అతనికి 2-3 సంవత్సరాలు పడుతుంది. అంటే 2-3 సంవత్సరాలు అయితే కానీ అతను 200 మంది పేషెంట్స్ చూడడు. అలాంటి ఒక రోజులో చూడగలుగుతాం. అది గొప్ప అని చెప్పడానికి కోసం ఉద్దేశం కాదు, కానీ మనకున్నటువంటి పరిస్థితులు, మనకున్నటువంటి ఒక పద్ధతి మనం ఎలా ఏర్పరచుకున్నామో, మన సమాజం మా డాక్టర్స్ నుంచి ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తుందో దానికి అనుగుణంగా మేము మార్చుకున్న పద్ధతులు ఇవన్నీ కూడా. కానీ అమెరికా లాంటి దేశాల్లో ఒక డాక్టర్ ఒక రోజుకి 3, 5, 7 కంటే ఎక్కువ చూడడం అనేది సాధ్యం కాదు.
అటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఒక్కసారిగా ఈ పేషెంట్స్ అందరూ మీద పడ్డప్పుడు వాళ్ళని చూడడము, వాళ్ళని సంభాళించడము, సముదాయించడము, వాళ్ళకి సౌకర్యాలు కలగజేసి వాళ్ళని బాగా చూసుకోవడం సాధ్యం కాలేదు. కాబట్టి ఆ దేశంలో కూడా అనేక మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. కాబట్టి మన దేశానికి వస్తే తిరిగి మన దేశం కూడా 3వ స్థానంలో ఉన్న నెమ్మదిగా చాలా మే, జూన్, జూలై నుంచి నెమ్మదిగా పెరిగి ఇప్పుడు చాలా 3వ స్థానానికి వచ్చేసాము దురదృష్టవశాత్తు. ఏం చెప్పాలంటే మన దేశ భౌగోళిక వాతావరణ పరిస్థితులకి, అటువంటి జనాభా సాంద్రతకి ఇది చాలా తక్కువ స్థాయి. మన దేశం చాలా తొందరగా మనం అమెరికాను అధిగమించిపోయి ప్రపంచంలో అత్యధిక మరణాలు, అత్యధిక పాజిటివిటీ చెందిన దేశంగా మనం పరిణమించే అవకాశం ఉంటుంది. కాకపోతే ఏంటంటే మన దేశంలో ఒక వ్యవస్థ ఉంటుంది. ఒక ప్రైవేట్ వ్యవస్థ, ఒక ప్రభుత్వ రంగ వ్యవస్థ అంటూ 2 వ్యవస్థలు ఉంటాయి. ఈ 2 వ్యవస్థల్లో కూడా డాక్టర్స్ అందరూ కూడా నిష్ణాతులే ఉంటారు. ఒకరు పేద వాళ్ళని ఫ్రీగా చూస్తారు, వారు కార్పొరేట్ వైద్యం చేస్తున్నామని చెప్తూ చాలా అధికంగా మొత్తంలో మీకు ఫీజులు వసూలు చేస్తూ ఉంటారు. ఏమైనా కూడా మీకు చికిత్సలో ఎటువంటి పెద్ద లోపాలు కానీ, శాస్త్రీయ దృక్పథంలో తప్పులు కానీ కనిపించవు. అందరూ మంచి చేయాలని కోరుకుంటారు. కాకపోతే ఆ వ్యవస్థలన్నీ కూడా మనం ఒక్కసారిగా మూకుమ్మడిగా పేషెంట్స్ అందరూ పడితే, అటు ప్రభుత్వ రంగ ఆసుపత్రులు కావచ్చు, ప్రైవేట్ లో ఉన్నటువంటి ఆసుపత్రులు కావచ్చు, ఒక్కసారిగా దెమ్మతిరిగిపోయి కష్టపడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు సర్వీసెస్ లో, సేవలో కొంచెం లోపం కలిగించవచ్చు. కేవలం దానివల్ల కూడా చాలా మంది చనిపోతున్నారు మన దేశంలో. అంటే సమయానికి ఎక్కడికి వెళ్ళాలి, పరీక్షలు ఎలా చేసుకోవాలి, అకస్మాత్తుగా అర్ధరాత్రి పూట, అపరాత్రి పూట కష్టం వచ్చినా, ఆయాసం వచ్చినా, జ్వరం బాగా పెరిగిపోయినా, ఫిట్స్ వచ్చినా, వాంతులు వచ్చినా ఎక్కడికి వెళ్ళాలని తెలుసుకోవడం చాలా మందికి కుదరటం లేదు. ఒక రకమైన వ్యవస్థని మనం అస్తవ్యస్తం చేసుకున్నాం ఉన్న పళంగా. 3-4 నెలల లాక్డౌన్ మనకి చాలా గొప్ప జ్ఞానాన్ని ఇచ్చింది, మన సౌకర్యాలు కలగజేసుకోవడానికి ఒక అవకాశాన్ని ఇచ్చింది అనుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు అది గొప్పగా జరగలేదు. కాబట్టి మనకు ఒక్కసారిగా కేసెస్ బాగా పెరుగుతున్నప్పుడు అటు ప్రైవేట్ ఆసుపత్రులు, ఇటు గవర్నమెంట్ ఆసుపత్రులు కూడా చాలా కష్టపడుతున్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఎవరికి వాళ్ళకంటూ కరోనా గురించి ఒక కనీస జ్ఞానాన్ని, ఒక మినిమం జ్ఞానాన్ని సంపాదించుకొని, ఒకవేళ ఎలా ఉంటే ఎలా చూసుకుంటే బాగుంటుంది అనే కనీస జ్ఞానాన్ని పెంచుకుంటారని నేను అనుకుంటున్నాను. కాబట్టి వ్యక్తిగతంగా మనమే బాగుండాలి, వ్యక్తిగతంగా మనము మన కుటుంబాన్ని బాగా చూసుకునే ఒక పద్ధతి ఉండాలి అనే ఒక విషయాన్ని మళ్ళీ నేను పునరావృతం చేస్తూ ఉంటాను. ఎందువల్ల అంటే ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఒక మూకుమ్మడిగా మనం చేయడం అనేది సాధ్యం కావటం లేదు. సమాజంలో మన బోళ్ళంత మందికి మంచి చేయడం అనేది కుదరటం లేదు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు దీనికి సంబంధించినటువంటి ఒక జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అసలు కరోనా వస్తుంది, రాకుండా ఎలా చేసుకోవాలి, వస్తే ఏం చేయాలి, వచ్చిన తర్వాత ఏం చేయాలి, వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలి, రాకుండా ఉండాలి ఏం చేయాలి, మనకి కాదు మన కుటుంబ సభ్యులకు వస్తే ఏం చేయాలి, మన బంధువులకి, స్నేహితులకి, శ్రేయోభిలాషులకు వస్తే ఏం చేయాలని అనేక విషయాల పట్ల మీకు అవగాహన ఉండడం చాలా చాలా మంచిది. నిజానికి మీరందరూ కూడా మీ కుటుంబ సభ్యులతో, మీ స్నేహితులతో ఒక చిన్న గ్రూప్ ఏర్పాటు చేసుకోండి. ఆ గ్రూప్ లో మీరందరూ ఆ జ్ఞానాన్ని షేర్ చేసుకుంటూ ఉండండి. అందులో ఒకరికి ఇన్ఫెక్షన్ వచ్చినా మిగతా వాళ్ళందరూ ఏ విధంగా సహాయం చేసుకోవచ్చో చూడండి. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అంటూ ఒక చిన్న గ్రూప్స్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా మాత్రమే మీ జ్ఞానాన్ని, మీ ఒక సహాయ సహకారాలను ఒకరికొకరు అందిపుచ్చుకొని మీరు బాగవుతారు తప్ప ఎవరో ఒకరు వస్తారని ఏదో ప్రభుత్వ ఆసుపత్రి, ప్రైవేట్ ఆసుపత్రి ఏదో గొప్పగా చేస్తుందనే భయాందోళన, ఒక రకమైన ఆలోచన మీకు అవసరం లేదు. సో నేను చెప్పేది ఏమిటంటే గ్రాస్ గా ప్రతి అంశం పట్ల కాసింత మినిమం కనీస విచక్షణ జ్ఞానం మనకు కలిగి ఉండడం అన్నది ఈ సమయంలో మనకి చాలా చాలా అవసరం అవుతుంది. బహుశా మీలో కొంచెం జ్ఞానాన్ని పెంచడానికి, మీలో కొంచెం అవగాహన పెంచడానికి, మీలో కొంచెం ఒక ఆలోచన రేకెత్తించడానికి నా ఉపన్యాసం ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. అన్ని వైరసెస్ లాగానే వైరస్లకి ప్రపంచం అంతా కూడా ఆలవాలమై ఉంటుంది. ప్రపంచం అంతా కూడా వైరస్లు, బ్యాక్టీరియా లాంటి అనేక జీవకోటితో నిర్మితమై ఉంటుంది. అందులో ఒకడు మనిషి కూడా. అలా చెప్పి ప్రపంచం అంతా, ఈ ప్రకృతి అంతా కూడా కేవలం మనిషికే, కేవలం నా సొంతం అనుకుంటే మాత్రం అది సాధ్యం కాదు. ఇప్పుడే కాదు, అనేక సందర్భాల్లో నిశ్శబ్దంగా కూడా ఒకసారి ఉన్నపళంగా ఇలా పాండమిక్ రూపంలో కూడా మన మీద వైరస్లు, బ్యాక్టీరియాలు పడుతూ ఉంటాయి. మీకు తెలుసో లేదో, వియత్నాం యుద్ధంలో మెలాయిడ్ అనబడే ఒక బ్యాక్టీరియా చేత అనేక మంది చనిపోయారు. నిజం చెప్పాలంటే యుద్ధంలో చనిపోయిన వారి కంటే కూడా వియత్నాం యుద్ధంలో ఈ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ తో చనిపోయిన సైనికులే అనేక మంది అధికంగా ఉన్నారు. నిజానికి ఆ యుద్ధంలో గెలిచింది కేవలం ఆ బ్యాక్టీరియా కానీ మనుషులు కాదు, దేశాలు కాదని చెప్పబడింది. అంటే మీరు ఆలోచించండి, అంటే ఒక యుద్ధంలో చనిపోయిన వాళ్ళకంటే కూడా అధికంగా ఒక బ్యాక్టీరియా కానీ, ఒక వైరస్ కానీ కంటికి కనిపించకుండా చాలా నిశ్శబ్దంగా మనుషులు చంపగలిగేంత శక్తిదాయకమైనటువంటివి. కాబట్టి వాటి గురించి మనం అప్పుడప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం మనం మర్చిపోతున్నాం అనుకున్నప్పుడు అవి పాండమిక్ రూపంలో అవే మన బయటపడుతూ ఉంటాయి, మనం తెలుసుకోవాలి. ఇది కేవలం ఊపిరితిత్తులకు సంబంధించిన ఒక చిన్న వైరస్ లాంటిది. ఇందులో అనేక గ్రూప్స్ ఉంటాయి. దాదాపుగా గత 40-50 సంవత్సరాలుగా కరోనా గురించి మనం తెలుసుకున్నది ఏమిటంటే అది చాలా సూక్ష్మమైనటువంటి వైరస్. అది ముఖ్యంగా ప్రధానంగా పెద్దవాళ్లలో వచ్చిన న్యూమోనియా లాగా, చిన్నవాళ్లలో గ్యాస్ట్రైటిస్ అంటే లూజ్ మోషన్స్, వాంతులు, విరోచనాలుగా దాపురిస్తుంది. అంతేకాని ఇది చాలా నిశ్శబ్దంగా వచ్చి నిశ్శబ్దంగా వెళ్ళిపోతుంది. దీని ప్రభావం పెద్దగా ఇతర అవయవాల మీద కానీ ఏమీ ఉండదు అని చెప్పి ఒక అవగాహన ఉండింది. కాకపోతే వైరస్లు తన స్వభావాన్ని తరచూ మార్చుకుంటూ ఉంటాయి. దాని యాంటీజెన్ షిఫ్ట్ అండ్ యాంటీజెన్ డ్రిఫ్ట్ అంటూ ఉంటాం. ఒక్కసారిగా దాని స్వరూపంలో మార్పు వచ్చేసిన తర్వాత దాని స్వభావంలో కూడా మార్పు వస్తుంది. మనం మామూలుగా ఉన్నప్పుడు ఒక తీరుగాను, మనం అధికారంలో ఉన్నప్పుడు ఒక తీరుగా ఉంటాం కదా. దానికి ఏదో విధంగా దాని శరీరంలో మార్పు వచ్చినప్పుడు అది ఒక అధికారం వచ్చినట్టుగా అనుభవిస్తుంది. కాబట్టి అది ఒక్కసారిగా విశృంఖలంగా తయారైపోయి
ప్రపంచం అంతా కూడా వ్యాప్తి చెందేటువంటి ఒక మహమ్మారి లాగా తయారైంది. సో ప్రస్తుతం అది ఎక్కువగా ఊపిరితిత్తుల ప్రభావం చేస్తుంది శరీరంలోకి వచ్చేసిన తర్వాత, కాబట్టి మనకి గాలి ద్వారా వస్తుంది అనుకుంటున్నాం. అయితే WHO ఈ మధ్య కాలంలో మీకు గాలి ద్వారా వ్యాపిస్తుంది అనగానే అదో మళ్ళీ కొత్త విషయం ఏదో చెప్పింది. అంటే మనం గాలి పీల్చుకున్నా కూడా మనకి వచ్చేస్తుందని ఒక భయాందోళనకు గురయ్యారు చాలా మంది. ఏదైనా కూడా ఒక వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ వ్యాప్తి చెందాలనుకుంటే దానికి తప్పనిసరిగా ఒక మాధ్యమం కావాలి. ఆ మాధ్యమం అనేది ఈ కరోనాకు సంబంధించిన వరకు ఒక గాలి. అంటే మనము దగ్గినప్పుడు తుమ్మినప్పుడు మన ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే మనకు ఎదురుగా ఉంటారో వాళ్ళకి సాక్షాత్తు వాళ్ళ మీద పడడము, లేదా వాళ్ళ దగ్గరగా వెళ్ళిపోవడము, వాళ్ళ మొహం మీద కానీ వాళ్ళ ముక్కు నోటి మీద కళ్ళల్లో కానీ పడిపోతున్నప్పుడు అది సాధ్యమవుతుంది. అయితే ఎంత దూరంలో ఉండాలి? కాసింత 2 లేదా 3 మీటర్లకు దగ్గరగా లేదా అత్యంత సాన్నిహిత్యంగా తిరుగుతున్న వాళ్ళకి వచ్చినప్పుడు మాత్రమే అలా వస్తూ ఉంటుంది. అలా అని చెప్పి కేవలం దగ్గర తుమ్మినా కాదు, ఈవెన్ సింపుల్ గా మాట్లాడినా లేదా పెద్దగా అరిచినా పెద్దగా పాటలు పాడినట్టుగా చేసినా కూడా అది చాలా వేగంగా చాలా దూరం వరకు వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇటువంటి వాటిని దూరంగా పెట్టుకోవాలి. చూడండి, ఈ విషయం చెప్పగానే కేవలం ఒక మాస్క్ ని కానీ ఒక గుడ్డని కానీ చేతిని కానీ అడ్డు పెట్టుకున్నా కూడా మనం వైరస్ స్ప్రెడ్ చేయడం అనేది ఎంత సులభంగా ఆపగలుగుతామో మనకు అర్థమవుతుంది. కాబట్టి గాలి ద్వారా వ్యాపించడం అంటే ఒక విషవాయువు ఏదో గాలిలోకి వచ్చేసిన తర్వాత మనం ఎక్కడి నుంచో విషవాయువు పీల్చుకుని వస్తే ఇక్కడ మనం పీల్చుకొని తద్వారా మనం సిక్ అయిపోయినటువంటి పరిస్థితి మనం ఇక్కడ ఊహించుకోకర్లేదు. కేవలం గాలి అనేది దానికి మాధ్యమం మాత్రమే. మీరు అనుకుంటున్నట్టుగా మీరు పేపర్లు ముట్టుకుంటేనో, గిన్నెలు తీసుకుంటేనో, బయట నుంచి వచ్చిన వస్తువులు ముట్టుకుంటేనో, లేదా కూరగాయలు ఆకుకూరలు తెచ్చుకొని వాటిని ముట్టుకుంటేనో, లేదా తలుపు గొల్లాలు ముట్టుకుంటేనో వచ్చేది కాదు. దానివల్ల కూడా వచ్చినప్పటికీ కూడా దాని ద్వారా సాధ్యమయ్యే అవకాశం చాలా చాలా తక్కువ. కాబట్టి మనం భయపడక్కర్లేదు. కేవలం మాట్లాడుకోవడము, దగ్గరగా ఉండి దగ్గడం, తుబ్బడం లాంటి పద్ధతుల ద్వారా ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి వస్తుంది. కాబట్టి ఈ డ్రాప్లెట్స్ అంటూ ఉంటాం, ఎయిర్ బార్న్ డ్రాప్లెట్స్, ఇవన్నీ ఏరోజాల్ ట్రాన్స్మిషన్ అంటారు. సో ఇటువంటి వాటికి మనం దూరంగా ఉండాలనుకున్నప్పుడు ఒక మనిషి దగ్గిన తుమ్మినా లేదా ఇతర కాంప్లికేషన్స్ ఉన్నా కూడా వాళ్ళకి చాలా దూరంగా ఉండడం అనేది చాలా వరకు మంచిది. కొన్ని సందర్భాల్లో వారికి దగ్గకపోయినా తుమ్మకపోయినా వాళ్ళకి వ్యాధి లక్షణాలు లేకపోయినా వాళ్ళ గొంతులో ముక్కులో ఇటువంటి వైరస్ పార్టికల్స్ రెప్లికేట్ అవుతూ ఉంటాయి. వాళ్ళకి వ్యాధి లక్షణాలు లేకున్నప్పటికీ కూడా వాళ్ళు వేరే వాళ్ళకి ఇవ్వగలుగుతారు. కాబట్టి ప్రతి ఒక్కరి నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరికి కూడా ఈ ఇన్ఫెక్షన్ ఉందేమో అన్నట్టుగా మనం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అలాగే ఫిజికల్ కాంటాక్ట్ చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు ఒకే కుటుంబంలో ఉన్నప్పుడు వాళ్ళు వస్తువులు మార్చుకుంటూ ఉంటారు కదా, కొన్ని సెకండ్స్ నిమిషాల కాలంలో వాళ్ళు ఒకరినొకరు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అందుకే ఐసోలేషన్ లో వాళ్ళని దూరంగా పెట్టడం అన్నది ఇంకొక సూత్రం. అలాగే ఎన్ని రోజుల వరకు వాళ్ళకు ఉండాలి అని అంటే వాళ్ళకి దాదాపుగా 2 లేదా 3 రోజుల ముందు నుంచి కూడా వాళ్ళకి వ్యాధి లక్షణాలు రావడానికి 2 లేదా 3 రోజుల ముందు నుంచి కూడా వాళ్ళకు ఉంటాయి. అలాగే 10 నుంచి 14 రోజుల దాకా వాళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో శరీరంలోకి వైరస్ వచ్చేసిన తర్వాత దాదాపు సుమారుగా 28 రోజుల దాకా కూడా మనం వేరే వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఇచ్చిన సందర్భాలు లేదా వాళ్ళ వ్యాధి లక్షణాలు నెమ్మదిగా బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి వైరస్ చాలా ప్రత్యేకంగా గుణాన్ని కలిగి ఉన్నప్పుడు మనం దాని పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలి. కాబట్టి ఎవరికైనా కూడా వ్యాధి లక్షణం వచ్చిన మొట్టమొదటి రోజే వాళ్ళు వేరే వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. నేను చెప్పాలంటే ఇప్పుడున్న కాలంలో ఒకరికొకరు దగ్గరగా రావడం అనేది సాధ్యం అనేది కాదు. ఎంత వీలైతే అంతవరకు బయటకు వెళ్లకుండా చూసుకోవాలి. వెళ్ళినా వేరే వాళ్ళకి దూరంగా ఉండాలి. ఎందుకంటే మనకు తెలియదు ఎవరు వ్యాధి లక్షణాలు లేకుండా బయట తిరుగుతున్నారో, ఎవరో కొంచెం చిన్న వ్యాధి లక్షణాలు ఉన్నా కూడా ఎవరికి చెప్పకుండా నిశ్శబ్దంగా బయట తిరుగుతున్నారో మనం చెప్పడము ఊహించడం చాలా కష్టం. సో కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. మన చుట్టూ ఉన్న పరిసరాలు వాతావరణంలో మనం జాగ్రత్తగా ఉండే విధంగా చూసుకోవాలి. ఎటువంటి వ్యాధి లక్షణాలు లేకుండా కూడా అనేక మంది ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ చేస్తున్నారు. కాబట్టి మనం ప్రతి ఒక్కరి పట్ల అప్రమత్తంగా ఉండాలి. అయితే ఇటువంటి వ్యాధి లక్షణాలు నేను చెప్పినట్టుగా వ్యాధి లక్షణాలు లేకుండా ఉండేవాళ్ళు అధికంగా ఉంటారు. కానీ కొంతమంది వ్యాధి లక్షణాలు ఉంటాయి. ఇవన్నీ మీకు కొత్తగా పరిచితం చేయాల్సినంత అవసరం ఏమీ లేదు. ఎందుకంటే ఒక జలుబు, దగ్గు, జ్వరం వచ్చినప్పుడు మనకి ఏ లక్షణాలు ఉంటాయో ఆ లక్షణాలు దీంట్లో కనపడుతూ ఉంటాయి. చలి వరకు జ్వరం ఉన్నప్పుడు దగ్గు, అలాగే వచ్చినట్టు ఒళ్ళంతా నొప్పులు, కండరాల నొప్పులు, గొంతులో ఉండడము, ముక్కు పట్టేసినట్టుగా ఉండడము, అలాగే లాంటివి. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే దీని ప్రత్యేకంగా ఉన్నటువంటి గుణం ఏమిటంటే అది కొంచెం స్మెల్ టేస్ట్ తగ్గిపోయినట్టుగా కనపడుతుంది. సో కాబట్టి ఇటువంటి లక్షణాలు ఏదైతే ఉన్నాయో ఈ లక్షణాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి రావాల్సిన అవసరం లేదు. చాలా మందికి కేవలం 1 లేదా 2 లక్షణాలు మాత్రమే వస్తాయి. కేవలం ఒక్క లక్షణం మొదలైనా కూడా మీరు ఇంట్లో ఎవరికి కలవకుండా దూరంగా ఉండాలనేది మేము ముఖ్యంగా చెప్తున్నాను. కానీ చాలా మంది అలా చేయటం లేదు. ఏం చెప్తున్నారంటే నాకు ఫోన్ చేసి, డాక్టర్ గారు నాకు 4 రోజులుగా జ్వరం వచ్చిందండి, 4 రోజుల క్రితము ఒక 2 రోజులు వచ్చి పోయింది, ఇప్పుడు నేను బాగానే ఉన్నాను, అయినా నేను మా వాళ్ళందరూ బలవంతంగా తీసుకెళ్లి పరీక్ష చేస్తే నేను పాజిటివ్ అని చెప్పారు అంటున్నారు. ఈ 4 రోజుల్లో అతను అందరితో కలిశాడు, తిరిగాడు, నవ్వాడు, మాట్లాడాడు, షేక్ హ్యాండ్ ఇచ్చాడు, అంతా చేశాడు, ఉద్యోగానికి కూడా వెళ్ళొచ్చాడు. కాబట్టి ఇదంతా చెప్తున్నాం ఏంటంటే ఒక్కటి లక్షణం ఇప్పుడు ఈ కాలంలో ప్రస్తుత పరిస్థితిలో ఏ చిన్న వ్యాధి లక్షణం వచ్చినా కూడా మీరు ఆగిపోండి, అక్కడే ఆగిపోండి, ఎవరితో కలవకండి. అలా అని చెప్పి పెద్ద జబ్బు కాబట్టి చాలా తీవ్రంగా ఉంటుంది కాబట్టి అనేక మందికి అనేక సిమ్టమ్స్ రావాలి. కొంతమంది అంటారు
డాక్టర్ గారు నాకు పెద్దగా ఏం లేదండి, ఏదో కొంచెం ఒక 2 రోజులు ఒళ్ళు నొప్పులు అనిపించింది, కొంచెం కళ్ళమంటలు అనిపించి గొంతు పట్టేసినట్టుందండి, ఆ టాబ్లెట్ వేసేసుకున్నాను, దాంతో మంచిగా అయిపోయింది, నేను బాగానే ఉన్నానండి, ఇప్పుడు నేను తిరుగుతున్నాను అని అంటున్నారు. కానీ అక్కడ కూడా వ్యాధి లక్షణాలు, అది కూడా వ్యాధి లక్షణం కిందికి వస్తుంది. వాళ్ళు సైతం వేరే వాళ్ళకి చాలా విచ్చలవిడిగా ఇవ్వగలుగుతారు. కాబట్టి చూడండి ఎంత అమాయకంతో అజ్ఞానంతో మన అందరం తెలుసో తెలియకో మనం ఇదంతా కూడా వ్యాప్తి చెందిస్తున్నామో చూడండి. కాబట్టి ఇది పెద్ద జబ్బు కాబట్టి మీకు బ్రహ్మాండమైన లక్షణాలు మొదట్లోనే ఉండాలని నేను చెప్పిన ఈ 14 లక్షణాలలో అన్ని లక్షణాలు మీకు మొదటి రోజే వచ్చాలని ఏమీ లేదు. కొంతమంది కేవలం దగ్గుతో మొదలై 5 రోజుల తర్వాత జ్వరం రావచ్చు. కొంతమందికి కేవలం ఒళ్ళు నొప్పులతో మొదలై 7 రోజుల తర్వాత జ్వరం రావచ్చు. కొంతమందికి కేవలం ముక్కు పట్టేసినట్టుగా గొంతు నొప్పిగా అనిపించేసి 4 రోజుల తర్వాత జ్వరం రావచ్చు. కాబట్టి కొంతమందికి కేవలం డయేరియా రూపంలోనే వస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి లక్షణం కూడా మనం ఇప్పుడే పరిస్థితుల్లో ఈ చెప్తున్నటువంటి లక్షణాలన్నిట్లలో కూడా మనం కోవిడ్ సిమ్టమ్స్ ఉన్నాయా లేదా తెలుసుకోవాలి. ముఖ్యంగా జ్వరము వాటితో పాటుగా వాసన తగ్గడము, రుచి తగ్గడము, ఇటువంటి లక్షణాలు ఉన్నప్పుడు తప్పనిసరిగా కోవిడ్ అనుకోవడము. అసలు ఏమని లేదు, ఏ చిన్న లక్షణం మీ శరీరంలో మీకు తేడా కనిపించినప్పుడు మిమ్మల్ని కట్టడి చేసుకోండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుండండి. అంతేకాని నాది కోవిడ్ కాదు అనే భ్రమలో నేను కోవిడ్ అని చెప్తే పక్కవాడు నన్ను బాగా చూస్తారు, నన్ను డిస్క్రిమినేట్ చేస్తారు, నన్ను వెలివేస్తారు, బహిష్కరిస్తారు అనుకుంటూ మనం నిశ్శబ్దంగా తిరుగుతూ మన అజ్ఞానాన్ని మనం పెంచుకుంటూ వేరే వాళ్ళకి వ్యాప్తి చెందించి వాళ్ళ జబ్బులను పెంచడం అనేది మంచిది కాదు. సమాజంలో నిజం చెప్పాలంటే ఇప్పుడు జరుగుతున్న తప్పు అదేను. అందరూ ఎవరికి వాళ్ళు గుమ్మనంగా ఉంటున్నారు, ఆ ఇన్ఫెక్షన్ పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు, నాకేం పట్టదు అన్నట్టుగా. సో కాబట్టి ఆ విధంగానే ఇది చాలా స్ప్రెడ్ అవుతోంది. ఎవరికి వాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగిపోవడము, వేరే వాళ్ళకి రాకుండా చూడడం అనేది కూడా మన ధర్మం. న్యూమోనియా అన్నది మీ అందరికీ తెలిసిన పదం. అంటే ఊపిరితిత్తులో నిమ్ములాగా ఆకలితో ఒక చీమగడ్డలాగా తయారవడం. దాదాపుగా లక్షణాలు అన్ని జబ్బులకు ఒకేలాగానే ఉంటాయి. దగ్గుతున్నప్పుడు తెమడలాగా రావడము, ఆయాసంలా అనిపించడము, ఆయాసం నెమ్మదిగా పెరుగుతూ పోవడము, ఇవన్నీ రకరకాల వ్యాధి లక్షణాలు. దీన్ని పట్టించుకోకుండా పోతుంటే ఆయాసం చాలా పెద్ద మొత్తంలో పెరిగినప్పుడు మీరు తీసుకున్న మందులు పెద్దగా పనిచేయటం లేదన్నప్పుడు అటువంటి సందర్భంలో మీకు చాలా పెద్ద మొత్తంలో కష్టం అవుతున్నప్పుడు మాత్రమే మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసి ఆసుపత్రికి వెళ్ళాలి. దాదాపుగా చిన్నగా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చిన్న వాటికి మీరు ఇంట్లో ఉండడం సరిపోతుంది. అయితే ఇంట్లో ఉన్నప్పుడు మీకు కొంచెం భయాందోళన కలుగుతుంది. నిజానికి ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, నాకు భయం అవుతుందేమో, నేను ఆసుపత్రికి వెళ్ళిపోయి ఉంటాను అనుకుంటారు. కానీ అటువంటి ప్రాబ్లమ్స్ ఏమి లేవు. ఇవన్నీ కూడా దాదాపుగా అందరికి వచ్చే జబ్బులే, ఇంట్లో ఉన్నా కూడా సరిపోతుంది. ఎప్పుడైతే మీకు ఒక డాక్టర్ యొక్క పర్యవేక్షణలో ఇంట్లో ట్రీట్మెంట్ తీసుకుంటారో, ఎప్పుడైతే ఒక డాక్టర్ రెగ్యులర్ గా కన్సల్ట్ చేస్తూ ప్రతిరోజు కూడా డాక్టర్కి ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటారో, అప్పటి వరకు మీకు ఏ ప్రాబ్లం ఉండదు. ఆ డాక్టర్ మీకు చెప్తున్న సిమ్టమ్స్, మీ లక్షణాల ఆధారంగా ఇప్పుడు మీరు హాస్పిటల్లో ఉండడం మీకు అవసరం అవుతుంది, ఇప్పుడు మీరు ఇంట్లోంచి బయటకు వచ్చేసి హాస్పిటల్లో వీళ్ళు అడ్మిట్ కండి అని చెప్పినప్పుడే మీరు అడ్మిట్ అవ్వచ్చు. అలా అని చెప్పి ప్రతి పేషెంట్ కి కూడా అనేక పెద్ద పరీక్షలు, ప్రతి పేషెంట్ ని రాగానే సిటీ స్కాన్ చేయడము, హాస్పిటల్ అడ్మిట్ చేయడం చేయాల్సిన అవసరం ప్రస్తుతానికి మనకి లేదు. అయితే ఎవరు పెద్దగా ప్రభావితం అవుతారు? నిజానికి ఇక్కడ 85 సంవత్సరాలు అంతకంటే వృద్ధులు అని చెప్పినప్పటికీ కూడా 65 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళందరూ కూడా ఈ జబ్బుతో చాలా తీవ్రంగా వాళ్ళకి ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎటువంటి ఏజ్ గ్రూప్ అయినప్పటికీ కూడా వాళ్ళలో కిడ్నీ జబ్బులు, గుండె జబ్బులు, క్యాన్సర్లు, వాళ్ళకి షుగరు, బీపీ, అలాగే ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న వాళ్ళు, ఊపిరితిత్తులు బలంగా లేని వాళ్ళు, దీర్ఘకాలికంగా సిగరెట్ బాగా తాగే వాళ్ళు, ఆల్కహాల్ బాగా తీసుకునే వాళ్ళు, అలాగే చాలా ముఖ్యమైనది, ముఖ్యంగా యువకుల్లో స్థూలకాయలు. మనం అందరం ఊహించుకోము. మన ఒబిసిటీ అనేది ఒక పెద్ద జబ్బుగా మనం ఎప్పుడూ అనుకోము. నేను లావుగా ఉన్నాను అనుకుంటూ ఉంటారు. వాడు బొద్దుగా ఉన్నాడని మనం అనుకుంటాం తప్ప, ఆ బొద్దుగా ఉన్నటువంటి శరీర ధర్మం వెనుక శరీరంలో రకరకాల మార్పులు జరుగుతున్నాయి. వాళ్ళ రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి లావుగా ఉండడము, బొద్దుగా ఉన్నట్టు అని అనిపించుకోవడం అనేది ఒక మంచి లక్షణం కాదు. నిజానికి ఒబిసిటీ అనేది స్థూలకాయం, అది అన్ని జబ్బులకి మాతృక లాంటిది, తల్లి లాంటిది, అనేక జబ్బులకు అదే కారణం అవుతుంది. కాబట్టి స్థూలకాయలు ఎక్కువ మంది చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. కొంతమంది అడుగుతారు, డాక్టర్ గారు మీరు చెప్పారు చాలా ఓల్డ్ పీపుల్ అన్నారు, డయాబెటిక్స్ అన్నారు, కిడ్నీ హార్ట్ అన్నారు, తీరా చూస్తే ఇక్కడ ఒక యంగ్ పిల్లవాడు 32 ఏళ్ళు ఉంటాడండి, అతను చనిపోయాడని అంటే, అవును, అతను 32 ఏళ్ళ అతనికి ఎటువంటి వ్యాధి లక్షణాలు లేకుండవచ్చు, అతను కూడా ఒక పెద్ద వ్యాధి ఉంది, అది స్థూలకాయం. ఒబీస్ గా ఉన్న వాళ్ళు చాలా మంది చనిపోయారు యువకుల్లో. కాబట్టి మేము గత 3 నెలలుగా చెప్తున్నది ఏంటంటే, ఏదో ఒక పద్ధతి పాటించి ఆహారం నియమాలు చక్కగా చూసుకోవడం ద్వారా కానీ, వాకింగ్ చేయడం ద్వారా కానీ, యోగా చేసుకోవడము, అటువంటి పద్ధతులతో మీరు ఒబిసిటీ తగ్గించుకోండి మేము చాలా వరకు అడ్వకేట్ చేస్తూ వచ్చాము. కానీ చాలా తక్కువ మంది మాత్రమే విన్నారు మా మాట, ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. టీవీ చూడడంలో, పేపర్ చదవడంలోనూ, ఉత్తిగా కూర్చొని తీరుగా భయపడడంలో ఉన్నటువంటి ఆనందం ప్రజలకి ఒక పద్ధతి ధర్మం ప్రకారం చక్కగా చేసుకుందాము, ఆరోగ్యాన్ని పరిరక్షించుదాం అనే ఒక ఆలోచన లేకపోవడం అనేది చాలా శోచనీయం. అయితే ఇవే కాకుండా ఇటువంటి కొన్ని లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు, వ్యాధులు అంతర్గతంగా ఉన్న వాళ్ళకి ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఆస్తమా పేషెంట్స్, బ్లడ్ ప్రెషర్ అధికంగా ఉన్నవాళ్ళు, హెచ్ఐవి రోగులు, అలాగే స్టీరాయిడ్స్, రకరకాల దీర్ఘకాలిక వ్యాధులకి, కీళ్ళ నొప్పులు అటువంటి వాటికి స్టీరాయిడ్స్ వాడుతున్న వాళ్ళు, లివర్ డిసీజ్ అంటే లివర్ ఆల్కహాల్ ద్వారా కానీ ఇతర కారణాల చేత హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వల్ల లివర్ పాడైనటువంటి వాళ్ళు, టైప్ 1 డయాబెటిక్స్ అంటే చిన్నపిల్లలకు డయాబెటిస్ వస్తుంది వాళ్ళు, థాలసీమియా రోగులు, పెరాలసిస్ అటువంటి జబ్బులతో మంచాన పడి ఉన్నటువంటి వాళ్ళు, అలాగే బుద్ధిమాంద్యంతో కానీ, డిమెన్షియా, వయసుతో వచ్చే మతిమరుపుతో కానీ, అలాగే మంచాన పడి ఉన్నటువంటి వాళ్ళు, గర్భిణీ స్త్రీలు, చాలా స్మోకింగ్ ఎక్కువగా చేసేవాళ్ళు, ఇటువంటి వీళ్ళందరూ కూడా రిస్క్ ఎక్కువగా ఉంటుంది. మీ అందరికీ తెలిసినట్టుగా
ఈ వైరస్ లోపలికి వచ్చేసిన తర్వాత ప్రధానంగా ఊపిరితిత్తులు ప్రభావితం చేస్తుంది. మీకు సిటీ స్కాన్ కానీ చేసినా, చెస్ట్ ఎక్స్‌రే చేసినా కూడా దాంట్లో మీకు న్యూమోనియా లాంటి లక్షణాలు ఎక్కువ కనపడుతూ ఉంటాయి. ఇది ప్రధానంగా రక్తనాళాలు చిన్న రక్తనాళాలు గడ్డగట్టడం ద్వారా కానీ, అలాగే ఊపిరితిత్తులు ఉన్నటువంటి ఆల్వియోలైలో నీరు చేరడం వల్ల కానీ జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఇతరత్ర అవయవాలు కూడా ముఖ్యంగా గుండె మీద ప్రభావం చేసి హార్ట్ అటాక్స్ లాగా రావడము, మెదడు మీద ప్రభావం చేసి పెరాలసిస్ లాగా రావడము, కిడ్నీ మీద పనిచేస్తే కిడ్నీ పాడైపోయేలాగా చేయడము, నెమ్మదిగా శరీరంలో ఉన్నటువంటి అవయవాలు ఒకదాని తర్వాత ఒకటి పాడైపోయి నెమ్మదిగా శరీరం అంతా కూడా పాడైపోయే విధంగా చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే అదృష్టవశాత్తు ఇటువంటి లక్షణాలన్నీ కూడా చాలా రేర్ గా వస్తాయి. కేవలం వేలలో ఒకరు లేదు 2 మందికే వస్తుంది కాబట్టి మనం అట్టే భయపడాల్సిన అవసరం లేదు. కేవలం న్యూమోనియా అసలు అది కూడా లేకుండా కేవలం శరీరంలో ఒళ్ళు నొప్పులు, కండరాల నొప్పులతో ఉన్న వాళ్ళ 80-90% మంది ఉంటారు. అయితే అవగాహన లోపం వల్ల అలజడి ఎక్కువగా చేసుకుని భయపడుతున్నారు కాబట్టి ఈ మాత్రం 2.3% అంటే సుమారు 100 మందిలో 3 చనిపోతూ ఉన్నారు. ఇది మొట్టమొదటిగా వచ్చినటువంటి లక్షణం. కానీ ఇప్పుడు దాన్ని మనం ఎట్లయినా సరే చేసి 1% లోపలికి తీసుకురావడం అనేది మనం చేయాలి. నా అంచనా ప్రకారం దాదాపు తగ్గిపోతుంది. చనిపోయే వాళ్ళ శాతం చాలా వరకు తగ్గిపోతుంది. ప్రజలు అవగాహన పెరగడమో లేకపోతే ఆసుపత్రికి తొందరగా వెళ్ళడమో, వాళ్ళు ట్రీట్మెంట్ ఏదో విధంగా మొదలు పెట్టుకోవడం, రకరకాల కారణాల చేత చనిపోయే వాళ్ళ శాతం చాలా వరకు తగ్గిపోతుంది మన దేశంలో. కాకపోతే ఏంటంటే వయసు రీత్యా ఏ విధంగా చనిపోతున్నారు ఇక్కడ మేము చూస్తున్నాం. మనం ఎక్కువగా చాలా మంది 70 సంవత్సరాలు దాటిన వాళ్ళు, ముఖ్యంగా 30 సంవత్సరాలు బయట దాటిన వాళ్ళు 10% పైగా చనిపోతున్నారు. కాబట్టి మనం ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్ ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. గమ్మత్తైన విషయం ఏంటంటే ఈ వైరస్ ద్వారా చిన్నపిల్లలు అలాగే పసిపిల్లలు ఎక్కువగా ప్రభావితం కావటం లేదు. ప్రభావితం అయినప్పటికీ వాళ్ళ మరణాల శాతం అత్యంత తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వాళ్ళు కూడా రకరకాల ఇతర జబ్బులతో బాధపడుతున్న పిల్లలే ఎక్కువగా ఉంటున్నారు. అయితే కొంతమంది అంటున్నారు వాళ్ళకి పోలియో డ్రాప్స్ ఇస్తున్నారు, ఎంఎంఏ టీకాలు ఇస్తున్నాం కాబట్టి ఆ టీకాలలో ఉన్నటువంటి దాదాపుగా వాళ్ళకి వచ్చే కొన్ని యాంటీబాడీస్ ఏదైతే రక్తంలో ఆర్టిఫిషియల్ గా కృత్రిమంగా తయారవుతున్నాయో టీకాల వల్ల అటువంటి పద్ధతి చేత వాళ్ళకి రక్షింపబడుతున్నారు కాబట్టి వాళ్ళకి పెద్దగా ప్రభావం చూపించడం లేదు ఈ వైరస్ అని అనుకుంటూ ఉన్నారు. తద్వారా కొంతమంది పెద్దవాళ్ళకి ఎంఎంఆర్ వ్యాక్సిన్ ఇచ్చి చూద్దామనే ఒక పరిశోధన కూడా జరుగుతోంది. అయితే ఇప్పుడు ఈ మామూలుగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఏదైనా వైరస్ మన శరీరంలోకి వచ్చినప్పుడు యాంటీబాడీ తయారు చేస్తున్నప్పుడు మన శరీరంలో మనం రక్షించడానికి కొన్ని రకరకాల యాంటీబాడీస్ ఉంటాయి. కాబట్టి కొన్ని తెలియకుండా కూడా యాంటీబాడీస్ మనం రక్షిస్తూ ఉంటాయి. ఈ వైరస్ కూడా కొంతమందికి అనేక రకాలుగా రక్షిస్తుంది కాబట్టి మన దేశంలో విచ్చలవిడిగా పెరగటం లేదు. మొదట్లో ఈ వైరస్ ప్రారంభమైన మొదట్లో మన దేశంలో ఒక కుటుంబంలో 10 మంది ఉంటే ఒకరికి ఇన్ఫెక్షన్ వస్తే అందులో 6 లేదా 7 ఇన్ఫెక్షన్ వచ్చేది. ఇప్పుడు తీవ్రత తగ్గి 1 లేదా 2 మాత్రమే వస్తుందంటే ఆ విరులెన్స్ అంటారు. అంటే ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి వ్యాప్తి చెందే అవకాశం ఎంత ఉంటుంది అనే విధంగా చెప్పేది. అది బాగా తగ్గిపోయినట్టుగా మనకు కనపడుతుంది కాబట్టి మనం అట్టే భయపడక్కర్లేదు. అయినా కూడా మన జాగ్రత్తలు తీసుకోవాల్సింది. ఎందుకంటే ఆ 2వ వ్యక్తి 3వ వ్యక్తి మనమే అవ్వాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి మన జాగ్రత్తలు ఉండడం వల్ల చాలా వరకు చాలా మంచిది. అలాగే రికవరీ కూడా 3 నుంచి 6 వారాలు జరుగుతూ ఉంటుంది. దాదాపుగా అందరూ కూడా మంచిగా అయిపోతూ ఉంటారు. కాకపోతే ఎప్పుడైతే మీరు దీర్ఘకాలంగా కూడా అంటే 2 వారాల తర్వాత కూడా మీకు జ్వరం తగ్గటం లేదు, అలాగే కొత్త లక్షణాలు కనపడుతున్నాయి, వాంతులు రావడము, డయేరియా రావడము, బీపీ రకరకాలుగా మారుతూ ఉండడము, అలాగే కళ్ళు తిరిగినట్టుగా అనిపించడము, కొంచెం ఆయాసం ఎక్కువ న్నట్టుగా కనిపించడము, హార్ట్ అటాక్, చెస్ట్ పెయిన్ లాంటివి రావడం కూడా జరుగుతుంటుంది ఈ కాలంలో కూడా. సో 2-3 వారాల తర్వాత ఇలాంటివన్నీ ఏం జరిగినా కూడా మనం ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో ఎవరు పరీక్ష చేయించుకోవాలి? మీ అందరికీ తెలుసు పరీక్షలు పెద్దగా జరగటం లేదు. పరీక్షలు చేయించుకోవడానికి సౌకర్యాలు సదుపాయాలు మన దేశంలో చాలా కష్టంగా ఉంటాయి. అంత సులభం కాదు. 130 కోట్ల జనాభాకి సరిపడా ఒక పద్ధతి తీసుకురావడం అనేది ఈ దేశంలో చాలా చాలా కష్టం. మన దేశంలో 130 కోట్లలో 100 కోట్లను తీసుకొచ్చేసి మనం ఎలక్షన్స్ నిర్వహించుకుంటూ ఉంటాం. అక్కడ ఒక క్రమశిక్షణ ఏర్పడింది కాబట్టి మనం దానికే అలవాటు పడిపోయినాం కాబట్టి. కానీ 100 కోట్ల మంది ప్రజలకి మనము ఒక పరీక్ష చేయడం కానీ ఆసుపత్రుల్లో అవసరమైతే అడ్మిషన్ చేయడం అనేది మనకి దుస్సాధ్యమైనటువంటి విషయము. ఈవెన్ కళలో కూడా మనం ఊహించుకోవడానికి సాధ్యం కానటువంటి విషయము. సో కాబట్టి ఎవరు పరీక్ష చేయించుకోవాలి? ఎవరైతే పాజిటివ్ గా ఉంటారో, ఎవరికైతే వ్యాధి లక్షణాలు కనపడతాయో వాళ్ళు వెళ్ళి పరీక్ష చేయించుకోవాలి. అలాగే వారి కుటుంబ సభ్యులు ఎవరికైనా పాజిటివ్ వస్తే 2 లేదా 3 రోజుల వ్యవధిలో మిగతా వాళ్ళందరూ కూడా చేసుకోవాలి. లేదా మీరు ఎవరితో కలిసి పనిచేశారో తిరుగుతున్నారో వాళ్ళు ఒక 5 రోజుల వ్యవధిలో మీరు వాళ్ళని కలిశారు, వాళ్ళతో మాట్లాడారు, వాళ్ళతో కలిసి ఒక గంటన్నర సేపు వాళ్ళతో కాలం గడిపారు అనుకున్నప్పుడు మీరు తప్పనిసరిగా అనుమానాస్పదంగా ఉన్నప్పుడు మీరు చెక్ చేయించుకోండి. అంతేకాకుండా హెల్త్ కేర్ వర్కర్స్, డాక్టర్లు, హాస్పిటల్ పనిచేసే సిబ్బంది, పోలీసులు, మీడియాలో పనిచేసే వాళ్ళు ఎవరైతే బయట తిరుగుతున్నారో గుంపులో అటువంటి వారందరూ కూడా అవసరమైతే పరీక్ష చేయించుకోవడం అనేది చాలా వరకు మంచిది. కానీ ప్రతి ఒక్కరు కూడా నేను ఇంట్లోనే ఉన్నానండి, కానీ నాకు అనుమానంగా ఉంది, నాకు అఫోర్డబిలిటీ ఉంది, నాకు ఆ ల్యాబ్ వార్డ్ కూడా నాకు బాగా తెలుసు, పరిచయం, నేను అడిగితే వచ్చి చేస్తాడు కాబట్టి నేను చేసుకుంటాను అనుకోవడం అనేది చాలా తప్పు. గుర్తుపెట్టుకోండి, చాలా తక్కువగా రిసోర్సెస్ ఉండి చాలా ఎక్కువ మందికి అవసరమైన కాలంలో మనం వాటిని దుర్వినియోగం చేయడము, నిరుపయోగం చేయడం అనేది చాలా చాలా హానికరం సమాజానికి. కాబట్టి ఏ కారణం లేకుండా అకారణంగా వెళ్ళి పరీక్ష చేయించుకోకండి. కానీ కారణమే ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు నెగ్లెక్ట్ చేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లో పరీక్ష చేయించుకునే అవకాశాన్ని పోగొట్టుకోకూడదు.
మీరు తప్పనిసరిగా చేసుకోవాలి. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా కొంతమంది 2 రోజులు జ్వరం వచ్చి పోయిందండి, ఇప్పుడు నేను బాగానే ఉన్నాను, 3 రోజులు అవుతుంది, నేను బాగానే ఉన్నాను, ఆయన ఎందుకు చేసుకోవాలని అడుగుతూ ఉన్నారు. ఆ వ్యాధి లక్షణం కోవిడ్ అయితే తప్పనిసరిగా మీ ద్వారా వేరే వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మీరు కనీసం 2 నుంచి 4 వారాల దాకా మీకు ఎప్పుడైనా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఆ వ్యాధి ఉంది లేదని నిర్ధారించుకోవడం అనేది చాలా ముఖ్యం. కాబట్టి మీకు ఏ చిన్న అనుమానం వచ్చినా, మీకు సిమ్టమ్స్ వ్యాధి లక్షణాలు కనపడ్డా మీరు తప్పనిసరిగా పరీక్ష చేయించుకోవాలి. ఈ పరీక్షల్లో ప్రధానంగా మనం తెలుసుకోవాల్సింది RT-PCR ద్వారా చేసే పరీక్ష. RT-PCR అనేది గోల్డ్ స్టాండర్డ్. దాదాపుగా పాలిమరేస్ చైన్ రియాక్షన్ ద్వారా ఒక వైరస్ చాలా వేగంగా అది మల్టిప్లై అవుతున్నప్పుడు, రెప్లికేట్ అవుతున్నప్పుడు దాన్ని పట్టుకోవడం అనేది చాలా ముఖ్యం. అయితే ఇది యాక్టివ్గా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మాత్రమే చేస్తుంది. మీరు చాలా నిన్న నైటే మీకు ప్రాబ్లం వచ్చింది అనగానే కొన్ని గంటల్లో వెళ్ళి మీకు చేసుకునే పరిస్థితి ఉంటే మీరు చేసుకున్నా మీ నెగిటివ్ రావచ్చు వ్యాధి ఉన్నా కూడా. అలాగే మీరు 10-12 రోజుల తర్వాత మీరు చేసుకుంటే కూడా నెగిటివ్ రావచ్చు మీకు వ్యాధి ఉన్నా కూడా. సో కాబట్టి 3 నుంచి 5 రోజుల వ్యవధిలో చేసుకోవడం చాలా చక్కగా ఉంటుంది. కాబట్టి అప్పుడు గొంతులో కానీ ముక్కులో కానీ ఈ వైరస్ రెప్లికేట్ అవుతూ యాక్టివ్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. కాబట్టి RT-PCR చెక్ చేసుకోవచ్చు. అయితే RT-PCR లో మనం ముక్కు ద్వారా చేసేది కొంచెం ఎక్కువ శాతం మనకి పాజిటివిటీ ఇస్తుంది, గొంతు ద్వారా ఇచ్చింది కొంచెం తక్కువగా ఇస్తుంది. ఏం చెప్పాలంటే గొంతు లోపల ట్యూబ్ వేసేసి బ్రాంకియల్ అల్వియోలార్ అవాస్ చేస్తూ ఉంటారు. దాంట్లో ఒక గొట్ట వేసి ఊపిరితిత్తు దగ్గరగా వెళ్ళి అక్కడ కొన్ని నీళ్లు అంటే సెలైన్ లాంటిది పోసి ఆ నీళ్లు తీసి పరీక్ష చేస్తారు. అది దాదాపుగా 90% పైగా ఒక ఇన్ఫెక్షన్ ఉన్నటువంటి వ్యక్తిని ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పగలుగుతూ ఉంటుంది. అయితే అది ప్రాక్టికల్ గా చేయడం అందరికీ సాధ్యం కాదు. హెల్త్ కేర్ వర్కర్స్ కూడా అది చేసే డాక్టర్లకి పక్కన ఉన్నటువంటి నర్సులకి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ప్రస్తుతం మనం చేయటం లేదు. కేవలం ముక్కు ద్వారా తీసిన స్వాబ్ అలాగే గొంతు ద్వారా తీసిన స్వాబ్ తో PCR పరీక్ష ద్వారా మనం చేసుకుంటున్నాం. అంతేకాకుండా ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ మనం చేస్తున్నాం. ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ చాలా సింపుల్ గా ఒక ప్రెగ్నెన్సీ కిట్ చేసినంత సులభంగా ఉంటుంది. కాబట్టి అక్కడ కూడా మన ముక్కు ద్వారా కానీ గొంతు ద్వారా కానీ మనం తీసినటువంటి స్వాబ్ ఏదైతే ఉంటుందో ఆ స్వాబ్ ని ప్రత్యేకంగా ఒక బఫర్ లో పెట్టి ఆ బఫర్ ఉపయోగించి మనం చేస్తూ ఉంటాం. సో ఇదొకటి. అయితే చాలా మంది తప్పు చేసేది ఏంటంటే వెంటనే ఇన్ఫెక్షన్ ఉందనుకోగానే యాంటీబాడీ టెస్ట్ చేయించుకుంటున్నారు. యాంటీబాడీ గురించి కూడా మీకు తెలియాలి కొద్దిగా. యాంటీజెన్ అనేది ఈ వైరస్ లో మన జబ్బుకి కారణమైనటువంటి ఒక పదార్థం. అనగా యాంటీజెన్ అనగా దాని శరీరంలో ఉన్నటువంటి ఒక భాగం. ఆ శరీరంలో భాగం వల్లనే మనకి జబ్బు కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఒకరిని దెబ్బ కొట్టాలంటే మనం చెయ్యి వాడుతూ ఉంటాం కదా, అలా దానికి మనం దెబ్బ కొట్టాలనుకుంటే దానికి ఒక భాగం ఉంటుంది శరీరంలో, దానికి ఒక చెయ్యి లాంటి భాగం, దాని యాంటీజెన్ అనవచ్చు గాక. అది మన శరీరంలోకి వచ్చేసిన తర్వాత మన శరీరం తనని తాను రక్షించుకోవడానికి కొన్ని యాంటీబాడీస్ అని రక్షణ కవచాలాగా తయారు చేసుకుంటూ ఉంటుంది. ఈ యాంటీబాడీస్ అనేవి మనకి తాత్కాలికంగాను తర్వాత దీర్ఘకాలికంగాను కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. తాత్కాలికంగా ఉపయోగపడే యాంటీబాడీస్ ని మనం IgM యాంటీబాడీస్ అంటూ ఉంటాం. ఇది సైతం 7 నుంచి 10 రోజుల తర్వాత మొదలవుతాయి మన శరీరంలో. అనగా మన శరీరంలోకి వైరస్ రాగానే వెంటనే మొదలైపోతూ తయారు కావడం అంటూ జరగదు. దానికి కూడా కొంచెం సమయం పడుతుంది కదా, సమాయత్తపడడానికి దానికి కావాల్సిన పదార్థాలన్నీ తెచ్చుకోవడానికి కొంచెం సమయం పడుతుంది. సో IgM యాంటీబాడీస్ ఇమీడియట్ గా వస్తాయి IgM యాంటీబాడీస్. కాకపోతే ఏంటంటే 7 నుంచి 10 రోజులు పడుతుంది. ఆ తర్వాత నెమ్మదిగా అవి తగ్గిపోతూ ఉంటూ అప్పుడు ఆ క్షణంలో మనకి IgG యాంటీబాడీస్ అంటే దీర్ఘకాలికంగా ఉండే యాంటీబాడీస్ మన జీవితకాలం ఉండి మనతో పాటుగా మనం రక్షించే ఒక యాంటీబాడీస్ తయారవుతూ ఉంటాయి. ఈ యాంటీబాడీస్ అనేది IgG యాంటీబాడీస్ కూడా సుమారు 15-20 రోజుల తర్వాత మొదలై 20-30 రోజుల తర్వాత మన శరీరంలో మంచిగా కనపడుతూ 30 రోజుల తర్వాత కొన్ని నెలలు సంవత్సరాలు ఉంటాయి. ఏమో ఇన్ఫెక్షన్ ద్వారా చాలా మంది చాలా రోజులు ఉండటం లేదు అంటున్నారు యాంటీబాడీస్, కానీ దాదాపుగా 3 లేదా 4 నెలలు ఉండే అవకాశం ఉంటుంది ప్రస్తుత పరిస్థితిలో మనం చూస్తే. కాబట్టి మనం పరీక్ష చేయించుకోవడం కూడా చాలా ముఖ్యం. దాదాపుగా 20 నుంచి 30 రోజుల మధ్యలో ఈ పరీక్ష చేయించుకోవడం ద్వారా మనకి IgM వచ్చిపోయిందా, IgG తయారైపోతుందా, IgG వచ్చేసిందా అని మనకు తెలుస్తూ ఉంటుంది. ఇంకా IgM చూడాలనుకుంటే 10-20 రోజుల మధ్యలో చూడాలి. IgG చూడాలంటే 20-30 రోజుల మధ్యలో చూడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీరు ఇన్ఫెక్షన్ వచ్చి జ్వరం రాగానే వెళ్ళి యాంటీబాడీ టెస్ట్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. చిన్న ల్యాబ్స్ లో చాలా మంది యాంటీబాడీ టెస్ట్ ఊరికే చేసేస్తున్నారు. మీకు అక్కడే చేసేస్తున్నారు. చిన్న క్యాపిలరీ అంటే వేలిని కుచ్చి రక్తం తీసి ఒక షుగర్ టెస్ట్ చేసినంత సులభంగా చేస్తున్నారు. అయితే ఇది మనకి ఇప్పటికే అవసరం లేదు. కాకపోతే ఇన్ఫెక్షన్ వచ్చిపోయిన వాళ్ళు, కొన్ని నెలల క్రితం ఇన్ఫెక్షన్ వచ్చిపోయింది అనుకున్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా హెల్త్ కేర్ వర్కర్స్ ఇలాంటి యాంటీబాడీ టెస్ట్ చేసుకోవడం ద్వారా వాళ్ళలో రక్షణ కవచాలు అంటే యాంటీబాడీస్ ఉన్నాయి, వాళ్ళు రక్షించుకోబడుతున్నారన్న విషయం మనకు తెలుస్తుంది ఉంటుంది. కాబట్టి ఎన్ని నెలలు సంవత్సరాలు ఈ రక్షణ మనకు ఉంటుందన్నది మనకి ఇప్పటికీ ఇదమిత్తంగా తెలియలేదు. కాబట్టి మనకి ఇన్ఫెక్షన్ పరీక్ష చేసుకున్నప్పటికీ కూడా ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళలో కూడా కొంతమందిలో నెగిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది. దురదృష్టవశాత్తు ఈ పరీక్షలన్నీ కూడా అంత సులభంగా చేసేవి కాదు. ఒకవేళ చేసినా కూడా ఈ రిపోర్ట్స్ మనం చాలా జాగ్రత్తగా ఇంటర్ప్రిటేషన్ చేయాలి. నా మట్టుకు నాకు ఈ పరీక్ష పాజిటివ్ వచ్చిందా నెగిటివ్ గా వచ్చిందా అంటే కంటే కూడా వాళ్ళ వ్యాధి లక్షణాలు కోవిడ్ లా ఉన్నాయా లేదా దాన్ని బట్టి వాళ్ళకి జబ్బు ఉందా లేదా నిర్ణయించడం అనేది చాలా మంచిదని నా ఉద్దేశం. అంతేకాని నాకు జ్వరం వచ్చింది, ఒళ్ళు నొప్పులు ఉన్నాయి, కొంచెం కడుపు నొప్పి, లూజ్ మోషన్స్ లాగా అయ్యాయి, నాకు వాసన తెలియటం లేదు, రుచి తెలియటం లేదు, ఆకలి తగ్గిపోయింది అన్న వ్యక్తి నాకు PCR టెస్ట్ చేస్తే నెగిటివ్ వచ్చింది కాబట్టి అమ్మాయి నాకు జబ్బు లేదు అనుకోవడం అనేది చాలా తప్పు. కేవలం వ్యాధి లక్షణాల ద్వారా ఇది మాత్రమే కాదు, అనేక జబ్బులు మేము కేవలం వ్యాధి లక్షణాల ద్వారానే ఒక పేషెంట్ తో కూర్చొని చక్కగా మాట్లాడడం ద్వారానే మేము వ్యాధి నిర్ధారిస్తాం. ఈ పరీక్షలన్నీ కూడా కేవలం ఒక సాక్ష్యాధారంలాగా నిలుస్తాయి తప్ప కేవలం వాటి ఆధారంగానే పరీక్ష మీకు వ్యాధి నిర్ధారణ చేయడం అనేది కేవలం 5-10% జబ్బుల్లో మాత్రమే కుదురుతుంది. ముఖ్యంగా ఈ కోవిడ్ లాంటి ఇన్ఫెక్షన్స్ లో నన్ను అడిగితే వ్యాధి లక్షణాల ద్వారా మాత్రమే మనం జబ్బును నిర్ణయించాలి తప్ప కేవలం పాజిటివ్ వచ్చింది నెగిటివ్ వచ్చింది అనే ఆధారంగా చెప్పక్కర్లేదు. పాజిటివ్ వస్తే పక్కా మీకు ఇన్ఫెక్షన్ ఉన్నట్టుగానే ఉంటుంది, కానీ నెగిటివ్
వస్తే మాత్రం ఇన్ఫెక్షన్ లేదు అని చెప్పడం కొన్ని సందర్భాల్లో సాధ్య కాదన్న విషయాన్ని కూడా మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అన్నిటికంటే ప్రధానమైనది ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత మనం ఏం చేసుకోవాలని దానికంటే ఇన్ఫెక్షన్ రాకుండా మనం ఎలా చూసుకోవాలనేది చాలా ముఖ్యం. మనందరం చాలా వింటున్నాము ఈ పదాన్ని సోషల్ డిస్టెన్సింగ్ అనేసి, అలాగే ఒకరికొకరు భౌతికంగా దూరంగా ఉండడము, కనీసం 2 మీటర్ల దూరంలో ఒకరినొకరు నుంచొని మాట్లాడడం అనేది చాలా ముఖ్యం. అయితే మాస్క్ కూడా పెట్టుకోవాలి. అంటే ఎటువంటి మాస్క్ పెట్టుకోవాలి? మీరందరూ తెలుసుకున్నట్టుగా N95 మాస్క్ చాలా అద్భుతంగా ఉంటుంది, అది పెట్టుకుంటే బాగుంటుంది అని అన్నారు. కానీ N95 మాస్క్ తో కూడా దాంట్లో వాల్వ్ ఉంటే అది మనకి పెద్దగా లాభం చేయదు. ఎందుకంటే వాల్వ్ ఉన్నటువంటి N95 మాస్క్ మనము పెద్ద పెద్ద ఫ్యాక్టరీ కర్మాగారాల్లో ఎక్కడైతే పొల్యూషన్ అధికంగా ఉంటుందో అటువంటి కర్మాగారాల్లో మనం వాడుతూ ఉంటాం. అంటే దాని అర్థం ఏంటంటే మన లోపలికి వెళ్ళే గాలి శుభ్రంగా ఉంటుంది, మనం పీల్చే గాలి మాత్రం బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది అన్నట్టు. అంటే లోపలికి వెళ్ళేది మనకి శుభ్రంగా ఉండడం మనకి కర్మాగారంలో చాలా ముఖ్యం. అలాంటి మనం గాలి పీల్చుకోకుండా ఉండడం మనకు సాధ్యం కాదు. సో మనం వదిలేసినటువంటి గాలి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎవరికైతే కోవిడ్ ఇన్ఫెక్షన్ ఉంటుందో, ఎవరికైతే వ్యాధి లక్షణాలు లేకుండా తిరుగుతున్నారో అటువంటి వారు ఈ N95 వాల్వ్తో కూడినటువంటి N95 పెట్టుకోవడం చాలా మంచిది కాదు. అయినప్పటికీ కూడా ఏ చిన్న గుడ్డ అడ్డు పెట్టుకున్నా కూడా మనకి 90% అది ప్రివెంట్ చేయగలుగుతుంది చాలా జాగ్రత్తగా. సో కాబట్టి అది మీరు కర్చీఫ్ పెట్టుకున్నారా, లేకపోతే మీరు ఒక చిన్న ఇంట్లోనే గుడ్డతో ఒక మాస్క్ తయారు చేసుకున్నారా అన్న దానికి సంబంధం లేదు. ఒక మనకు బయట షాపులో దొరికే చిన్న మాస్క్ పెట్టుకున్నారా, ఏదైనా సరే మాస్క్ పెట్టుకోవడము, ముక్కుకి మూతికి అడ్డంగా మాస్క్ పెట్టుకోవడం అనేది చాలా చాలా మంచిది. అయితే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఒక వస్తువులు ముట్టుకోవడం ద్వారా కూడా వస్తుంది కాబట్టి తరచూ మన చేతులు శుభ్రంగా పెట్టుకోవడము, అక్కడే మన శరీరం మనం తడిచిన ప్రదేశంలో ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండడము, వ్యక్తిగత పరిరక్షణ, అలాగే మన చుట్టూ ఉన్న పరిసరాలను జాగ్రత్తగా పెట్టుకోవడం కూడా మనకి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వకుండా చూస్తూ ఉంటుంది. ఒక మనిషికి ఇంకో మనిషికి ఎక్కడ బయట ఉన్నప్పుడు దాదాపుగా 6 అడుగులు, నిజం చెప్పాలంటే ఇంకా కొంచెం దూరంగా ఉండడం చాలా మంచిది. అయినప్పటికీ కూడా మినిమం అధమంలో అధం ఒక 2 ఫీట్ల దూరంగా ఉంటే చాలా మంచిది. ఎవరైతే సిక్గా ఉన్నారో, జబ్బుతో బాధపడుతున్నారో, దగ్గుతూ తుమ్ముతున్న వాళ్ళకి కొంచెం దూరంగా ఉండండి. దూరంగా ఉండండి అంటే వాళ్ళు వెలివేయండి, వాళ్ళని బహిష్కృతులుగా చూడండి అని చెప్పడం నా ఉద్దేశం కాదు. తప్పనిసరిగా వాళ్ళ పట్ల ప్రేమ కరుణ చూపించాలి. కాకపోతే ఏంటంటే ఆ సమయంలో మనం రక్షించుకుంటూ వాళ్ళని జాగ్రత్తగా పెట్టడం కోసం మనం ఫేస్ మాస్క్ ధరించడము, పీపీ కిట్ ధరించడము, మనకి మధ్య ఏదైనా చిన్న అడ్డుగోడలాగా చిన్నది పెట్టుకొని వాళ్ళని చూస్తుండడం మనం చేయవచ్చు. ఎవరికైతే కష్టంగా ఉంటుందో వాళ్ళని ఆసుపత్రికి తీసుకెళ్ళండి, ఒక నర్సింగ్ హోమ్ తీసుకెళ్ళండి, లేదా మంచిగా మామూలుగా ఉన్నటువంటి వాళ్ళు ఇంట్లోనే ఉండవచ్చు. కాకపోతే వాళ్ళకి తప్పనిసరిగా అటాచ్డ్ బాత్రూమ్ ఉన్నటువంటి ఒక బెడ్రూమ్ ఉండాలి. వాళ్ళని దూరంగా పెట్టి వాళ్ళకి సమయానికి భోజనము, ఆహారము, ఇతర వస్తువులు వాళ్ళకి అందుబాటులో పెట్టేలా చూసుకోవాలి. సో ఒక పేషెంట్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కేవలం ఒక వ్యక్తి మాత్రమే వాళ్ళని చూడాలి. ఇంటిలిపాది వచ్చి వాళ్ళు సాయం చేయడం అనేది మంచిది కాదు. కేవలం మీ శరీరం, మీ కుటుంబంలో ఎవరైతే శారీరకంగా, మానసికంగా దృఢంగా, బలంగా ఉంటారో అటువంటి వారు ఈ కోవిడ్ పాజిటివ్ ఉన్నటువంటి వ్యక్తిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కేవలం ఒక వ్యక్తి మాత్రమే సర్వీస్ చేయాలి. సర్వీస్ చేసే వ్యక్తి తప్పనిసరిగా మొహానికి మాస్క్, ఫేస్ షీల్డ్ పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడం ద్వారా వాళ్ళకి మంచిది అవుతుంటుంది. అయితే అందరికీ ఇది సాధ్యం కాదు. కుటుంబంలో ఒక గది వేరుగా పెట్టడం సాధ్యం కాదు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే కేవలం ఒక గదిలో ఒక మూలకి చిన్న కర్టెన్ లాగా అడ్డుగా పెట్టేసి ఒక కర్టెన్, ఒక గుడ్డని అటుపక్క ఇటుపక్క ఒక తెరలాగా కట్టి ఆ తెర వెనుక మనిషి పెట్టినా కూడా సరిపోతుంది. ఆ మనిషి ఆ తెరలోంచి లోపలికి రాకపోతే సరిపోతుంది. ఆ మనిషి బయటకు వచ్చినప్పుడు బాత్రూమ్కి వెళ్ళాలనుకున్నప్పుడు మీరందరూ నిశ్శబ్దంగా దూరంగా వెళ్ళిపోవడము, ఆ బాత్రూమ్ అతను వాడిన తర్వాత కేవలం అరగంట దాకా తిరిగి ఎవరు వాడకపోవడం అనేది చేయడం ద్వారా కూడా మీరు ఒకరి నుంచి ఒకరు ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోగలుగుతాం. ఎందుకంటే మన దేశ పరిస్థితుల్లో మన ఇళ్లలో అందరికీ కూడా 2-3 గదులు ఉండడం కానీ ప్రతి ఒక్కరికి ఒక గది ఉండడం అనేది సాధ్యం కాదు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే తలుపులు, కిటికీలు ఎప్పటికీ కూడా చాలా వరకు తెరిచిపెట్టాలి. ముఖ్యంగా ఇన్ఫెక్షన్ వచ్చినటువంటి వ్యక్తి తలుపులు, కిటికీలన్నీ మూసుకొని, లైట్లన్నీ ఆఫ్ చేసుకొని, ఇది చిన్న ఫ్యాన్ కింద నిశ్శబ్దంగా పడుకోవడం అనేది కూడా చాలా మంచిది కాదు. కొంచెం గాలి వెలుతురు ధారాళంగా వస్తున్నటువంటి ప్రదేశాలు ఉండడం ద్వారా శారీరకంగా వాళ్ళకి చాలా మంచి అవకాశం ఉంటుంది. మాస్క్ పెట్టుకున్నప్పుడు తప్పనిసరిగా అది ముక్కుని నోరు మోసే విధంగా చూసుకోవాలి తప్ప ఏదో ఫ్యాషనబుల్ గా నేను గడ్డం కింద పెట్టుకున్నాను, చాలా అందంగా ఉన్నాను, ఇది చాలా మంచి కొత్తగా ఉన్నటువంటి మోడల్ అండి, చాలా ఫలానా హీరోయిన్ కూడా ఇటువంటి మాస్కే వాడింది కాబట్టి ఇటువంటి మాస్కే నేను కూడా వాడుతున్నానని చెప్పే ఫ్యాషన్ అనేది ఇక్కడ చూడాల్సిన అవసరం లేదు. కేవలం ముక్కు మొహాన్ని మూసుకునే విధంగా ఉండేటువంటి మాస్క్ తప్పనిసరిగా ఎల్లవేళలా వాడుతూ ఉండాలి. ముఖ్యంగా మీరు పబ్లిక్ ప్లేసెస్ లోకి వెళ్ళినప్పుడు, జనసమ్మర్దం అధికంగా ఉన్నటువంటి ప్లేసెస్ వెళ్తున్నప్పుడు మీరు మాస్క్ ఒకటి కాకపోతే ఇంకో 2 మీ జేబులో పెట్టుకోండి. అలాగే ఒక శానిటైజర్ మీ జేబులో పెట్టుకోండి. మీరు తరచూ చేయి కడుక్కుంటూ ఉండండి. ముఖ్యంగా ఏదైనా వస్తువు కానీ ఆబ్జెక్ట్ కానీ ముట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడితే తప్పనిసరిగా చేయి కడుక్కోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీ మాస్క్ తీసేయకండి. ఒకవేళ మాస్క్ చిరిగిపోవడం కానీ, జారిపోవడం కానీ, ఊడిపోవడం కానీ జరిగితే మీరు వెంటనే ఇంకో మాస్క్ పెట్టుకునే విధంగా మీ జేబులో ఎల్లవేళ 1 లేదా 2 మాస్కులు పెట్టుకోవాలి. అలాగే చిన్నపిల్లల్ని కూడా ఎప్పటికీ కవర్ చేస్తూ ఉండాలి. ముఖ్యంగా కాన్షియస్ గా లేనటువంటి వాళ్ళని, ముఖ్యంగా చిన్నపిల్లల్ని వాళ్ళని కవర్ చేయాల్సినంత అవసరం ఉండదు. ముఖ్యంగా పసిపిల్లలకి చాలా కష్టం అవుతుంది మాస్క్ పెట్టుకోవడము. అన్కాన్షియస్ గా ఉన్న పేషెంట్ కి, ఎవరికైతే ఆయాసపడుతూ కష్టపడుతున్నారో వాళ్ళని కూడా మన ముక్కు నోరు మూసే విధంగా మనం మాస్క్ పెట్టుకోకూడదు. సో కాబట్టి జాగ్రత్తగా పెట్టుకొని వాళ్ళు ఎవరికి వాడాలి, ఎప్పుడు వాడాలని కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. కనీసం 20 సెకండ్ల పాటు చేతులు కడుక్కోవాలి. తినే ముందు, తినే తర్వాత చేతులు కడుక్కోవాలి. వస్తువు ముట్టుకునే ముందు, వస్తువులు ముట్టుకున్న తర్వాత కడుక్కోవాలి. బాత్రూంలోకి వెళ్లే ముందు, బాత్రూమ్ నుంచి బయటకు వచ్చేంత కడుక్కోవాలి. అలాగే పబ్లిక్ ప్లేసెస్ కి వెళ్లే ముందు, వెళ్ళేటప్పుడు మధ్యలోనూ అతనితో వచ్చేసిన తర్వాత కడుక్కోవాలి. దాదాపుగా మీకు బాగా దగ్గడం అవసరమైతే, దగ్గిన పరిస్థితి ఏర్పడితే మీరు దగ్గిన తర్వాత వెంటనే చేయి కడుక్కోవాలి, శానిటైజర్ తో కానీ, వేడి నీళ్ళతో కానీ. అలాగే ఎప్పటికీ కూడా
మీరు కళ్ళని ముక్కుని నోటిని తరచూ అదే పనిగా ముట్టుకోవడం అంటూ చేయకూడదు. మీరు వాడుతున్నటువంటి శానిటైజర్ లో కనీసం 60% ఆల్కహాల్ ఉందా లేదా అనేది చక్కగా చూసుకోవాలి. కొంతమందికి ఆల్కహాల్ పడదు, కొంతమందికి ఒకవేళ ఆల్కహాల్ పడినప్పుడు మీరు ఫస్ట్ ఆల్కహాల్ తో వెంటనే శుభ్రం చేసుకున్న తర్వాత వెంటనే వెళ్ళి మామూలు నీళ్ళతో కానీ గోరువెచ్చని నీళ్ళతో మళ్ళీ చేతులు కడుక్కోండి. అప్పుడు కూడా మీకు చాలా మంచిగా అవుతుంది, మీకు అటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. 24 గంటలు రకరకాల ప్రదేశాల్లో ఈ వైరస్ ఉంటుందని మనకు తెలుస్తుంది, కానీ మనకు అంత అవసరం లేదు తెలుసుకోవాల్సింది. మనం జాగ్రత్తగా ఉన్నప్పుడు ఆ వైరస్ ఎక్కడ ఉంది ఏమిటి అని తెలుసుకోవాలంత అవసరం ఉండదు. ఇటువంటి అదే రకరకాల ప్రదేశాలను మనం ముట్టుకున్నప్పుడు మాత్రం మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంటిని ఎప్పుడు శుభ్రంగా ఇంటిని ఎప్పుడు చాలా శుభ్రంగా పెట్టుకోవడం అన్నది చాలా వరకు మంచిది. సో ఎప్పుడైతే మీకు ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకుంటామో మీరు కొన్ని చిన్న చిన్న మందులు ఏదైతే మీకు ఉంటాయో పారాసిటమాల్ లాంటివి, జలుబు దగ్గుకి గొంతు నొప్పికి ఎటువంటి మందులు వాడాలో మీ డాక్టర్ సంప్రదించి ఆ మందులన్నీ తెచ్చుకొని మీ ఇంట్లో రెడీగా పెట్టుకోండి. తప్పనిసరిగా ప్రతి కుటుంబంలో కూడా ఒక డిజిటల్ థర్మామీటర్, అలాగే బరువు చూసుకోవడానికి ఒక వెయింగ్ మిషన్, అలాగే మీకు బీపీ ఉన్నా లేకున్నా ఒక బీపీ మిషన్, షుగర్ ఉన్న పేషెంట్ మీ ఇంట్లో ఉంటే మాత్రం తప్పనిసరిగా ఒక గ్లూకోమీటర్ మీ ఇంట్లో ఉండాలి. ఈ నాలుగు వస్తువులు మీ ఇంట్లో తప్పనిసరిగా ఉండాల్సిందే. దాంతో పాటుగా ఇప్పుడు 5వ వస్తువు ప్రస్తుతం ఉన్నటువంటిది పల్స్ ఆక్సిమీటర్. పల్స్ ఆక్సిమీటర్ అంటే చేతికి వేలు పెట్టుకొని చూసి మనకు ఆక్సిజన్ శాతం ఎంత ఉందో తెలియచెప్పడానికి ఉపయోగించే ఒక సాధనం. ఆ పల్స్ ఆక్సిమీటర్ కొనుక్కోవడం ద్వారా మన శరీరంలో ఎంతవరకు ఆక్సిజన్ మోతాదులో ఉందని తెలుస్తూ ఉంటుంది. ముఖ్యంగా వ్యాధి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు ఇవన్నీ పెట్టుకోవాలి. అంటే ఈ 5 వస్తువులు మన ఇంట్లో తప్పనిసరిగా ఉండాల్సిన ఇప్పుడు పరిస్థితుల్లో అంటే ఒక డిజిటల్ థర్మామీటరు, ఒక వేయింగ్ మిషన్, ఒక బీపీ మిషన్, ఒక గ్లూకోమీటర్ షుగర్ చెక్ చేయడానికి, అలాగే పల్స్ ఆక్సిమీటర్ ఆక్సిజన్ చెక్ చేసుకోవడానికి ఈ 5 వస్తువులు ప్రధానంగా మన ఇంట్లో ఉండాలి. మీరు ఇంట్లో వాళ్ళని ఎవరిని ముట్టుకోకూడదు, దూరంగా ఉండండి. మీకు ఎప్పుడైతే మీకు ప్రాబ్లం లక్షణాలు కనపడుతున్నాయో మీరు ఫస్ట్ మొట్టమొదటిగా మీరు చేయాల్సింది మిమ్మల్ని మీరు దూరంగా పెట్టుకోండి, ఎవరిని దగ్గరికి రానివ్వకండి. మీరు మాత్రం తప్పనిసరిగా మాస్క్, ఫేస్ షీల్డ్ పెట్టుకోండి. ఇంట్లో వాళ్ళందరూ కూడా మాస్క్, ఫేస్ షీల్డ్ కట్టుకునే విధంగా చూడండి. మీ బంధువులకి, స్నేహితులకి ఒకసారి ఇన్ఫార్మ్ చేసి పెట్టండి, వాళ్ళు ఎవరైనా మీకు సహాయం చేస్తూ ఉంటారు. మీ కొద్దిగా ఇంట్లో డబ్బు పెట్టుకోండి. మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కాకుండా మీ సొంత ట్రాన్స్పోర్ట్ తో ఆసుపత్రికి వెళ్ళి పరీక్ష చేయించుకోవడానికి చూడండి. ఇంట్లో వాళ్ళని అనవసరంగా వస్తువులు ప్రతి ఒక్కటి ముట్టుకోవడము, అంటే మీ తమ్ముడు వాడే ఫోన్ మీరు తీసుకొని వాడి మళ్ళీ అతనికి ఇచ్చేసి మాట్లాడుతూ పెట్టడం, ఇలాంటివన్నీ చిన్నవన్నీ చేయకండి. ఎవరి వస్తువులు ముట్టుకోకండి, మీరు ముట్టుకున్న వస్తువులు ఎవరికి ఇవ్వకండి. ఏ విధమైన సరే వేరే వాళ్ళని కాంటాక్ట్ పెట్టుకోవడం చేయకండి. ఇంట్లో ఉన్నటువంటి పిల్లులు, కుక్కలు ఇటువంటి వాటి వల్ల మనకి ఇన్ఫెక్షన్ రాదు. కాకపోతే ఏంటంటే అది వస్తువులు ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి ట్రాన్స్పోర్ట్ చేయగలుగుతాయి. మీరు పట్టుకున్న సెల్ ఫోన్ తీసుకెళ్లి వేరే వాళ్ళకి ఇవ్వగలుగుతాయి, మీరు వాడిన వస్తువులు తీసుకెళ్లి వేరే వాళ్ళకి ఇవ్వగలుగుతాయి. కాబట్టి ఇటువంటి సందర్భంలో కుక్కలు అలాంటి పెట్స్ ఏదైనా ఇంట్లో ఉంటే వాటి పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా మందులు వేసుకోవడం అనేది మంచిది కాదు. మీకు షుగర్ కానీ బీపీ కానీ దీర్ఘకాలికంగా వ్యాధులు ఉన్నప్పుడు మీరు ఏ మందులు వాడుతున్నారో వాటిని తప్పనిసరిగా వాడాలి. ఏ మందులు కూడా ఆపాల్సిన అవసరం లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ మందు కూడా కరోనా ఇన్ఫెక్షన్ మనకి రాకుండా ఆపలేదు. ఏ మందు కూడా కరోనా ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత అది మనకు హాని చేయకుండా ఆపలేదు. ప్రపంచంలో ఇప్పటిదాకా కరోనాకు ఒక మందు అంటూ లేనే లేదు. కాబట్టి కేవలం ఇచ్చే మందులన్నీ కూడా మీ సపోర్టివ్ థెరపీస్ మాత్రమే, కానీ కరెక్ట్ గా వైరస్ మాత్రమే ట్రీట్మెంట్ కాదు. కానీ గమ్మత్తైన విషయం ఏంటంటే కేవలం వైరస్ ని చంపాల్సిన అవసరం మనకు నిజానికి ఉండదు. బోల్డెన్ సందర్భాల్లో వైరస్ అంతర్జాతీయ బలహీనమై పోతూ ఉంటుంది మన శరీరంలో. నిజాన్ని చెప్పాలంటే వైరస్ ని ఎదుర్కొనే విధంగా మన శరీరంలో ఒక రకమైనటువంటి రక్షణ వ్యవస్థ మనకు ఆల్రెడీ ఉంటుంది, దాని ఇమ్యూన్ సిస్టమ్ అంటూ ఉంటాం. కాబట్టి వైరస్ ని బలవంతంగా చంపాలనే ఉద్దేశంతో మీరు మార్కెట్ లో దొరుకుతున్నటువంటి మందులు, పేపర్లలో ఉన్నటువంటి టాబ్లెట్లు, ఇంజక్షన్లు అన్ని తెప్పి కుమ్మరించేసి పేషెంట్ చేయకండి. అలా చేయడం ద్వారా కూడా పేషెంట్ కి హాని జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఎటువంటి లక్షణాలు ఉంటే అటువంటి లక్షణాల ఆధారంగా మాత్రమే ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. సో ముక్కుని చక్కగా రోజు కడుక్కోవడం ద్వారా మీకు శుభ్రం అవుతుందా అంటే ప్రాబబ్లీ ఒక విధంగా జరిగే అవకాశం ఉంటుంది. హ్యాండ్ డ్రైయర్స్ అవన్నీ కూడా బహుశా చేస్తాయని చెప్పము. ఓకే, యాంటీబయాటిక్స్ అవసరం ఉండదు. దాదాపుగా యాంటీబయాటిక్స్ వాడడం అనేది అవసరం పడదు వైరస్ కి. దాదాపుగా మీకు వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చేసిన తర్వాత ఒక 5 రోజులు 7 రోజుల తర్వాత మీకు జ్వరం వస్తుంది, దగ్గు, ఫ్లెమ్ ఎక్కువ పడడం కానీ చర్మంపై ఎక్కడైనా కూడా చీమగడ్డల్లా ఉంటే అప్పుడు మనకు యాంటీబయాటిక్స్ అవసరం అవుతూ ఉంటుంది. హాట్ బాత్ చేయడం ద్వారా ఇన్ఫెక్షన్ వస్తుందంటే శరీరాన్ని శుభ్రం పెట్టుకోవడంలో ఒక భావన, కాబట్టి మనం తప్పనిసరిగా పెట్టుకోవచ్చు. దోమలు ఇటువంటివన్నీ కూడా మనకి ఇటువంటి ద్వారా మనకి లక్కీగా అదృష్టవశాత్తు ఇది వ్యాప్తి చెందదు. ఏదో ఉల్లిపాయలు, అల్లం వెల్లిగడ్డలు వాడుకోవడం ద్వారా వస్తుందా అని అంటే మీరు వాడితే వాడండి, కానీ అది వాడుకోవడం ద్వారా నాకేమి రాదనుకున్న గమ్మత్తైన భ్రమలో ఉంటే మాత్రం చాలా తప్పైపోతుంది. సో అది మంచిది కాదు. సో ఆల్కహాల్ మనకి అంటే చేతులు కడుక్కుంటే ఆల్కహాల్ బాగుంటుంది, అలాగే గొంతులోకి వెళ్ళిపోతే శరీరం అంతా ఉంటుంది కదా, ఆల్కహాల్ బాగుంటుంది అనే గమ్మత్తైన భ్రమలో ఉంటారు. సాక్షాత్తు మన అమెరికా అధ్యక్షుడు ఇలాగే అనుకున్నారు, కాబట్టి ఇలాంటివన్నీ చేయకండి. సో కాబట్టి ఆల్కహాల్ తీసుకోవడం కూడా చాలా మంచిది కాదు. ఇవన్నీ గ్రాస్ గా నేను తెలిసినటువంటి చిన్న చిన్న విషయాలు మా స్టూడెంట్ స్లైడ్స్ అని ప్రిపేర్ చేశారు. బహుశా ఎందుకంటే ఎక్కువ చెప్పుకోవడానికి, డిస్కస్ చేసుకోవడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది. కాకపోతే మీకు ఏమైనా అనుమానాలు ఉన్నా దాన్ని నివృత్తి చేయడానికి ఎప్పుడు రెడీగా ఉంటాను. ఏ భాషలో మీరు నన్ను అడగండి. ఐ విల్ ట్రై టు ఆన్సర్ యువర్ క్వశ్చన్స్. And in case of any doubt, you can send a mail to me, you can WhatsApp me, you can email me. I can tell you your questions and I give a clarification even afterwards also. That should not be a problem at all. It's the time for all of us to share our knowledge and share our experiences also. At the same time, and see that nobody should get into complication. First of all, we should see that nobody gets into
the infection. And if at all somebody gets into the infection, unfortunately, we should try to save him as much as possible. See that nobody should die of a COVID infection in the next few weeks. And people might get infected. We can't really prevent that because there is no lockdown and people are happily roaming around outside. And some people are going out because of their money earning is very important for them. They are the breadwinners, so there's no other way for them to other than coming out of house and taking care of their family. So if at all they get infected, we all should be there together to look after each and everyone, so that nobody will die of COVID infection 19. And that's the only thing which we can do now. Don't worry about the vaccine, don't worry about the drugs, don't worry about the facilities in the hospitals, don't worry about what government is trying to do for you, and don't criticize anyone. Don't spread the hatred, don't spread the myths and taboos, don't spread the unscience. And whatever we can do is that we share the best knowledge possible, and we try to help each other, and so that we can see that the COVID goes off without any impact on our society. And it has made an impact already as far as economics and other things are concerned. But we see that less number of people will die, and we see that nobody dies in nowadays in next few weeks, so that we can all be relieved of COVID infection in next 2 to 3 weeks time. And hoping for the best, I'll sign off. And in case if anything is there, you can just call me and you can question me. I can answer all your questions and queries. Thank you very much for the kind attention and the patient hearing. Thank you. Thank you very much, sir. Excellent lecture and highly informative and very useful. ఏంటంటే జాగ్రత్తలే కాకుండా ఎదుట వాళ్ళని కూడా జాగ్రత్తగా ఎలా చూసుకోవాలి అనే విషయాలను చాలా చాలా చక్కగా చెప్పారు. సో మంచి ఇన్ఫర్మేషన్ మా స్టూడెంట్స్ కి మాకి అందరికి కూడాను ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. నౌ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ ప్రొఫెసర్ Narsimhamurthy to give vote of thanks. Before that, if any questions are there, please anyone can ask questions. Sir, నాదొక చిన్న క్వశ్చన్ ఉంది సార్. భారతదేశంలో ఎప్పుడు ఎండ్ అవ్వచ్చు ఇది? భారతదేశంలో ఎప్పుడు ఎండ్ అవుతుంది అన్నది నాకు తెలిసి నేను ఆగస్ట్ చివరికి తగ్గుముఖం పడుతుంది. సెప్టెంబర్లో దాదాపుగా కేసెస్ అన్ని తగ్గిపోతూ ఉంటాయి. అండ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం సెప్టెంబర్ వరకల్లా మనకి ఒక రకమైనటువంటి ఒక స్థితి చక్కటి ఒక సమతా స్థితి వచ్చేస్తుంది. దాదాపు నెంబర్ ఆఫ్ కేసెస్ మోర్టాలిటీ చాలా వరకు తగ్గిపోతాయి. సెప్టెంబర్ చివరిలో అక్టోబర్కి దాదాపుగా మన దేశం నుంచి అయిపోతుందని నాకు అనిపిస్తోంది. నేను చెప్పంటే వ్యాక్సిన్ ఏం రాక్కర్లేదు. నేను చెప్పానంటే మనం అనుకున్న చెడ్డది కాదు వైరస్ మన మీద కష్టగట్టినట్టుగా ఉండవు. మీ మీద కష్టగట్టిన మీ శత్రువు మీకు ఎంత హాని చేయడానికైనా వెనుకాడాడు, ఎందుకంటే వాడు మనిషి కాబట్టి. కానీ వైరస్ కాదు, అంత మేధోశక్తి ఉండదు. వైరస్ చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. అవి అలా ఉన్నాయి కాబట్టి మనం బతకగలుగుతున్నాం. నిజానికి వైరస్లు బ్యాక్టీరియాలు మన మీద కష్టగడితే ఇంతమంది నేను చెప్పిన వియత్నాం యుద్ధంలో అనేక మంది చనిపోయినట్టుగా మనం అందరం పోయి ఉండేవాళ్ళం. మనం బట్టగలుగుతున్నామంటే వాటి దయాదాక్షల మీదనే. కరోనా అని పేరు పెట్టినప్పటికీ దాంట్లో ఒక అంతర్లీనంగా అనేక కారణం ఉంది కాబట్టి అది మనం చక్కగా ఉండగలుగుతున్నాము. వైరస్ నిశ్శబ్దంగా పోతుంది, ఎందుకంటే స్వతహాగా అది బలమైనటువంటిది కాదు, అది బలహీనమైనటువంటి ప్రాణి. నెమ్మదిగా వచ్చి నెమ్మదిగా పోతుంది. అయితే మనం దాన్ని అతలాకుతలం అయిపోయాం, మనం కంగారు పడిపోయి కంగాళి చేసుకున్నాం తప్ప వైరస్ అంత హానికరం కాదు. సో వైరస్ ఒక దాదాపుగా 4 నుంచి 6 నెలల వ్యవధిలో ఏ వైరస్ అయినా సమాజం నుంచి వెళ్ళిపోవాల్సిందే. అది అనేక సందర్భాల్లో ఇంతకుముందు స్పానిష్ ఫ్లూ దగ్గర నుంచి నిన్న H1N1, ఎబోలా, జీకా, నిఫా అన్ని వైరస్లు కూడా ఆ విధంగానే వచ్చి అవన్నీ కూడా వెళ్ళిపోయాయి. ఇది కూడా వెళ్ళిపోతుంది. మనకి సహజ సిద్ధంగా మనందరం బలంగా దృఢంగా ఉండడం అన్నది మనం ఒకటి చేయగలుగుతాం. ఇప్పటిదాకా చనిపోయిన వాళ్ళందరూ కూడా ఆరోగ్యకరంగా వాళ్ళు బాగలేకపోవడము, ప్లస్ వాళ్ళకు ప్రణాళికబద్ధంగా ఉండకపోవడం. అంటే సిక్ అయిపోతే ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఎవరి సహాయం తీసుకోవాలి తెలియలేదు. నేను చాలా ఆశ్చర్యపోతున్నాను. చాలా చక్కటి ఒక ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినటువంటి కవులు, గాయకులు, రచయితలు, పెద్ద పెద్ద అడ్వకేట్లు వీళ్ళందరూ కూడా వాళ్ళు బాగా లేనప్పుడు ఎవరికి ఇన్ఫార్మ్ చేయలేదు. నిశ్శబ్దంగా వాళ్ళ ఇంట్లో ఉండి చాలా సిక్ అయిపోయిన తర్వాత హడావిడిగా ఒక ఆసుపత్రికి వెళ్ళి అడ్మిట్ అయిపోయి అప్పటికే వాళ్ళు చాలా తీవ్రంగా సిక్ అయిపోయారు కాబట్టి వాళ్ళు చనిపోయిన సందర్భాన్ని చూస్తే ఆశ్చర్యం ఏంటంటే మనిషికి సహాయంగా తోడుగా ఉండకపోవడం అన్నది ఇప్పుడు మనకున్న పెద్ద దౌర్భాగ్య పరిస్థితుల్లో కనపడుతోంది. కాబట్టి అదే చెప్తున్నాను, ఒక కుటుంబంలో మీరందరూ కూర్చొని చర్చించుకోండి ఒకరికి వస్తే ఏం చేయాలి అనేసి. అలాగే మీ బంధువులతో కూర్చొని, మీకు ఇష్టమైన బంధువులతో కూర్చొని చర్చించుకోండి. ఒక కమ్యూనిటీ లాగా ఏర్పడండి. ఎవరికి వాళ్ళు ఏ విధంగా ఉండాలి, వస్తే ఏం చేయాలి, రాకుండా ఏం చేయాలనేది కూడా ఆలోచించుకోండి. ఒకవేళ వస్తే ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి కూడా ఆలోచించుకోండి. అది చాలా మంచిది. మనం సాయం చేసుకోవాల్సిందే తప్ప ప్రభుత్వం ఏదో వచ్చి చేస్తారనో, ఏదో సెలబ్రిటీ వచ్చి చేస్తారనో, ఏదో ఎన్జిఓ వచ్చి చేస్తారనో అన్నది ఎప్పటికీ సాధ్యం కాదు. సాక్షాత్తు దేవుడే వస్తాడు నన్ను అడిగితే, కానీ దేవుడు కూడా మనుషుల రూపంలోనే రావాలి. ఇంకో పద్ధతి లేదు ఆయన కూడా. సో కాబట్టి మన మనుషులుగా సహాయం చేసుకోవడం మాత్రమే ఇప్పుడున్న మన పరిస్థితుల్లో మనకున్న మంచి మార్గం. అంటే కరోనాని మనము నివారించుకోగలుగుతాము అనేది మన చేతిలోనే ఉంది అని చెప్తారు. One more question, madam. One more question. Okay, ma'am, please.
సార్ ఏం లేదు సార్, ఇప్పుడు మామూలుగా అంటే సీజనల్ ఫీవర్స్ కూడా అందరికి జనరల్ గా అబ్జర్వ్ చేస్తున్నాను. వీఆర్ ఇన్ ఎన్ అపార్ట్మెంట్. అయితే యాక్చువల్ గా సోర్ థ్రోట్ అని, కోల్డ్ అని కానీ ఇట్లా వచ్చి ఈవెన్ యాంటీబయాటిక్స్ వేసుకున్నా ఇట్ ఈస్ లాస్టింగ్ ఫర్ మోర్ దెన్ 1 week. అప్పుడు ఏమైందంటే మళ్ళీ కరోనానా అనే ఒక అనుమానం అనేది నేను చూస్తున్నాను మా చుట్టుపక్కల. సో అంటే మేము ఏదన్నా ఇప్పుడు మామూలుగా అందరూ జనరల్ గా ఎవరైనా డాక్టర్స్ జస్ట్ ఫ్యామిలీ డాక్టర్ అడిగితే చెస్ట్ ఎక్స్రే ఒకటి తీసేయించుకోండి అంటున్నారు. మరి అంటే ఏం చేయాలి అన్నది అర్థం కావట్లేదు. బికాస్ వీఆర్ ఇన్ మెడికేషన్, బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ లాస్టింగ్ ఫర్ మోర్ దెన్ ఏ వీక్. నో అల్టిమేట్ గా కొంచెం అదేంటో భయం అనేది, అంటే చుట్టుపక్కల చూసి జనరల్ గా ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్ కి కూడా కొంచెం తెలిసిన వాళ్ళమైనా కొంత అది ఏర్పడుతుంది భయం. కొంచెం క్లారిటీ ఇవ్వరా సార్? అంటే మామూలు ఫీవర్ వచ్చి ఇట్లా సోర్ థ్రోట్, కొంచెం కోల్డ్ ఉండి దానికి పోనీ ఏమైనా మెడికేషన్, అంటే యాంటీబయాటిక్స్ ఆల్రెడీ వాడుతున్నాము, బట్ ఇట్ ఈస్ లాస్టింగ్ మోర్ దెన్ ఏ వీక్. సో వాట్ టు డూ? భయం ఉండడం అంటే కొన్ని సందర్భాల్లో మనకి మంచిదే, ఎందుకంటే ఆ భయం కొంచెం బాధ్యత పెంచుతుంది కాబట్టి మనకు అవసరం అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనము భయంతో మనం ఆందోళన చెంది మనం చేయాల్సిన కర్తవ్యాన్ని మనం విస్మరించకూడదు. సో భయం ఉండడం చాలా వరకు మంచిది. మీరు నిజంగా ఆలోచిస్తే పోయిన సంవత్సరం అంతకుముందు కూడా మీకు జ్వరము దగ్గు వచ్చినప్పుడు ఒక వారం 10 రోజులు ఉండడం అన్నది మీరు గుర్తు తెచ్చుకుని ఉంటే మీకు గుర్తొస్తుంది. మీరు ఆలోచించండి. ఇప్పుడు పెద్ద ప్రత్యేకత ఏం కాదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు పరిస్థితుల రీత్యా ఏదైనా 2 రోజుల మించి ఉన్నప్పుడు దాన్ని తప్పనిసరిగా కోవిడ్ అయి ఉంటుందా అనే ఒక ఆలోచన తెచ్చుకోవడం అనేది చాలా ఉత్తమం నన్ను అడిగితే. ముఖ్యంగా కొన్ని వ్యాధి లక్షణాలు మేము చెప్పినట్టుగా ఏదైతే వ్యాధి లక్షణాలు ఉన్నాయని అనుకున్నామో ఆ వ్యాధి లక్షణాలు కోవిడ్కి చాలా దగ్గరగా ఉన్నప్పుడు పరీక్ష చేసుకుంటే తప్పేం లేదు. నేను చెప్పాలంటే పరీక్ష చేసుకోవడమే నన్ను అడిగితే చాలా ఉత్తమం. ఇంకోటి వైరల్ ఇన్ఫెక్షన్ మీరు ఉత్తనే యాంటీబయాటిక్ మొదలు పెట్టడం కూడా చాలా మంచిది కాదు. ఎందుకంటే మీకున్నటువంటి వ్యాధి లక్షణాలు యాంటీబయాటిక్ వేసుకోవడం ద్వారా వచ్చే కొన్ని డయేరియా కావచ్చు, ఆకలి తగ్గడం కావచ్చు, నోరు చేదుగా ఉండడం కావచ్చు, నీరసంగా ఉండడం కావచ్చు, ఇవన్నీ కొన్ని యాంటీబయాటిక్ యొక్క లక్షణాలు. అప్పుడు ఒకదానికొకటి కలిసి కలగపులగం అయిపోయి మీకు అది కోవిడ్ ఇన్ఫెక్షనా లేకపోతే మందులతో వచ్చినటువంటి వ్యాధి కొత్త లక్షణాలా అని మీకు తెలియదు. కాబట్టి అనవసరంగా యాంటీబయాటిక్ వాడొద్దు. జ్వరము సిమ్టమ్స్ కి వచ్చినట్టుగా జలుబు దగ్గుకున్నటువంటి యాంటీ హిస్టమిక్స్ అలా అంటూ ఉంటాం, అటువంటి వాడుకోవడం ద్వారా తగ్గించుకోవచ్చు. నేను చెప్పాలంటే ఇది కాదు, ఏ వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చినా జలుబు దగ్గు వచ్చినా కూడా ఉత్తమం ఏంటంటే మంచి చక్కగా మునగ తీసుకొని చక్కగా హ్యాపీగా తిని పడుకోవడం అన్నదే నిజమైన ట్రీట్మెంట్. దానికంటే గొప్పదేమీ లేదు. మహాత్మా గాంధీ తన జీవితంలో రాసుకున్నారు 1918 కాలంలో తనకు కూడా స్పానిష్ లో వచ్చిన సందర్భంలో తనకు కూడా ఇన్ఫెక్షన్ వచ్చింది. తను 2 లేదా 3 నెలలు కేవలం స్వీయ నియంత్రణ, మంచి ఆహారము, ఒక క్రమశిక్షణ ద్వారా నేను బయటపడ్డానని చెప్పగలిగారు. మహాత్ముడు మనకు అన్ని విషయాల్లో కూడా, అన్ని సందర్భాల్లో, అన్ని రంగాల్లో కూడా మనకు ఆదర్శప్రాయుడే. ఈ విషయంలో కూడా నేను అనుకుంటూ ఉన్నాను. చాలా మార్చిలో నేను రాసిన ఒక ఆర్టికల్, ఈనాడు ఆర్టికల్లో నేను మహాత్ముడికి వచ్చినటువంటి స్పానిష్ లో గురించి రాశాను. అక్కడ కూడా అదే మంచి క్రమశిక్షణ, ఆరోగ్యరహితంగా ఉండడము, ఆరోగ్యరహితంగా ఉండడము, ఒక అవగాహన పెంచుకోవడము, ఆహారంలో కొన్ని చిన్న మార్పులు తీసుకోవడము, రెస్ట్ తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. వైరస్ మనం మంచి ఆహారం తీసుకొని రెస్ట్ తీసుకుంటే దాదాపు 99% చనిపోతుంది, అదే ఆగిపోతుంది. సో కాబట్టి మనం కాసింత ప్రణాళికాబద్ధంగా ఉండడం మనకు సరిపోతుంది. అంతేకాని ఇది గొప్పదేమీ కాదు. ఒకవేళ మీకు జలుబు దగ్గు 7 రోజులు దాటి ఉందంటే తప్పనిసరిగా కోవిడ్ పరీక్ష చేసుకోండి, తప్పే ఉంది. అది పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా మీ జాగ్రత్త మీరే తీసుకు. ఇంతకు ముందు అదే చెప్పాను మీకు, వ్యాధి వచ్చినప్పుడు అది కోవిడా కాదని అనుకోకండి, కోవిడే అనుకోండి. కాదని ఆలోచన కూడా రావాల్సిన అవసరం లేదు. కోవిడే అనుకోని మిమ్మల్ని మీరు రిస్ట్రిక్ట్ చేసుకొని దూరంగా ఐసోలేషన్ లో ఉండండి. తర్వాత పరీక్ష చేయించుకుంటే పాజిటివ్ నెగిటివ్ తెలుస్తుంది. పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా మీకు లక్షణం వచ్చింది కాబట్టి నిశ్శబ్దంగా ఉండి దూరంగా ఉండండి. లక్షణాలని పాటించండి ఏం చేయాలో. ఎందుకంటే మా స్టూడెంట్స్ లో కొంతమందికి పెద్దగా వ్యాధి లక్షణాలు చాలా చిన్నగా వచ్చాయి, చాలా తాత్కాలికంగా వచ్చాయి. చాలా ఏదో జలుబు దగ్గులా వచ్చింది, మేము మంచిగా ఉంది అనుకున్నాము, వాళ్ళ పెద్ద లక్షణాలు ఏమి లేవు, వాళ్ళు మామూలుగా పనిచేస్తున్నారు. తర్వాత మేము యాంటీబాడీస్ ఒక నెల తర్వాత చూస్తే వాళ్ళందరికీ యాంటీబాడీస్ ఉన్నాయి. అంటే చాలా నిశ్శబ్దంగా నెమ్మదిగా వచ్చేసి అమాయకంగా కనిపించే జబ్బులో కూడా మీకు యాంటీబాడీస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు జలుబు దగ్గు వచ్చినప్పుడు కోవిడ్ పరీక్ష చేసుకోవడంలో తప్పేం లేదు. చేసుకోవడం కంటే కూడా మీరు అందరికీ దూరంగా ఉండడము, మీ ద్వారా వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవ్వకుండా చూడడం అనేది చాలా ముఖ్యం. మీకు సంబంధించిన వరకు మీరు మంచి ఆహారము, నిద్ర సరిపోతాయి. ఈ 2 చేసుకుంటే సరిపోతుంది. మీకు ఎక్కువగా అయిపోతుంది చలి వరకు జ్వరం 3వ రోజు 5 రోజులకు ప్రస్తుత సీజన్ కాలంలో మన మలేరియా అటువంటి పరీక్ష కూడా చేసుకోవాలి. కాబట్టి కొన్ని బ్లడ్ టెస్టులు చేయించుకోండి, తప్పేం లేదు. ఎప్పుడైనా అవగాహన పెంచుకోవడం అని అంటే అనుమానాన్ని వృత్తి చేసుకోవడమే, అది కూడా చాలా ముఖ్యమవుతుంది మనకి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ క్లారిఫైయింగ్. మేడం థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ క్లారిఫైయింగ్ ద డౌట్. థ్యాంక్ యూ అమ్మా. అయిపోయిందా అందరూ? అయిపోయింది. ఎక్కడే సైన్ ఆఫ్ సార్ 1 minute సార్. ప్లీజ్ చెప్పండి. నరసింహమూర్తి గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియజేయండి. Madam, thank you, madam. Respected VC Chiranjeev sir and our Mr. Bharat sir and Principal Madam Sarasija Madam, University College of Science, and my dear colleagues and senior faculty members and my dear students. Thank you, sir. What a wonderful, great, voracious lecture offered by you, sir. We are very lucky, sir. మీరు చక్కగా తెలుగులో స్పష్టంగా మా పిల్లలకు, విద్యార్థులకు అందరికీ కూడా అర్థమయ్యే విధంగా అరటిపండు వచ్చి నోట్లో పెట్టినట్టుగా చక్కగా వివరించారు. ముఖ్యంగా స్పానిష్ ఫ్లూ నుండి
వియత్నాం యుద్ధం వరకు మరియు అలాగా అన్ని ప్రపంచము ఎదుర్కొన్న మహమ్మారులను టచ్ చేస్తూ ఏ రకంగా మనం బయటపడ్డాము, మహాత్మా గాంధీ చెప్పినటువంటి సూచనలు, ప్లస్ మంచి ఆహార నియమాలు, యోగా ఎలా పాటించాలి, మరి కోవిడ్ వస్తే ఏ రకంగా మనం క్వారంటైన్ లో ఉండి ఏ రకంగా ఉండాలి, కోవిడ్ రాకుండా ఎలాంటి నియమాలు పాటించాలి, అదేవిధంగా విద్యార్థులు అందరూ కూడా మానసికమైనటువంటి ఒక దౌర్బల్యము, యాంగ్జైటీ కానీ అలాంటి వాటి నుంచి ఎలా బయటపడాలని చక్కటి తెలుగులో మీరు పిల్లలందరూ కూడా మా స్టూడెంట్ అంతా కూడా చాలా థ్రిల్ అయ్యారు, బాగా చాలా థ్రిల్ అయ్యారు, చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ సైన్స్ కాలేజ్, very thank you sir, sincere thanks to the wonderful lecture sir. Thank you sir. Thank you very much sir, Narasimhamurthy sir, for giving the vote of thanks. Now I would like to thank our honorable Vice Chancellor Sri T. Chiranjeevulu sir, and respected Registrar sir, Professor Bharat Kumar sir, and colleagues of our Shatavana University, faculty of our university, and research scholars and other faculty of other universities, students, guests, participants, and who have participated in this particular National Immuno Booster webinar, which is organized by University Science College. I thank all of you for participating in this particular event, and I thank Dr. Namrata madam, Dr. Jayanti madam, Murthy sir, and Harita madam, as well as special thanks for Shravani, Dr. Shravani, who is my daughter, who has invited our speaker to give his valuable time. And I thank Venumadhav sir, Chari sir, Vishnu, these who have given me the technical support. Thank you very much for one and all. Thank you very much.